ఇక్కడ అనంతమైన వాక్యాల సముదాయమే అంటే మనం ఇక్కడ కీవర్డ్గా అనంతము అనేటటువంటి దాన్ని తీసుకుంటే బాక్ అంటేనేమో బాకీ అని గుర్తుపెట్టుకోవాలన్నా. బాకీ అంటే ఎవరైతే బాకీ చేస్తారో బాకీ చేసినటువంటి వ్యక్తి మన కంటికి కూడా కనిపించారు ఫ్రెండ్స్. అనంత దూరంలో ఉంటారు, లేకపోతే అనంతపురం పోతారు, మీ ఇష్టం ఎలాగైనా దాన్ని మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దాని గురించి ఇంతకుముందు వీడియోలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ సాప్సిర్. సాప్సిర్ అనేటటువంటి వ్యక్తి మీద గతంలో టెట్లో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఎందుకంటే డిఎడ్ సెకండ్ ఇయర్లో క్లియర్గా ఉంది, బిఎడ్ బుక్లో కూడా ఉంది. ఏపీ తెలంగాణ రెండు పుస్తకాలు సేమ్ ఉంది సాప్సిర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనికి సంబంధించి కీవర్డ్ ఏంటంటే అంటే లాజికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ ఏంటంటే భావాలను, ఆవేశాలను, కోరికలను అనేటటువంటి సాప్సిర్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను? నేను గతంలో చదువుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని ఇలా రాసుకున్నా. ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని రాస్తే ఏమవుతుందంటే సార్ అవుతుంది. భవిష్యత్తులో మీరు ఇక టీచర్స్ కాబోతున్నారు. మీరు టీచర్ అయిన తర్వాత మీకున్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, మీకు ఏదైతే ఆవేశం ఉంటుందో, మీకు ఏదైతే డిజైర్ అంటే కోరికలు ఉంటాయో వాటిని సార్ అంటే టీచర్ అంటే మీరు వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్గా. రేపు ఒకవేళ భావాలను, ఆవేశాలను, కోరికలను అనే పదాలు ఇస్తే మాత్రం మీరు వెంటనే సార్ అనే పదం గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎవరైతే భావాలను, ఆవేశాలను, కోరికలను సాఫీగా అని గుర్తుపెట్టుకోండి. సాఫీగా అంటూ ఉంటారు కదా, మన లైఫ్ చాలా సాఫీగా వెళ్ళాలంటే వీటన్నింటిని కంట్రోల్ పెట్టుకుంటే సాఫీగా మన లైఫ్ గడుస్తుందను. మీ ఇష్టం. ఇంకా ఏమైనా మీ మైండ్ సెట్లో ఇంకేమైనా డిఫరెంట్ లాజిక్స్ ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బై హార్డ్ మాత్రం చేయకండి. ఇక హాకెట్ అంటే హాకెట్ గురించి రాకెట్ లాగా సంక్లిష్ట వ్యవస్థ అని ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పాను. పర్సనల్గా కూడా ఇంకొక చిన్న వీడియో కూడా ఉంటుంది, అది కూడా ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. తర్వాత ఇక జనరల్గా మన తెలుగు భాషని ఎవరెవరు ఎలా యూజ్ చేసుకుంటారు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. జనసామాన్యం, మరి అదేవిధంగా తెలుగు టీచర్స్, భాషోపాధ్యాయులు తెలుగుని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, నిఘంటుకారులు, వ్యాకరణకారులు, ఇవి జనరల్గా మీరు చదువుకోండి ఫ్రెండ్స్. గతంలో ఒకసారి అడిగాడు కాబట్టి మీకు కొంచెం హైలైట్ చేయడం జరిగింది. మత ప్రచారకులు వాళ్ళు కూడా తెలుగుని ఎలా యూజ్ చేసుకుంటున్నారు, ఉపయోగిస్తున్నారు అనే దాని మీద ఈ కొన్ని కొటేషన్స్ అనమాట. చరిత్రకారులని, భాషా శాస్త్రజ్ఞులని ఇవన్నీ జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. జనరల్గా చదువుకున్న వాటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేయను. కన్ఫ్యూజ్గా ఉండాలి మనకి, ఏంటంటే బాగా కన్ఫ్యూజ్గా ఉండాలి. ఎగ్జామినర్ కూడా అక్కడే ఫోకస్ చేస్తారు. ఈజీగా ఉన్న చోట ఇటు పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు లేవు. సో కంటిన్యూషన్లో చూసినట్లయితే ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ భాష ఆవశ్యకత ఇక్కడ ఏముండదు. భాష దానికి నేచర్, నిర్మాణం ఈ జనరల్గా చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాదృచ్ఛికత అని ఇవన్నీ కూడా సామాజికత ఇవన్నీ ఏముండవు ఫ్రెండ్స్. దీని మీద ఏం బిట్స్ రాలేదు గతంలో. ఒకవేళ టెట్లో కానివ్వండి, డిఎస్సీలో కానివ్వండి బిట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను కొంచెం హైలైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది దీని మీద గతంలో బిట్ అడిగాడు. ఇక్కడ చూడండి, టెట్ అనేటటువంటి ఒక పదాన్ని నోట్ చేసుకున్నా. ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీవియస్గా అంటే గతంలో మరి ఏపీ తెలంగాణలో టెట్, డిఎస్సీలో ఎక్కడెక్కడ బిట్స్ ఇచ్చాడు వాటన్నింటిని నేను ఏం చేశాను, ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాని పర్ఫెక్ట్గా చదవాలనే ఉద్దేశంతో కొంచెం నోట్ చేసుకున్నాను ముందస్తు. కానీ ఎందుకంటే పర్ఫెక్ట్గా చదవాలి అనేది మన మైండ్ సెట్లోకి వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ భాషా శాస్త్రవేత్తలను అనుసరించి లిపి అనేది 3 రకాలు. అంటే లిపికి సంబంధించి ఒక బిట్ అడుగుతున్నాడు అనేటటువంటి ఒక ఆలోచన మనకు వచ్చింది. ఏంటి లిపికి సంబంధించి అంటే పదలిపి ఒకటి, రెండోది అక్షర లిపి. ఈ అక్షర లిపి మీదనే బిట్ రావడం జరిగింది. ధ్వని లిపి. ఇట్లా కొన్ని రకాలు, అంటే ఒక 3 రకాల లిపిలకు సంబంధించినటువంటిది. ఇందులో ఎగ్జామ్లో గతంలో అడిగినటువంటి లిపి ఏంటంటే అక్షర లిపి. ఇది బిట్లో అడిగారు. ఏపీనో తెలంగాణలో ఐడియా లేదు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే టెట్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే అక్షర లిపి మీద బిట్ అడిగాడు. సో ఇలాంటి వాటిని కొంచెం మామూలుగా చదువుకోండి ఫ్రెండ్స్, అర్థమవుతాయి. దీంట్లో ఏం కన్ఫ్యూజ్ ఏదైనా ఉంటే నేను ఒక లాజిక్గా ఏదైనా ఒక గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజిక్ చెప్తా, కానీ ఇక్కడ ఏమీ లేవు. పదలిపి అంటే పదాలకు సంబంధించి, అక్షర లిపి అంటేనేమో అంటే ఇక్కడ దీన్ని ఎలా అడిగాడంటే భారతదేశానికి చెందినటువంటి లిపులు చాలా వరకు ఏ లిపికి సంబంధించి అని అడిగాడు ఫ్రెండ్స్. అక్షర లిపి చూడండి, ఎందుకంటే అక్కడ క్లియర్గా ఉంది. ఇది అడిగాడు బిట్టు. రేపు మళ్ళీ అడగొచ్చాము, ఎందుకంటే అది మన ఇండియాకి సంబంధించి మరి చాలా వరకు ఏ లిపిలో ఉన్నాయంటే పదలిపి, అక్షర లిపినా, ధ్వని లిపినా ఇట్లా అడగొచ్చు. అట్లాంటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం మనం ఒకసారి కనీసం ఒక్కసారి లుక్ వేయాలి. జస్ట్ ఒకసారి లుక్ వేస్తే ఇది ఈజీగా ఉంటుంది. ఇందులో కన్ఫ్యూజ్ ఏముంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి ఈ లిపికి సంబంధించి 3 ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఈజీగానే ఉంటాయి. తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ టెట్ అని రాశాను, కొంచెం చూడండి ఫ్రెండ్స్, అవన్నీ ఏముండవు. తర్వాత భాష యొక్క ప్రయోజనాలు, భాషా ప్రయోజనాలు కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నాను. గతంలో అడిగాడు. జనరల్గా ఉండే కాబట్టి వాటిని నేను ఏమి టచ్ చేయట్లేదు. జంతు భాష, మానవ భాష అదేమి ఉండదు ఫ్రెండ్స్, మామూలు చూడండి. తర్వాత ప్రపంచ భాషలో వాటి వర్గీకరణ. ఆల్రెడీ ఇంతకుముందు నేను పార్ట్ 1 వీడియోలో ఇది చేశాను. అదేవిధంగా ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. దీని మీద ఒక అద్భుతంగా కోర్స్ అనమాట. భారతదేశంలో మొత్తం ఈ భాషా వర్గీకరణ అనేది, మరి భాషా వర్గీకరణ చేసింది ఎవరు, మొత్తం ఎన్ని రకాల వర్గీకరణలు, ఇవన్నీ మరి చెప్పడం జరిగింది. మొత్తం 4 రకాల వర్గీకరణ ఉందని. ఈ భాషా వర్గీకరణ అనేది అంటే ఎక్కువ భాషలు ఉన్నటువంటి ఎక్కడ ఏదంటే ఇండో యూరోపియన్, మన భారతదేశంలో ఎక్కువగా భాషలు ఉన్నాయి కాబట్టి అలా ఒక లాజిక్గా చెప్పడం జరిగింది. సినో టిబెటన్ అంటేనేమో, సినో అంటేనేమో 2 లెటర్స్ అని, ద్రావిడ భాషా కుటుంబం, ద్రావిడాలు 3 లెటర్స్ ఉంటాయి కాబట్టి అట్లా ఒక లాజిక్గా ఇంతకుముందు వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియోని ఎవరైనా మిత్రులు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక దీని గురించి నేనేం చెప్పను, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు 2 వీడియోలు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. తర్వాత భాషా కుటుంబాల తర్వాత ఇవన్నీ ద్రావిడ భాషా కుటుంబం అనేది 3, అంటే వరుస క్రమంలో అసెండింగ్ ఆర్డర్లో చూసుకుంటే అది 3వ ప్లేస్లో ఉంటుంది. ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా భాష యొక్క నిర్వచనాలు, ఇవన్నీ ఆల్రెడీ చెప్పాక ఫ్రెండ్స్, మళ్ళీ అవసరం లేదు. ఇంకేమన్నా భాషోత్పత్తి వాదాలు ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఇక భాషోత్పత్తి వాదాల మీద బిట్ రాకుండా అయితే ఉండదు, అది నిత్య సత్యం. ఒకవేళ ఇక్కడ మిస్ అయింది అనుకోండి, భాషకు సంబంధించి నిర్వచనాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎంఎన్ బాక్ అని,
తర్వాత రకరకాలైనటువంటి ఇంతకుముందు మీకు చెప్పినటువంటి నిర్వచనాలు కోర్సుతో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది మిస్ అయితే అక్కడనే ఇవ్వాలి. ఒకవేళ అక్కడ నిర్వచనాల్లో బిట్ మిస్ అయిందంటే మాత్రం వాదాల మీద ఖచ్చితంగా బిట్ రావాల్సింది. అక్కడ మిస్ అవ్వడం అనేది ఇంతవరకు టెట్ డిఎస్సి మరి పేపర్లలో లేదు కాబట్టి పర్ఫెక్ట్గా చదువుకోండి. మరి భాషోత్పత్తి వాదాలని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బుక్లో కొంచెం ఇక్కడ గజిబిజిగా కొంచెం గందరగోళంగా ఇస్తే నేను ఏం చేశానంటే నేను ఓన్గా ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకున్నా ఫ్రెండ్స్, నేను చదువుకోవడానికి ఈజీగా ఒక కోర్సుగా దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది మరి నేను అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో మరి నా క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్. ఇది దాంట్లో చెప్తున్నప్పుడు కొంచెం స్పీడ్గా రాసుకున్నా ఫ్రెండ్స్, కొంచెం రైటింగ్ అనేది అర్థం అయినా కాకపోయినా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అర్థం చేసుకోండి. మరి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను గతంలో, అయినా మరొకసారి మీకోసం రివిజన్ లాగా అనమాట. ఎందుకంటే నేను చెప్తా ఉంటే ఒకసారి మీకు ఒక రివిజన్ లాగా ఉండి మీ మైండ్లో ప్రింట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మరలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ భాష యొక్క మరి భాషోత్పత్తి వాదాలలో ఫస్ట్ ఇది ఫ్రెండ్స్, ఇక్కడ దైవదత్తవాదం నేను రాసుకున్నా ఫ్రెండ్స్. ఈ దైవదత్తవాదానికి సంబంధించి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఒకటి భగవద్దత్తవాదం అని, దైవ ప్రసాదవాదం అని, ఇది ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి సాంప్రదాయకవాదం అని, ఇవన్నీ నేను రాసుకున్నా. కావాలంటే పీడిఎఫ్ కింద ఉంచుతా ఫ్రెండ్స్, కావాలంటే మీరు అక్కడ యూజ్ చేయండి. మరి దీని మీద ఎక్కువ శాతం అడిగిన బిట్స్ రెండే ఫ్రెండ్స్. ఈ దైవదత్తవాదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, అంటే దాన్ని తీసుకొచ్చింది ఎవరు, దాని మీద ప్రయోగాలు చేసింది ఎవరు అనేటటువంటి వ్యక్తి ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు అడిగాడు, అది ట్రాంబెట్. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఇక్కడ రాసా ఫ్రెండ్స్, మరొకసారి మీకు చెప్తాను నేను. ట్రాంబెట్ అనేటటువంటిది, ట్రాంబెట్ అనగానే మీకు వెంటనే దైవదత్తవాదం గుర్తు రావాలి. ఇది ఎలా అంటే సహజంగా మీకు వచ్చేసింది, మీ మైండ్ సెట్లోకి వచ్చేసింది. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, బైహార్డ్గా కాకుండా. దైవదత్తవాదం అనుగుణ ట్రాంబెట్ అంటే తాంబేలు అని గుర్తుపెట్టుకోండి. తాంబేలు అంటారు కదా ఫ్రెండ్స్, తాబేలు పల్లెటూళ్ళలో తాంబేలు అని అంటారు, అట్లా గుర్తుపెట్టుకోండి. సహజంగా చూడండి, ఏదైనా ఒక షాప్ కానివ్వండి, ఎక్కడైనా ఒక బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ షాపు ముందు ఏం చేస్తారంటే కౌంటర్ మీద చిన్న తాంబేలు పెట్టుకుంటారు. అంటే ఒక దైవంగా భావిస్తూ వాళ్ళ తాంబేలు ఒక పెడతారు. ఎందుకంటే ఒక లక్ష్మీదేవి అనేది వాళ్ళ షాప్లో మంచిది కావాలి, కలకలాడాలనే ఉద్దేశంతో పెడతారు. అలా గుర్తుపెట్టుకోండి మీరు ఫ్రెండ్స్. దైవదత్తవాదమానంలోని తాంబేలు గుర్తుపెట్టుకుంటే ట్రాంబెట్. మరి దీని మీద మరొకసారి బిట్ ఏం అడిగాడని ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీ టెట్లో 2022 లాస్ట్ టైము ఏమని అడిగాడంటే, మహేశ్వర డమరకు నుండి 14 మహేశ్వర సూత్రాలు వెలువడ్డాయి, దాని ద్వారా ఈ భాష అనేది ఉత్పత్తి అయింది అనేటటువంటి విషయం మీద ఒక బిట్ రావడం జరిగింది. అంటే కింద మ్యాచింగ్లో ఇవ్వడం జరిగింది. ఆ మ్యాచింగ్లో ఈ కొటేషన్ ఇచ్చి సత్యం అసత్యం అనేటటువంటి ఇచ్చింది కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మొత్తానికి 14 అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. టాంబెట్ అంటేనేమో తాంబేలు, భగవద్దత్తవాదం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ధాతువాదం. ఇవన్నీ అడిగినవే ఫ్రెండ్స్, ఇవన్నీ ఎగ్జామ్లో అడిగాడు. ఈ ధాతువాదాన్ని మీరు ధాతు జన్యువాదము అని కూడా బీఎడ్ బుక్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను బీఎడ్ని నీట్గా ఒకసారి రాసుకున్నా, ఎందుకంటే బిట్ అనేది మిస్ కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో. టెక్స్ట్ బుక్లో కన్ఫ్యూజ్గా ఉంటే నేను నోట్బుక్లో రాసుకున్నా. అవనగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూట్లో సార్ చెప్పిన దాన్ని కూడా కొంచెం నీట్గా అప్పటికప్పుడు అనమాట. సార్ చెప్పాక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి నేను ఓన్గా రాసుకొని ప్రిపేర్ చేసుకుని నోట్స్ ఇది. ఈ ధాతువాదానికి మరో పేరు ఏంటంటే ధాతు జన్యువాదము అని అంటారు. ధాతు అంటే క్రియ అని అర్థం, మన అందరికీ తెలుసు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, అది బిట్ అడిగేది. క్రియల మీద ప్రయోగాలు ఇవన్నీ కూడా అది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మరి యాస్కాచార్యుడు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా 2022 టెట్లో అడిగింది ఇది ఏపీలో. అదేవిధంగా తెలంగాణ టెట్లో కూడా అడిగిండు, తెలంగాణ డిఎస్సీలో కూడా సెషన్లో అడిగిండు. అంటే అంత ఇంపార్టెంట్ ఇది యాస్కాచార్యుడు. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, యాస్కాచార్యుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా లాజిక్గా ధాతువాదం అంటేనేమో దానం అని గుర్తుపెట్టుకోండి. దానం చేసేవాళ్ళు ఎవరంటే సహజంగా యాస్కాచార్యుడు అంటేనేమో ఆచార్యులు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆచార్యులు ఎప్పుడు కూడా దానం చేస్తారన్నట్టు గుర్తుపెట్టుకోండి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. తర్వాత బహుభావవాదము. అనగానే మనకి ఏం గుర్తొస్తాయి, కుక్కలు గుర్తొస్తాయి కదా ఫ్రెండ్స్. కుక్కలే కదా బహుభావం అనేది. కుక్కలు కరిసాయి అనుకోండి ఏమవుతుంది, మనని కరిసాయి అనుకోండి కుక్కలు, ఘాట్లు పడతాయని గుర్తుపెట్టుకోండి. ఘాట్ ఫ్రైడ్ అని గుర్తుపెట్టుకోండి. లేదా ఒక ఫ్రైడ్ అంటేనేమో ఫ్రై మన చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా అట్లా అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అట్లా మన తినేసి అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదా ఘాట్లు అని గుర్తుపెట్టుకోండి. ఘాట్ అంటే ఘాట్లు, బహుభావం అంటే కుక్కలు కరవడం వల్ల. అలా లింక్ చేసుకుంటే రేపు ఎగ్జామ్లో వాడు ఏమైనా మ్యాచింగ్లో ఇచ్చినప్పుడు వితిన్ సెకండ్లో మనం ఎగ్జామ్లో పెట్టుకోవచ్చు. ఘాట్లు పడ్డాయి అంటే కుక్కలు అని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా అంతే ఫ్రెండ్స్. ఇక మిగతాదంతా కూడా జనరల్గా ఉన్నటువంటి ఇదంతా కూడా అవసరం లేదు కదా ఫ్రెండ్స్. పక్షవాదులు ఇవన్నీ మనకు అవసరం లేదు. కుక్కలు అంటే నరుపులు కదా. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నదాన్ని మీకు కొంచెం స్ట్రెచ్ చేస్తున్నా. డింగ్ డాంగ్ వాదము, దీన్ని రకరకాలైనటువంటి పేర్లు ఇక్కడ ప్రకంపన వాదం ఇవన్నీ చూసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, డింగ్ డాంగ్ అనగానే మనకు ఒక రైమ్ ఒకటి గుర్తొస్తుంది ఇంగ్లీష్లో. డింగ్ డాంగ్ బెల్ పుషిసిందా బెల్ అని మనం ప్రైమరీ సెక్షన్లో రైమ్ చెప్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా అంటే డింగ్ డాంగ్ అనగానే బెల్ అనేది సహజంగా ఉంటుంది, పాఠశాలలో స్కూల్లో ఉంటుంది. స్కూల్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, మ్యాథ్స్ అంటే ఏమో మార్క్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మార్క్స్ అనగానే స్కూల్ గుర్తొస్తే, స్కూల్ అనగానే డింగ్ డాంగ్ అనే విషయం గుర్తొస్తే అలా లింక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక మిగతాది కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, జనరల్గా చూసుకోండి. తర్వాత పూపు వాదము. ఈ పూపు వాదానికి మరో పేరు ఏంటంటే టట్టు వాదము అని అంటారు ఫ్రెండ్స్. ఈ టట్టు వాదానికి పూపు వాదాన్ని మీరు ఎలా లింక్ చేసుకుంటారంటే, టట్టుని ఎలా అంటారంటే తట్ట అని గుర్తుపెట్టుకోండి. తట్ట అంటే దానికి టట్టు అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఈజీగా మనం గుర్తుండటానికి అలా ఒక లాజిక్గా తీసుకుంటున్నాం అంతే ఫ్రెండ్స్. టట్టు వాదాన్ని తట్టలాగా తీసుకుంటే, తట్టలో సహజంగా ఏముంటాయంటే పువ్వులు ఉంటాయి కదా పల్లెటూళ్ళలో. ఆ పువ్వులకి పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కొండి, పువ్వుకి ఏముంటుందని ఒక కొండిలాగా ఒక కొండి అంటారు కదా ఫ్రెండ్స్ సహజంగా పల్లెటూళ్ళలో. ఏపీ తెలంగాణలో ఈ పదాలు వాడుతూ ఉంటారు జనరల్గా.
టట్ టట్ అనగానే మనకు తట్టలో పువ్వులు అని గుర్తుపెట్టుకుంటే ఆ రెండు పదాలకు లింక్ అయిపోతుంది. కొండికల్ అంటేనేమో కొండి అంటేనేమో ఒక కొండి అంటేనేమో ముళ్ళుకు ముళ్ళు అన్నట్టు గుర్తుపెట్టుకోండి, పువ్వులకు పక్కన కొండులు ఉంటాయి కదా, అట్లా ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకుంటే వెంటనే మన ఎగ్జామ్లో అందరికంటే ఫాస్ట్గా పెట్టవచ్చు, పర్ఫెక్ట్గా పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక హెర్బాట్ అవసరం లేదు. ఇక్కడ యోహిహో వాదము చూడండి, మరి మ్యారేజ్ జరుగుతున్నప్పుడు వన్స్ అపాన్ ఏ టైము పల్లకి మీద తీసుకెళ్లేటప్పుడు యోహిహో యోహో అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలా అరిసేటప్పుడు చూడండి సహజంగా అలా అనటం అనేది నోయిర్ అంటే నోయిర్ అనేటటువంటి ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. నోయిర్ అంటే నోరు అని గుర్తుపెట్టుకోండి. అంటే మనం జనరల్గా చూడండి నోటితో మనం అలా శబ్దాలు చేస్తూ ఉంటాం అనమాట. యోహిహో అనే పదం నోటితో చేస్తాం కాబట్టి నోయిర్ అని గుర్తుపెట్టుకోండి. అంతే, ఏదో ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రమ పరిణామ వికాసవాదం అంటే అందరికీ తెలుసు డార్విన్. ఇది పెద్దగా ఏమి ఎగ్జామ్లో ఏం అడగడు, బయాలజీకి సంబంధించిన బిట్టు. తర్వాత వివక్ష ప్రేరణ వాదనానికి సంబంధించి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్వతః సిద్ధవాదము. ఈ స్వతః సిద్ధవాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే చామ్స్కీ గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇది అందరికీ తెలిసిందేది. అంటే సార్వత్రిక భాషా వికాస సిద్ధాంతానికి సంబంధించి పితామహుడు ఎవరంటే నోమ్ చామ్స్కీ, మన అందరికీ తెలుసు. అది పెద్ద కష్టమేం కాదు. తర్వాత సంపాదనవాదము రీసెంట్గా తెలంగాణలో అడిగాడు, ఏపీ టెట్లో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్, బిఎఫ్ స్కిన్నర్. సైకాలజీకి సంబంధించి బిఎఫ్ స్కిన్నర్ అనగానే మనకు కార్యక్రమేత అభ్యాసం గుర్తు రావాలి. బిఎఫ్ స్కిన్నర్ దేని మీద ప్రయోగం చేశాడంటే ఎలుక, ర్యాట్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, గతంలో చాలా వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. స్కిన్నర్లో చివరిలో ఆర్ ఉంది, ఆర్ అంటేనేమో ఆర్ ఫర్ ర్యాట్ అని గుర్తుపెట్టుకుంటే, బిఎఫ్ స్కిన్నర్ దేని మీద ప్రయోగాలు చేశాడంటే ఎలుక మీద ప్రయోగం చేశాడన్నట్టు, ర్యాట్ కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కార్యక్రమేత అభ్యాసం అని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీన్ని ఎలా దీన్ని మనం ఇప్పుడు రెండు విధాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మన సైకాలజీ పరంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బిఎఫ్ స్కిన్నర్ అంటే కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్. ఇది మనకు సైకాలజీలో మనకు తెలిసినటువంటి బిట్. దాన్ని మనం దీంతో లింక్ చేసుకోవచ్చు. కార్యక్రమయుత అభ్యసనము అంటే ఏంటి ఫ్రెండ్స్? కార్యక్రమం అంటే పని, డూ. అంటే కార్యక్రమయుతం అంటే ఒక పని చేసేటప్పుడు మనం ఏదైనా ఏం చేస్తామంటే సంపాదన అంటే సంపాదిస్తామని గుర్తుపెట్టుకుని. అట్లా సంపాదనవాదము అనగానే మీకు ఒక కార్యక్రమం అంటే ఒక పని గుర్తుకొస్తే మీకు వెంటనే బిఎఫ్ స్కిన్నర్ గుర్తొస్తుంది. ఒకవేళ లేదు ఫ్రెండ్స్ అలా కాదనుకోండి, హాస్యంగా ఇంకొక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. బిఎఫ్ స్కిన్నర్ అంటేనేమో స్కిన్నర్ అంటే మరి ఇక్కడ స్కిన్ అని గుర్తుపెట్టుకోండి. స్కిన్ అంటే చర్మము. ఇప్పుడు మనం ఏదైనా సరే మన స్కిన్ని మనం ఏం చేస్తామంటే సంపాదించుకుంటాము, మన బాడీ స్కిన్. అట్లయినా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. లేదా స్కిన్నర్ అనేది రెల్కల మీద ప్రయోగం కదా ఫ్రెండ్స్, చివరిలో ఆరుంది కాబట్టి. ఈ ర్యాట్ అనేది ఏం చేస్తుంది, ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒకటి సంపాదిస్తుందని గుర్తుపెట్టుకోండి. రకరకాలు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ మైండ్ సెట్కి ఎలా అనిపిస్తే అలా గుర్తుపెట్టుకోండి. బట్ బిట్ మాత్రం మిస్ కాకుండా ఓ లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్, ఇది కన్ఫ్యూజ్ అవుతారని అడిగాడు కాబట్టి మనం ఇలాంటిని కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి రకరకాలైనటువంటి పద్ధతుల్లో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. తర్వాత ఇక టక్ వాదం ఫ్రెండ్స్. ఇది ఈ టక్ వాదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది, దీని మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే రిచర్డ్ పాజెట్ అనేది గుర్తుపెట్టుకోండి. పాజెట్ అంటే ఇక్కడ టక్ అంటే ఇక్కడ టంగ్ అని గుర్తుపెట్టుకోండి. టంగ్ క్లీనర్ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చేస్తాం, ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత టంగ్ క్లీనర్ వాడతాం. టంగ్ క్లీనర్ని ఎందుకు వాడతాం మనందరికీ ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. దీన్ని మీకు చెప్పని అవసరం లేదు ఫ్రెండ్స్, మీకు అర్థమైపోతుంది. అలా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. పాజెట్ అంటేనేమో టక్ అంటేనేమో టంగ్ క్లీనర్, టంగ్ అని గుర్తుపెట్టుకుంటే టంగ్ని క్లీన్ చేయడానికి అలా గుర్తుపెట్టుకుంటే పాజెట్ అనేది ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇక సంగీతవాదాన్ని జనరల్గా బిఎడ్ బుక్లో ఉంది, డిఎడ్లో ఏమీ లేదు. సంగీతం అంటే పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి జస్ట్ ఫర్ సన్ అన్నట్టు ఏదో గుర్తుపెట్టుకున్నా. ఇక అంతే ఫ్రెండ్స్. ఇక్కడ నయాయీకరణవాదము, వైయాయీకరణవాదం, ఈ రెండు వాదాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా మ్యాచింగ్లో గతంలో అడిగాడు. నయాయీకరణవాదం అంటేనేమో ఈశ్వరుడు ఏదైనా ప్రతిదీ కూడా ఈశ్వరుడు నుంచి వచ్చింది, ప్రతిదీ కూడా ఈశ్వరుడు నుంచే వచ్చిందని చెప్పేది నయాయీకరణవాదము. వైయాయీకరణవాదము అనేది అసలు ఈశ్వరుడితో సంబంధం లేదు, ఇది జనరల్గా వచ్చిందని చెప్పేది వైయాయీకరణం. అంటే ఇందులో ఏముండదు ఫ్రెండ్స్, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో లేదు, ఏముండదు ఫ్రెండ్స్. తర్వాత అర్ధ విపరిణామం, ఇక్కడ నేను పీడిఎఫ్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ దాని గురించి ఒక 1 minute చెప్తా. అర్ధ విపరిణామం అనేది నేను దీని మీద ఒక మంచి వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ అర్ధ విపరిణామం అనగానే తెలుగులో దీని మీద ప్రయోగం చేసింది ఎవరంటే ఆచార్య ఎన్జీ రెడ్డి, మన అందరికీ తెలిసినటువంటి ఆచార్య జిఎన్ రెడ్డి. ఎన్జీ రెడ్డి కాదు, జిఎన్ రెడ్డి ఇక్కడ రాశాను. మన తెలుగు వాడనమాట దీని మీద ప్రయోగాలు చేసినటువంటి మన తెలుగు వ్యక్తి. మరి ఆచార్య జిఎన్ రెడ్డి గారు మరి దీని మీద ప్రయోగాలు చేసిన తర్వాత అసలు జనరల్గా అయితేనేమో మన తెలుగు వ్యక్తి కాకుండా జనరల్గా అయితేనేమో 1897లో మైకల్ బ్రెయిల్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ప్రయోగాలు చేశాడు. ఆయన గ్రంథం కూడా రాశాడు, లా సెమాంటిక్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు. ఇది మన తెలుగువాడు కాదు ఫ్రెండ్స్, మన తెలుగువాడు వచ్చేసి జిఎన్ రెడ్డి. ఎక్కువగా అడిగేటటువంటి బిట్ ఏంటంటే మన తెలుగు వ్యక్తి జిఎన్ రెడ్డి. మైకల్ బ్రెయిల్ అనేటటువంటి వ్యక్తిని ఒకవేళ దీన్ని ఎప్పుడన్నా అడిగాడు అనుకోండి, మైకల్ బ్రెయిల్ అనేటటువంటి వ్యక్తి రాసిన గ్రంథం ఏంటంటే లా సెమాంటిక్. లా అంటే అందరికీ తెలుసు. లా ఎందుకు చేస్తాం మనం, ఎవరికైనా బెయిల్ ఇప్పించడానికి గుర్తుపెట్టుకోండి. బ్రెయిల్ అంటే బెయిల్. జనరల్గా ఏదైనా మనం కోర్టుకు వెళ్ళిన తర్వాత బెయిల్ ఇప్పించాలంటే లా చేసిన వ్యక్తిని లాయర్ని పట్టుకోవాలి కాబట్టి అలా మీరు హాస్యంగా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఆచార్య జిఎన్ రెడ్డి గారికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. అర్థ వ్యాకోచం, సంకోచం, గౌరవం, గ్రామ్యత, తర్వాత స్వభోక్తి, మృదూక్తి, వస్తు పరిణామం, అలంకారిక ప్రయోగం, లోక నిరుక్తి, ఇవన్నీ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. తెలుగు గ్రామర్లో వస్తుంది, తెలుగు మెథడాలజీలో వచ్చింది. వీటన్నింటికి ఒక మంచి వీడియో చేసా ఫ్రెండ్స్, నా అది ప్లేలిస్ట్లో ఉంటుంది. మిత్రులు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. అద్భుతంగా తయారు చేసి ఎలా అంటే నేను చూడండి ఇక్కడ చిన్న మీకు నేను ఆ వీడియోలో ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. అర్ధ వ్యాకోచం ఉంది ఫ్రెండ్స్. వ్యాకోచాన్ని నేను ఏం చేశానంటే స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ తీసుకున్నాను, నేను వాచ్ అని పెట్టాను. వ్యాకోచాన్ని జనరల్గా నేను ఏం చేశానంటే వాచ్. ఈ వాచ్ అనేది టైటానిక్ వాచ్ ఉంటుంది కాబట్టి తైలమని, ఈ వాచ్ని సహజంగా ఏం చేస్తాము, నీళ్ళతో ఉన్నటువంటి చెంబులో వేస్తామని, చెంబు అనే పదం వచ్చిందంటే వాచ్ అని, అట్లా అనమాట. మరి అదేవిధంగా అర్ధ సంకోచాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే
స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ సంచి అని గుర్తుపెట్టుకున్నాను నేను. వీటన్నింటికి సంబంధించి ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్ నాది, చూడండి మిత్రులు ఉంటే ఆ వీడియోని చూడండి. 100% మీరు నిద్రపోయే టైంలో బిట్ అడిగినా కూడా పర్ఫెక్ట్గా పెడతారు, అంత అద్భుతంగా మంచి టెక్నిక్స్ ఆ వీడియో చేశాను. చూడండి మిత్రులు ఉంటే ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. మరలా ఎందుకు, ఆల్రెడీ వీడియో చేసి ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మరలా పెట్టి నేను చెప్పి టైం వేస్ట్ కదా ఫ్రెండ్స్, అందుకని దీన్ని స్కిప్ చేస్తాను. అర్ధవ్యాకోచం ఇవన్నీ కూడా మీకు నేను ఆల్రెడీ కింద ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అర్ధవ్యాకోచం అనగానే ఇవన్నీ ఉన్న చెంబు అని అవధాని అని రాక్షసుడు అంటే అవధాని మంచి ఏం చేస్తాడంటే మంచి వాచి పెట్టుకొని వెళ్ళాడు అన్నట్టు నేను ఏదో పెట్టాను. రాక్షసుడు కూడా మంచి ఓ టైటానిక్ వాచ్ అంటే అష్టైశ్వర్యాలు బాగా డబ్బున్నట్టు వ్యక్తులు ఆ రోజుల్లో వాచీలు వాడేవాళ్ళు అట్లా అనమాట. నేను రకరకాల భీముడు కూడా మంచి రకరకాలైనటువంటి మంచి టెక్నిక్స్తో వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి. సో ఇదంతా మీకు కింద ఈ పీడిఎఫ్ని కింద మీకు ఉంచుతా ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ ఏం అవసరం లేదు, కింద మీకు డిస్క్రిప్షన్లో వెంటనే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్లో ఉంచుతాను. దాన్ని మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకుని అవకాశం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూ. ఇప్పుడు ఫ్రెండ్స్ అదంతా కూడా నేను నా ఓన్గా రాసుకున్నటువంటి నోట్స్. ఇక అకాడమీ బుక్ని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇదంతా జనరల్ మ్యాటర్, కొంచెం నేను ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తాను, ఇందులో ఏముండదు ఫ్రెండ్స్. చూడండి తర్వాత ఈ తెలుగు వర్ణాలు ఇవన్నీ కూడా జనరల్ చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తెలుగు యొక్క వర్ణం, ఈ వర్ణాలు అచ్చులు హల్లులని ఉభయాక్షరాలని ఇవన్నీ జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్లో వీడియోని మొత్తాన్ని ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా వెంటనే అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. ఇందులో ఏముండదు లేండి ఫ్రెండ్స్, జనరల్గా చదువుకుంటూ వస్తే కన్ఫ్యూజ్గా ఉన్నదాన్ని ఇక్కడ ఒకసారి బిట్ అడిగాడు ఫ్రెండ్స్. చూడండి ఇది టెట్లో అడిగినటువంటి బిట్టు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ గతంలో ఏమని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బహుజనపల్లి సీతారామాచార్యులు విషయ బోధకంబు వాక్యంబు అన్నాడు. ప్రధానంగా వాక్యంలో ఉద్దేశం అదేవిధంగా విధేయం అనేటటువంటి 2 అంశాలు ఉంటాయని ఇచ్చాడు, మ్యాచింగ్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉద్దేశం విధేయం అనేటటువంటి 2 పదాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక వాక్యంలో ఉద్దేశం ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఉంటుంది, అదేవిధంగా విధేయం ఉంటుంది. ఈ వాక్యాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి మరి మాట్లాడింది ఎవరంటే బహుజనపల్లి సీతారామాచార్యులు. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతేగా. తర్వాత ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. ఇక ధ్వని పరిణామం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాగా ఫ్రెండ్స్. ధ్వని పరిణామం ఇక్కడ వర్ణాలకు సంబంధించి రంగులకు సంబంధించి అన్ని జనరల్గా చదువుకుంటే అర్థ విపరిణామం. ఇక జిఎన్ రెడ్డి గారు అకాడమీ బుక్లో క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. మన తెలుగు వ్యక్తి జిఎన్ రెడ్డి గారు మరి ఈ అర్ధ విపరిణామం మీద ప్రయోగాలు చేసి అయినటువంటి మన తెలుగు వ్యక్తి దాన్ని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి దాన్ని చదవండి. ఇక అర్ధ వ్యాకోచం నేను ఇక్కడ చూడండి ఆ రోజుల్లోనే చదువుకున్నా, డిఎస్సి ప్రిపేర్ అయ్యాడు ఆ రోజుల్లో నేను అకాడమీ బుక్ని ఫాలో అవుతూ అర్ధ వ్యాకోచం ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వ్యాకోచం అంటేనేమో మరి స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ నేను మంచిగా తీసుకున్నా. అంటే వ్యాకోచం అంటే వాచి అని అర్థం. వాచిని మరి చెంబులో వేసినా ఏమీ కాదు, వాటర్లో చెంబులో, ఎందుకంటే టైటాన్ వాచ్ అది. తైలం అంటేనేమో తైలం అంటే అది నూనె కావచ్చు ఇంకేదైనా కావచ్చు, దాంట్లో వాచ్ వేసినా కూడా ఏమీ అవ్వదు, టైటానిక్ వాచ్. అట్లా లింక్ చేసుకున్నాను నేను. సంకోచం అంటేనేమో సంచి అని గుర్తుపెట్టుకున్నాను, సంచి స్టార్టింగ్ ఎండింగ్ లెటర్. సంచిలో సహజంగా ఏం చేస్తాం, మనం ఏదైనా కొన్నాం అనుకుంటే ఇక్కడ ఫ్యాన్సీ మన శారీ ఏదైనా లేడీస్ ఏం చేస్తారు, శారీ కొంటే దాన్ని సంచిలో పెట్టుకుంటారని గుర్తుపెట్టుకోండి. శ్రాద్ధం అంటేనేమో ఏదైనా ఒక కర్మ జరిగేటటువంటి సమయంలో ఆ పూజారి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఐటమ్స్ మనం చేసే టైంలో శ్రాద్ధం అంటే ఆ సమయంలో ఐటమ్స్ అన్నింటిని కూడా సంచిలో వేసుకుంటారని గుర్తుపెట్టుకోండి. వ్యవసాయదారులు నిత్యం వాళ్ళు ఏం చేస్తారంటే సంచులనే యూజ్ చేస్తారు, వ్యవసాయం చేసేటటువంటి రైతులు అన్నట్టు గుర్తు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ 3 పదాలే కాదు, అకాడమీ బుక్లో 3 ఇచ్చాడు కానీ మిగతావి గ్రామర్ లెవెల్లో వస్తాయి కాబట్టి అవన్నీ నేను వీడియోలో చేయడం జరిగింది. దాన్ని వెంటనే నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే ప్లేలిస్ట్లో యాడ్ ఉంది, దాన్ని తీసుకొచ్చి మీకు ఇక్కడ ఉంచుతాను, దాన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అర్ధ సౌమ్యత, సౌమ్యంగా మాట్లాడేటటువంటి పదాలని, గ్రామంలో ఎలా మాట్లాడుతూ ఉంటారు, కంపు ఇలాంటి పదాలు ఇవన్నీ జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్గా చదువుకోవచ్చు కానీ అర్ధ వ్యాకోచం అర్ధ సంకోచం ఈ రెండింటిని చదువుకుంటే కన్ఫ్యూజ్ పోతుంది. ఇక తర్వాత ఇక్కడ ఇవన్నీ జనరల్గా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ అదంతా కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నది ఏం అవసరం లేదు. ఇక భాష యొక్క సమాజం, దీని మీద కూడా గతంలో బిట్ అడిగాడు, చూద్దాం అది ఎక్కడ అడిగాడు. ఇక రాజ్యాంగం, ఈ రాజ్యాంగానికి సంబంధించి ఒక వీడియో నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథాలు అనేటటువంటి టాపిక్ మనందరికీ ఉంది కదా ఫ్రెండ్స్, డిఎస్సీలో వస్తుంది కదా. ఆ టాపిక్ను దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఈ నిబంధనలు మొత్తం మీద ఒక అద్భుతంగా ఒక వీడియో చేశాను, దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. అది కూడా చాలా ఇవన్నీ ఆర్టికల్స్ ఇవన్నీ 29 ఇవన్నీ మీకు అక్కడ నేను చూపించాను. ఇక్కడ ఒక 3 అక్కడ లేవు ఫ్రెండ్స్. ఈ 3 ఒకసారి చూడండి, ఈ 3 ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఇక్కడ 346 ఒకటి ఉంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 347 348 ఈ 3 మీద అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. 346 ఏం చెప్తుంది, అధికరణ 346 ఏం చెప్తుందంటే హిందీ అమలు గురించి తెలుపుతుంది అనమాట. జాతీయ భాష హిందీ అమలు గురించి తెలియజేసేది 346. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా. 347 ఏంటని చెప్తుందంటే మరి రాష్ట్రాల అధికార భాషకు గల నియమావళి అంటే టైం టేబుల్ గురించి తెలియజేస్తుంది. ఇక సుప్రీంకోర్టు హైకోర్టులలో ఏ లాంగ్వేజ్లోనైనా సరే మాట్లాడచ్చు, చర్చ జరపవచ్చు అనేటటువంటి ఆర్టికల్ అనేది సెక్షన్ అధికారం అనేది 348. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ది 346 అంటేనేమో 6 కదా ఫ్రెండ్స్. 6 అంటే ఏమీ లేదు. ఇప్పుడు చూడండి మన జాతీయ భాష హిందీ అంటే అత్యధిక మంది మాట్లాడే భాష హిందీ కాబట్టి హిందీ 6 కొడుతుందని గుర్తుపెట్టుకోండి. హిందీ 4 కాదు ఫ్రెండ్స్, 6 కొడుతుందని గుర్తుపెట్టుకుంటే 6 అనగానే మీకు హిందీ గుర్తొస్తుంది. నేనైతే అట్లా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మీకు ఇంకేదైనా లాజిక్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు వీడియో వింటున్నప్పుడే మీకు మీరే దాన్ని క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. 347 అంటే నియమావళి అనమాట. రాష్ట్రాల అధికార భాషకు నియమావళి అంటే టైం అనమాట. చూడండి సహజంగా ఎక్కడైనా సరే నియమం పాటించాలి అంటే చాలా కష్టతరమైన పరిస్థితి. అక్కడ 7 అంటేనేమో అక్కడ 7 అని గుర్తుపెట్టుకోండి. అంటే నియమావళి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత టైంకి వెళ్ళాలంటే చాలా మరి పర్ఫెక్ట్గా మనం అది ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచే మీరు అలవాటు చేసుకుంటే అదొక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి చాలా 7 అన్నట్టు ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్, ఏమీ లేదు.
తర్వాత నెక్స్ట్ హైకోర్టు సుప్రీంకోర్టులలో ఏ లాంగ్వేజ్లోనూ మాట్లాడచ్చు అనేది మరి 348 అనగానే మీరు ఎలా హైకోర్టు అనగానే హెచ్ కదా ఫ్రెండ్స్, హెచ్ని ఇలా రాసామనుకోండి జనరల్గా చూడండి 8 అయిపోయింది కదా, అట్లా 348 అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఆదేశిక సూత్రాలు అనగానే మనకు 4వ అధ్యాయం, నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నా ఫ్రెండ్స్, ఇది మా మాస్టర్ ఇప్పుడు స్కూల్ లెవెల్లో చెప్పిన, ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఆదేశిక సూత్రాలను నాకు 4 గుర్తొస్తుంది. ఎట్లా అంటే ఆదేశిక సూత్రాలలో ఫస్ట్ లెటర్ ఏనే కదా, ఇట్లా రాసామనుకోండి ఆదేశికలో ఏ అంటాం. ఏ అనేది ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్, 4 లాగానే ఉంది కదా, దీన్ని మనం లైఫ్లో మర్చిపోతాం. అంటే ఆదేశిక సూత్రాలు అంటేనేమో ఏతో రాస్తాం, ఏ డి ఏదో హాస్యం అట్లా, ఏ అంటేనేమో 4 కదా, అంతే. ఆదేశ సూత్రాలు అనగా నాకు వెంటనే గుర్తొచ్చేది 4వ అధ్యాయం అనేది గుర్తొస్తుంది. అది గుర్తొచ్చింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ మీకు వీడియో చేశాను, ఒక రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, అది చూడడానికి ప్రయత్నం చేయండి. నాది ఉంది ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి సెర్చ్ చేయండి. ఇంకా భాషా రూపాలు, దీని మీద బిట్టు రాకుండా ఇంతవరకు టెట్ ఎగ్జామ్ లేదు ఫ్రెండ్స్. గ్రాంథిక భాష, వ్యవహారిక భాష ఇవన్నీ ఉన్నాయి. మరి ప్రాంతీయ భాష, గ్రాంథిక భాష అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను నేను. గ్రాంథిక భాషకు మరో పేరు ఏంటంటే రకరకాలైనటువంటి పేర్లు, ఒకటి కావ్య భాష అంటారు, పండిత భాష అంటారు, సాహిత్య భాష అంటారు. అంటే ఇదంతా కూడా గ్రంథాలలో ఉన్నటువంటి రామాయణం, మహాభారతం ఇవన్నీ గ్రంథాలలో ఉన్నటువంటి భాష ఏదైతే ఉంటుందో అది గ్రాంథిక భాష అని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చదువుకోవచ్చు, నన్నయ్య రాసినటువంటి ఏదైనా సరే మీరు తీసుకోండి. కానీ ఒకసారి టెట్లో ఏమడిగాడంటే ఫ్రెండ్స్, గ్రాంథిక భాష మీద ప్రయోగాలు చేసింది, గ్రాంథిక భాష గురించి ముఖ్యంగా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే బ్లూమ్ఫీల్డ్. చాలామంది గ్రాంథిక భాష అంటే గ్రాంథిక ఇవన్నీ వ్యవహారిక భాష గ్రంథాలలో ఉంటుంది, ఇవన్నీ జనరల్గా ఇట్లా చదువుతాం మనం, కావ్య భాష ఇవన్నీ చదువుతాం. కానీ బ్లూమ్ఫీల్డ్ అనేది అకాడమీ బుక్లో క్లియర్గా ఉంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మరి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే బ్లూమ్ఫీల్డ్ అని అందులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీ. జనరల్గా చాలామంది ఫ్రెండ్స్ దీన్ని రకరకాలుగా గుర్తుపెట్టుకుంటారు. నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే గ్రాంథిక భాషలో గ్రాలో రావత్ తీసేస్తే గాంధీ అని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. గాంధీ ఏది చేయాలన్నా కూడా ఫీల్డ్కి వెళ్తాడని గుర్తుపెట్టుకున్నాను నేను. బ్లూమ్ఫీల్డ్ అంటే ఫీల్డ్ అంటే బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు కాబట్టి, జనాల్లో కలుస్తూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఫీల్డ్కి వెళ్ళేది గాంధీ అని గుర్తుపెట్టుకున్నా. లేదా ఇంకొక రకంగా ఎలా గ్రాంథిక భాషలో 0 అనే పదం మధ్యలో ఉంది, గ్రాంధీ అంటే ఇట్లా పలుకుతుంది కాబట్టి బ్లూమ్ఫీల్డ్లో కూడా 0. ఇక వ్యవహారిక భాష ఇక వేరే చోట అలా రాదు. లేదా ఇంకొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, గ్రాంథిక భాషను బ్లూమ్ఫీల్డ్గా ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ గ్రంథాలలో ఉంటాయి కదా ఫ్రెండ్స్, రామాయణం, మహాభారతం అన్నీ కూడా. అలాంటి పుస్తకాలన్నింటిని మనం ఒకసారి చదివితే మనం ఏదో ఫీల్కి గురవుతాం అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఇష్టం, రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ బిట్టును మీకు చూపించా కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. బిట్టు అడిగేటటువంటి ఏరియాని మీకు కొంచెం ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే బిట్ అనేది పోకూడదు నా బాధ అంతే. ఇక వ్యవహారిక భాష అంటే మనందరికీ తెలుసు కదా, నిత్యం మనం మాట్లాడేటటువంటి భాష వ్యవహారిక భాష. దీని మీద ఏముండదు. వ్యవహారిక భాషకు సంబంధించి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే గిడుగు రామూర్తి. అడుగుతాడు రేపు వ్యవహారిక టెట్లో అడిగినటువంటి బిట్టు నేను రాశా. ముఖ్యంగా ఏపీలో టెట్లో అడిగినటువంటి బిట్టు వ్యవహారిక భాష. గ్రాంథిక భాష అనగా బ్లూమ్ఫీల్డ్, గ్రాంథిక అంటే గాంధీ గారు ఫీల్డ్కి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి అంతే. వ్యవహారిక భాష అంటే వ్యవహారిక అంటేనే మనం రోజువారీగా మాట్లాడుతూ ఉంటాం కదా. గిడుగు రామూర్తి నేను గొడుగు రామూర్తి అన్నట్టు గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. గొడుగు మన సహజంగా చూడండి, గొడుగు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, మనం ఏదైనా వ్యవహరించేటప్పుడు కానివ్వండి, ఏదైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ, మన రోజువారీ మన వ్యవహారిక కార్యక్రమాలలో ఎక్కువగా గొడుగుని యూజ్ చేస్తాం కాబట్టి గిడుగు రామూర్తిని అట్లా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మీరు కూడా అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి, నేను రాసుకున్న మర్చిపోతానేమోనని. తర్వాత నెక్స్ట్ వాడు ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ గిడుగు రామూర్తి క్లియర్గా ఉంది కాబట్టి మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకో బిట్టు, ఇది కూడా టెట్లో అడిగాడు ఫ్రెండ్స్. ఇవన్నీ టెట్లో అడిగిన వాటిని నీట్గా గుర్తుపెట్టాక నేను టెట్ 1901లో మనందరూ తెలుసు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి అప్పుడు వ్యక్తి 1901లో లార్డ్ కర్జన్ అనేటటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉన్న భాషలను ఏం చేశాడంటే నేటివ్ లాంగ్వేజ్ అంటే దేశంలో ఉన్నటువంటి భాషలన్నింటినీ కూడా డెవలప్ చేశాడనమాట. ఎవరు? లార్డ్ కర్జన్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, కర్జన్ అంటే ఇక్కడ కర్జన్ అంటే కర్ర అనేటటువంటి పని, కర్ర తీసుకొని బాగా అభివృద్ధి చేశాడని గుర్తుపెట్టుకోండి. లేదా కర్జన్ అంటే దాన్ని మీరు ఒక కట్ చేసినట్టు మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ పదాన్ని మీరు భాషల్ని మరి భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేశ భాషలన్నింటినీ కూడా డెవలప్ చేసింది ఎవరంటే కర్జన్ అంటే కట్ చేశాడను, లేకపోతే చాలా కఠినంగాను, లేకపోతే ఇంకా రకరకాల కర్రతో రకరకాలుగా మీరు గుర్తుపెట్టుకోవడానికి నేనైతే చాలా రకాలుగా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక విధానం అనేది గుర్తు రావట్లేదు కానీ ఎన్ని విధాలుగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా అదొక ఇంపార్టెంట్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తాడు. ఇదంతా చదివి కన్ఫ్యూజ్ అవుతామని ఇక్కడ ఎగ్జామ్ దగ్గర కూర్చొని మనకు బిట్టిస్తాడు. కందుకూరి వీరేశలింగం గారు ఉన్నారు. కందుకూరి వీరేశలింగం గారిని ఎలా మీరు ఇదంతా చదివారు ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఒక చిన్న లాజిక్స్ అంతే. కందుకూరి వీరేశలింగం గారిని చూడండి, వీరేశలింగంలో వి ఉంది కదా, వి అనగానే మీకు వెంటనే గుర్తు రావాలంటే వాతోనే స్టార్ట్ అవుతుంది చూడు, వర్తమానం వ్యవహారిక అంతే. రేపు ఎగ్జామ్లో వర్తమానము వ్యవహారిక వాతో లెటర్ స్టార్ట్ అయిందంటే వాతో ఉన్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి వీరేశలింగం పంతులు గారు, ఈజీగా మీరు పెట్టేసేయండి ఫ్రెండ్స్ అండి. చిలుకూరి నారాయణరావు, ఇప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ హైదరాబాద్లో ఎంత ఫేమస్. చిలుకూరి నారాయణరావు గారు ఏం చేసిందంటే అభినవాంధ్ర కవి పండిత సభను మరి ఏర్పాటు చేసి దాని గురించి చాలా మరి ఎక్కువగా చేయడం జరిగిందనమాట. మీకు రేపు అభినవాంధ్ర కవి పండిత సభ అనగానే మీకు వెంటనే చిలుకూరి నారాయణరావు అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ రకరకాల మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను అలా గుర్తుపెట్టుకున్నాను, పండితులు ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు అనేటటువంటి లాజిక్గా గుర్తుపెట్టుకున్నాను. మీరు ఇంకేదైనా ఉంటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్.
తర్వాత ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కూడా తాపీ ధర్మారావు అడిగాడు ఫ్రెండ్స్. గతంలో టెట్లో అడిగినటువంటి బిడ్డ తాపీ ధర్మారావు. ఈయన జనవాణి పత్రికను స్థాపించినటువంటి మొట్టమొదటిసారిగా దీన్ని స్థాపించిన వ్యక్తి తాపీ ధర్మారావు. తాపీ ధర్మారావుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జనవాణి అంటే జనానికి సంబంధించి. మరి తాపీ ధర్మం చూడండి, ధర్మం ఎప్పుడు చూడండి, జనవాణి అంటే జనం ఎప్పుడు ధర్మంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. జనవాణి అనగానే మీకు ధర్మం అనేటటువంటి పదంతో లింక్ చేసుకుంటే ధర్మంగా అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఇక్కడ నీట్గా రాసా. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఒక ఆయన చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యవహారిక భాష ద్వారా మరి ఇక్కడ ఒక 1966లో ఫ్రెండ్స్ జేపీఎల్ గ్విన్ కమిటీ తెలుగు భాషాభివృద్ధిలో వ్యవహారిక భాష కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుందనేటటువంటి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, నేను హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే అంతకుముందు వ్యవహారిక భాష అనగానే మనకు గిడుగు రామూర్తి అంటే గొడుగు అనేటటువంటి లాజిక్స్తో ఇంతకుముందు మీకు చెప్పా ఫ్రెండ్స్. మరి దీనికి మరి ఈ వ్యవహారిక భాష అనేది కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుంది అనేటువంటి కొన్ని సూచన చేసినటువంటి వ్యక్తిని జేపీఎల్ గ్విన్ అనమాట. ఆయన జస్ట్ ఏంటంటే సూచనలు అప్పుడప్పుడు చూడండి, జేపీ అంటేనేమో జయప్రకాశ్ నారాయణ మనకు అప్పుడప్పుడు కొన్ని సూచనలు చేస్తుంటాడు కదా, అట్లా నేను ఏదో కొన్ని సూచనలు అనగానే వ్యవహారిక భాష అనగానే నాకు జేపీ అంటే జయప్రకాశ్ నారాయణ గుర్తుపెట్టుకున్నా. బిట్ అయితే ఇంతవరకు ఒకసారి ఏదో అడిగాడు ఫ్రెండ్స్, అయినా మనం వదలకూడదు. ఎందుకంటే ఎక్కడ ఏది అడుగుతారో తెలియదు, అకాడమీ బుక్ని ఫాలో అవుతారు కాబట్టి అకాడమీ బుక్లో ఉన్న వాటిని ముందు పర్ఫెక్ట్గా చదువుదాం ఫస్ట్. ఇక్కడ ఇది ఒక బిట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మాండలిక భాష మనందరికీ తెలుసు, ఏదైనా ఒక ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాష మాండలిక భాష. ఈ మాండలిక భాష అనగానే బద్రిరాజు కృష్ణమూర్తి గారు మనకి ఇమీడియట్ గుర్తు రావాలి. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్, బద్రిరాజు కృష్ణమూర్తి గారు ఈ మాండలిక భాషకు సంబంధించి ఈ భాషా మండలాలు అంటే ఆ ప్రాంతాలలో మాట్లాడేటటువంటి ఆ భాషల్ని ప్రముఖంగా ఏం చేశాడంటే బద్రిరాజు కృష్ణమూర్తి గారు 4 రకాలుగా విడగొట్టడం జరిగిందనమాట. ఒకటి పూర్వ మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం అని 4 మండలాలుగా క్లియర్గా మనకు 4 భాగాలుగా విడగొట్టిన వ్యక్తి ఎవరంటే బద్రిరాజు కృష్ణమూర్తి గారు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బద్రిరాజు అంటే బద్రి మూవీ ఉంది కదా ఫ్రెండ్స్, అట్లా లేదా ఇంకేదైనా బద్రి మూవీ కాకుండా కృష్ణమూర్తి గారు అంటేనేమో హీరో కృష్ణతోనూ ఏదైనా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. నేను ఇది చదివి నాకు ఆటోమేటిక్గా నోట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీనికి కోడ్ ఎందుకులే అనుకున్నాను నేను. ఏంటి భాషా మండలాలుగా 4 రకాలుగా విడగొట్టినటువంటి మరి వ్యక్తి ఎవరంటే బద్రిరాజు కృష్ణమూర్తి గారు అనేది బాగా మరి బైహార్డ్ ఏందో తెలియదు కానీ ఎక్కువ సార్లు వాడటం వల్ల అది నోట్ అయింది. మీరు మాత్రం ఇంకేదైనా కన్ఫ్యూజ్గా ఉంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే అలా చదివేయండి సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ 4 మండలాలకు సంబంధించి నేను సెపరేట్గా ఫ్రెండ్స్ ఒక 5-10 నిమిషాలతో చిన్న వీడియో చేస్తాను. ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్ ఇవన్నీ కోర్స్ ఉన్నాయిలేండి, మళ్ళీ నేను ఇక్కడ కంటిన్యూషన్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక 10 నిమిషాలు ఒక పావు గంట పడుతుంది ఫ్రెండ్స్. సెపరేట్గా దీని మీద 4 మండలాలను గుర్తుపెట్టుకోవడానికి చిన్న వీడియో మళ్ళీ వెంటనే దీని తర్వాత చిన్న వీడియో తీసి మీకు వెంటనే అప్లోడ్ చేస్తే దాంతో ఇది కూడా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇదంతా మీకు ఆ వీడియోలో చెప్తాలేండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, దీని వెంటనే అక్కడ అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. తర్వాత ప్రామాణిక భాష మీద కూడా గతంలో బిట్టాడు కూడా చాలా ప్రామాణికంగా ఉండేటటువంటి లాంగ్వేజ్ అనమాట. జనరల్గా చదువుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం ఎలా ఉంటుంది అదంతా కూడా నేను కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ రానిస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా టైం అయింది ఇప్పటికీ. తర్వాత నెక్స్ట్ టాపిక్లో కూడా వెళ్ళిపోతున్నా, ఇవేమి లేదు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్గా పోనిస్తున్నా. ఇక్కడ కార్ల్ రోజర్స్ శ్రవణం ఇంతకుముందు చెప్పే కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇక LSRW ఉంది కదా ఫ్రెండ్స్, శ్రవణానికి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఉత్తమ శ్రవణం యొక్క లక్షణాలు ఎలా ఉంటే చదువుకోండి ఫ్రెండ్స్. ఇది జనరల్గా అకాడమీ బుక్ PDF పెడతా, అకాడమీ బుక్ లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, ఉంటే ఒకసారి చూడండి. తర్వాత ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్, జనరల్గా చూసుకోండి. ఇక్కడ మాట్లాడటం అంటే లిజనింగ్ LSRW అనమాట, 4కి సంబంధించి ఉంటే ఇందులో ఏముండవు ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్, దీని మీద గతంలో టెట్లో 2-3 టైమ్స్ అడిగాడు. ఆ వ్యక్తి ఎవరంటే పి గర్రీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. పి గర్రీ అనేటటువంటి వ్యక్తి, గర్రీ GURREY గర్రీ ఏదో అనుకోండి ఫ్రెండ్స్. గర్రీ ఈయన ఏం చేశాడంటే మరి భాషణాన్ని ఏ విధంగా చెప్పాడు అనేది దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్, దాంతో గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అంటే ధ్వనుల వినియోగం, ఎదుటి వ్యక్తులతో మనం ఏదైనా మన సమాచారాన్ని మాట్లాడుకునేటప్పుడు మనం ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడతాం, సమాచార వినిమయానికి ఉపయోగించేటటువంటి భాషా రూపం, ఇట్లా వ్యక్తుల వ్యక్తిత్వము, ఉపాధ్యాయులు ఇట్లా అనమాట. ఏమి లేదు ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక ఎదుటి వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాం ఏంటి అనేటటువంటి దాని మీద ఈ గర్రీ అనేటటువంటి వ్యక్తి పరిశోధన చేశాడు. గర్రీని గుర్తుపెట్టుకోండి. గర్రీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సహజంగా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను మీకు వీడియో చేస్తూ ఉంటే నాకు వాయిస్ కొంచెం గరగరలాడుతూ ఉంది, అంటే గొంతు ఏదో బొంగురు పోయిందంటూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ పల్లెటూళ్ళలో. అట్లా గర్రీ అంటే గరగర అనుకోండి. ఇట్లా ధ్వనుల వినియోగం అప్పుడు ఇలాంటప్పుడు ఏమవుతుందంటే గరగరలాడుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకుంటే మన లైఫ్లో ఇట్లాంటి పదాలు ఇచ్చినప్పుడు వెంటనే 4 ఆప్షన్లో మనం గుర్తుపెట్టుకోవడమే కదా ఫ్రెండ్స్. కొంచెం అలా లుక్ వేసినా కూడా మనం ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు ఎగ్జామ్ అప్పుడు. తర్వాత ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్, అది అయిపోయింది. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉత్తమ భాషణ లక్షణాలని ఇవన్నీ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలు ఇవన్నీ NCERT అంతా అవసరం లేదు. తర్వాత పఠనం, ఈ పఠనానికి సంబంధించి కొన్ని ప్రకాశ పఠనం అంటే మనం గట్టిగా చదవడం ఇదంతా అవసరం లేదు నేను ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఇవన్నీ సామూహిక పఠనం, మౌన పఠనాన్ని ఉచ్చరించేటప్పుడు క్షుణ్ణ పఠనం ఇదంతా కూడా అవసరం లేదు. క్షుణ్ణ పఠనం అంటేనేమో ఇంటెన్సివ్ రీడింగ్ అని అంటారు, అదేమో ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటేనేమో విస్తార పఠనం. అవన్నీ ఇంతకుముందు మీకు తెలుసు, దాని యొక్క యూజు తర్వాత పరిమితులు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్గా చూసుకొని సరిపోతాయిలేండి, ఇవి జనరల్గా చదువుకున్న చాలు. మరి పఠన బోధన పద్ధతులు దీని గురించి ఏం చెప్పను కానీ జస్ట్ అట్లా కొన్ని అలా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని హింట్ ఇచ్చి వదిలేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఇక్కడ పఠన బోధన పద్ధతులు స్వరోచ్చారణ పద్ధతి అని, అక్షర పద్ధతి అని
ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. స్వరోచ్చారణ పద్ధతి అంటే మీనింగ్ జస్ట్ అట్లా మీనింగ్ మీకు తెలియని వాళ్ళకి కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం అట్లా అందిస్తా. సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ తెలుసులే, కానీ కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళకి కొన్ని పదాలకి మీనింగ్ అనేది కొంత చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి జస్ట్ అట్లా దాని మీనింగ్ చెప్పుకుంటే వెళ్ళిపోతా ఫ్రెండ్స్. ఒక రివిజన్ లాగా ర్యాపిడ్గా మీకు అర్థమవుతుంది. స్వరోచ్చారణ పద్ధతి అంటే దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫోనిక్స్ మెథడ్ అంటారు. క్లియర్గా అడిచాడు ఫ్రెండ్స్. అంటే మనం ఉచ్చరించడం అనమాట. మనం స్వరాన్ని ఉచ్చరిస్తూ మాట్లాడే అందులోనే ఉంటుంది. ఏముండదు తెలుగు అంటే అక్షర పద్ధతి. అక్షర పద్ధతి అంటే ఏముండదు ఫ్రెండ్స్, అక్షరాలతో అంటే వర్ణమాల క్రమాలతో అక్షరాలను దిద్దు పెడుతూ మనం నేర్పుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అది అక్షర పద్ధతి, సాంప్రదాయక పద్ధతి, ఓల్డ్ విధానం. తర్వాత ఇంకా రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే మళ్ళీ రిపీట్ అయింది. నవీనాక్షర పద్ధతి, పద పద్ధతి. నవీనాక్షర పద్ధతి అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా ఏదైనా ఒక కొత్తగా ఒక పదాన్ని ఏదైనా ఒక కొత్త ఒక వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యంలో మనకిష్టమైనటువంటి ఒక పదాన్ని తీసుకొని ఒక అక్షరాన్ని తీసుకొని ఫ్రెండ్స్ ఆ అక్షరానికి రంగులు దిద్దుతూ పిల్లవాడికి ఆ అక్షరాన్ని హైలైట్ చేస్తూ చెప్పడం అనమాట నవీనాక్షరం. ఇప్పుడు మీరు రేపు వెంటనే ఎవరైతే టీచర్స్ ఎవరైతే కాబోతున్నారో మీరందరూ స్కూళ్ళలోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇదే చేస్తారు, నవీనాక్షర పద్ధతే చేస్తారు. ఓల్డ్ విధానం నాకు తెలుసు ఫ్రెండ్స్, నవీనాక్షర పద్ధతి కంటే కూడా ఓల్డ్ విధానమే వండర్. ఎందుకంటే అది ఒకసారి జనరల్గా మనం అనుకోవటమేలే, కానీ నవీనాక్షర పద్ధతి అనేది పిల్లలకి నేను 12 సంవత్సరాల నుంచి పిల్లలకి చెప్తూనే ఉన్నా ఫ్రెండ్స్. అయినప్పటికీ కూడా ఇంకా అప్పుడప్పుడు మర్చిపోయి ఓల్డ్ విధానంలో నేను ఫాలో అవుతాను. పిల్లలకి దిద్ది పెట్టడం వాళ్ళకి అలవాటైన అలానే పర్ఫెక్ట్ అవుతున్నారు. ఇది నిత్య సత్యం. కానీ మనం అలా అనకూడదు కదా ఫ్రెండ్స్, మన టీచర్స్కి అలా అనకూడదు. నవీనాక్షర పద్ధతి అనేది ఇట్లా నేర్పాలనేటటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి మనం అలా ఫాలో అవుతాం అంతే. ఇక పద పద్ధతి ఏదైనా పదాలను ఏదైనా కొన్ని పదాలను ప్రాతిపదికగా తీసుకొని అక్షరాలను నేర్పడం అనమాట. వాక్య పద్ధతి ఇది అంతే ఫ్రెండ్స్. తర్వాత కథలతో పూర్ణ పద్ధతి ఇది అడిగాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్ణ పద్ధతి అనేది రేపు అడగొచ్చు ఎగ్జామ్లో. ఏమని అడగొచ్చు అంటే పూర్ణ పద్ధతి అనేది సైకాలజీ పరంగా చాలా అద్భుతమైనటువంటి పద్ధతి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏదైనా ఒక పద్యాన్ని బోధించాలంటే అద్భుతమైన పద్ధతి ఏంటంటే పూర్ణ పద్ధతి అడగొచ్చు. ఖండ పద్ధతి కాదు. తర్వాత మనోవైజ్ఞానికంగా పర్ఫెక్ట్గా ఉండే పద్ధతి కూడా పూర్ణ పద్ధతి. ఈ పూర్ణ పద్ధతిని ఏమంటారంటే హోల్స్ టు పార్ట్ అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. హోల్ లాంగ్వేజ్ అని అంటారనమాట. అంటే మొత్తం చెప్పి తర్వాత ఏదైనా ఒక భావం కానివ్వండి, తాత్పర్యం కానివ్వండి, ఏదైనా ఒక పద్యాన్ని మొత్తాన్ని బోధించిన తర్వాత అప్పుడు మనం చిన్న చిన్న మీనింగ్స్ చెప్పుకుంటూ పోతాం. దానికి హోల్స్ టు పార్ట్స్ అని అంటాం. మొత్తం నుండి భాగాలకు అని అర్థం. పూర్ణ పద్ధతి చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి కంటిన్యూషన్లో ఖండ పద్ధతి ఉంటుంది. ఈ పఠన పద్ధతి ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా రాయడం. ఇక లక్షణాలు, లేఖన సంసిద్ధత, లేఖనం ఎలా ఉండాలి ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి దాని గురించి లేఖన నైపుణ్యాలు, చేతి రాత అంటేనేమో దస్తూరి, సౌష్ఠవం మంచి అందంగా ఉండాలి, స్పష్టత. ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్, ఇది ఒక ఆప్షన్లో నాకు ఇస్తాడనమాట. స్పష్టత, తర్వాత సమత, దోషరాహిత్యము, వేగం, రీతి అంటేనే మంచి అందంగా మంచి నీట్గా ఉండాలన్నమాట. రీతి అంటే చూడముచ్చటగా ఉంది అంటాం కదా, దాన్ని రీతి అంటారు ఫ్రెండ్స్. భంగిమ అంటే మనం పెన్నును పట్టుకునేటటువంటి విధానము. ఇవన్నీ ఆప్షన్స్లో ఇచ్చి పైవన్నీ అని కానిది అని రకరకాలుగా అడగవచ్చు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, భంగిమ, రీతి, వేగం, సమత, స్పష్టత ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మీరు మిస్ కానివద్దు. కనీసం హెడ్డింగ్లు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత ఇక దుష్టలేఖనం ఇదంతా మీకు ఉత్త లేఖనం ఇవన్నీ డిక్టేషన్ ఇవన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్. మళ్ళీ సాంప్రదాయ పద్ధతి, ఆధునిక పద్ధతులు, అక్షర పద్ధతి. ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్ అక్షర పద్ధతి ఉంది. అక్షర పద్ధతి అంటేనేమో ఈ మధ్యకాలంలో డిఫరెంట్గా ఇలా చుక్కలుగా పెట్టి దాన్ని కంప్లీట్గా పిల్లవాడితో దిద్దిస్తూ డిఫరెంట్ అనమాట ఒక షేపుల్లాగా బోధించడం. ఇవన్నీ మీకు జనరల్గా తెలిసినవి, దాని గురించి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. పద పద్ధతి అని, అక్షర పద్ధతి అని ఇవన్నీ మీకు చదువుకుంటూ వస్తాయి కాబట్టి కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని కొంచెం ఫాస్ట్గా లాగిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇక నెక్స్ట్ వ్యాకరణ బోధన పద్ధతిలో ఇక మనకు నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి. దీన్నే తెలుగు మెథడాలజీలో కొంచెం మార్చాడు. నిగమోపపత్తి పద్ధతి అంటేనేమో డిడక్టివ్ మెథడ్ అంటారు. ఇంగ్లీష్లో. దీనేమో ఇండక్టివ్ మెథడ్ అంటారు. ఇండక్టివ్ మెథడ్ అంటేనేమో ఆగమన పద్ధతి, దీన్ని అనుమానోపపత్తి పద్ధతి అని అంటారు. దీన్ని తెలుగులో అంటారు ఫ్రెండ్స్. దీనికి పెద్ద తేడా లేదు. నిగమన పద్ధతి అన్న, నిగమోపపత్తి పద్ధతి అన్న ఒకటే ఫ్రెండ్స్. ఆగమన పద్ధతి అన్న, అనుమాన ఉపపత్తి పద్ధతి అన్న ఒకటే. ఇంగ్లీష్లో ఇండక్టివ్ మెథడ్ అంటారు, ఇక్కడేమో డిడక్టివ్ మెథడ్ అని అంటారు. దీంట్లో మనందరికీ తెలిసినాయి ఫ్రెండ్స్. దీని గురించి చెప్పేది ఏముంది, ఆగమన పద్ధతి అంటే మనందరికీ తెలుసు. ఉదాహరణ నుంచి సూత్రానికి ఈజీ టు హార్డ్ అని, నోన్ టు అన్నోన్ అని ఇవన్నీ తెలుసుగా ఫ్రెండ్స్. అదే నిగమన పద్ధతి అంటేనేమో ఫస్ట్ ఫార్ములా చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఇట్లా మీ అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి నేనేం చెప్పను. ఇవన్నీ ఆగమన, నిగమన. అనుసంధాన పద్ధతి అంటేనేమో మనం నేర్చుకున్న దాన్ని ఇంకో దాంతో సంధానం చేసుకుంటూ చెప్పడం, ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రయోగాలు చేయడం ఇట్లా అనమాట. దాని గురించి మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, అయిపోతుంది. తర్వాత పాఠ్య పుస్తకాల నిర్మాణం అనేది ఇక గ్రేవ్స్ అనమాట. గ్రేవ్స్ అనేటటువంటి వ్యక్తి క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి చదవండి. టెట్లో అడిగాడు ఫ్రెండ్స్ ఏపీలో. చాలా చూడండి ఫ్రెండ్స్, మీరు అకాడమీ బుక్లో ఎన్ని రకాలైనటువంటి కొత్తగా వస్తున్నాయి చూడండి. కొన్ని మెటీరియల్ మనం చదువుతాం. మెటీరియల్ చదవడం తప్పని నేను అనను ఫ్రెండ్స్. మెటీరియల్ కూడా చదవాల్సిందే. మెటీరియల్ అనేది మనకి ఈజీగా అర్థం కావడం కోసం ఉంటుంది, మనం చదువుతాం. మెటీరియల్తో పాటు అకాడమీ బుక్ కూడా పర్ఫెక్ట్గా చదువుకుంటే ఇక మీకు తిరగలేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నో డౌట్. అకాడమీ చదవండి, మెటీరియల్ చదవండి, రెండింటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ చదవండి. అకాడమీ ఏంటంటే కొన్ని గ్రేవ్స్ అనేటటువంటి పదాలు మెటీరియల్ ఏడాది మిస్ అవ్వచ్చు. ఎగ్జామినర్ ఇదే ఫోకస్ చేసి ఇవ్వచ్చు. గ్రేవ్స్ 2000 నేను ఒక గ్రేవ్స్ 2000 దీనికి సంబంధించిన మాట ఏముందంటే ఇక్కడ పాఠ్యపుస్తకము అనేది భాషను నేర్చుకుంటానికి, భాషను బోధించడానికి ఉపయోగపడేటటువంటి ఒక వనరు అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే గ్రేవ్స్ అంటే చాలా గ్రేట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గ్రేట్ ఏదైనా ఒక భాషను నేర్చుకునేటప్పుడు
అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీ గుర్తుంటుంది. గ్రేట్ అంటే చాలా గ్రేట్. మనం భాషను నేర్చుకోవాలన్నా భాషను బోధించాలన్నా చాలా గ్రేట్. అట్లా గుర్తుపెట్టుకోండి. కొన్ని అలా గుర్తుపెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. సరే, నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా డెఫినేషన్ ఏమైనా ఉన్నాయేమో అంటే ఉన్నాయి, ఎక్కడెక్కడ కొన్ని ఉన్నాయి. ఇక దానికి సంబంధించిన ఏం అవసరం లేదు. రాష్ట్ర విద్యాపరణ అంతా 2011 అయింది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అమెరికా ఇదంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో అకాడమీ బుక్లో నెక్స్ట్ కంటిన్యూషన్లో చూస్తే ఇక్కడ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. సిసిరో చాలా ఇంపార్టెంట్. ఇది సిసిరో అనేటటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఉంది సిసిరోకి సంబంధించి. ఏంటంటే మీ ఇంట్లో ఒక తోట ఒక గ్రంథాలయం ఉంటే ఇక జీవితంలో మీకు అన్నీ ఉన్నట్లే అని చెప్పింది అనమాట ఒక తెలుగు భాషా శాస్త్రవేత్త సిసిరో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిసిరో అంటేనేమో శిశువు అని గుర్తుపెట్టుకోండి. శిశువుకి జనరల్గా తోటలు అంటే ఇష్టం, గ్రంథాలయం అంటే ఇష్టం. అట్లా గుర్తుపెట్టుకో, సిసిరో అంటే శిశువు, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే సిసిరో అంటేనేమో మీ ఇంట్లో ఒక తోట కానీ ఒక గ్రంథాలయం ఉంటే ఆ సీను చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట, మీ ఇష్టం ఫ్రెండ్స్. సిసిరో అంటేనేమో నేను శిశువు అని గుర్తుపెట్టుకున్నా. రకరకాలుగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకేదైనా విధానం మీకు ఏదైనా టెక్నిక్ ఏదైనా ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూద్దాం కంటిన్యూషన్లో. తర్వాత ఈబీ వైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఎన్ని కొత్త పదాలు వస్తున్నాయో, ఇవన్నీ ఇంపార్టెంటే. గతంలో అడిగిన బిట్స్. వైట్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీ టెక్స్ట్ బుక్లో కానివ్వండి, నోట్స్లో కానివ్వండి, ఏదైనా సరే వైట్ కలర్లో ఉంటుంది. మీకు అర్థమైపోయింది ఇప్పటికే డెఫినేషన్. దీనికి సంబంధించిన కీవర్డ్స్. ఒక పుస్తకం అనేటటువంటి పదం ఇచ్చిన, గ్రంథాలయము పుస్తకాలు అనే పదాలు ఇస్తే ఈబీ వైట్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకంతే, మీరు ఇదంతా చదివినా అలా లాజిక్గా టెక్స్ట్ బుక్ని వైట్తో లింక్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఆశించిన ఫలితాలు ఇందులో ఏముండదు ఫ్రెండ్స్. ఇక్కడ 1-2 డెఫినేషన్లు ఉంటాయి. ఇక ఆర్టీఈ 2009 గురించి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏముండదు. ఆర్టీఈ 2009 అనేది మనకు 6 నుంచి 14 సంవత్సరాల విద్యా హక్కు చట్టం 2009 అని ఇది ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్. 1 నుంచి 8 తరగతుల వరకు ఉంటే దాన్ని ఎలిమెంటరీ విద్య అంటారు. ఆర్టీఈ 2009 రైట్ టు ఇన్ ఎడ్యుకేషన్ 2009 ప్రకారంగా ఎలిమెంటరీ విద్య అంటేనేమో 1 to 8th ఫ్రెండ్స్, 1 to 5th కాదు. అక్కడ చాలామంది పొరపడుతూ ఉంటారు, దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఆగస్టు 27, 2009 నాడు పార్లమెంట్ ఆమోదించింది అన్నాడు. ఆగస్టు 27 పార్లమెంట్ ఆమోదించింది. దీనికంటే ముందు ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆగస్టు 26న ఆమోద ముద్ర వేస్తే ఆగస్టు 27న ఇది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆగస్టు 26 రాష్ట్రపతి, ఆగస్టు 27 పార్లమెంటు, తర్వాత జూలై 20 అనగానే రాజ్యసభ, ఆగస్టు 4 అనగానే లోక్సభ, ఏప్రిల్ 4 అంటేనేమో 2010 ఏప్రిల్ 1న. వీటిని కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక అద్భుతమైన వీడియో చేశాను. అయినా నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడే ఆగస్టు 26 అనగానే మనకు ఆగస్టు అనేది 15 ఉంది, జనవరిలో 26 ఉంది. జనవరిలో ఉన్నటువంటి 26ని ఆగస్టులో 15లో ఉన్న ఆగస్టుని కలపండి. ఆ రెండింటిని కలిపితే రాష్ట్రపతి సంతకం చేసినటువంటి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మరుసటి రోజు పార్లమెంట్ ఆమోదించింది. 2010 మనకు తెలిసి ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇక రాజ్యసభ అనగానే జూలై 20 గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభలో అనే పదం వచ్చింది కాబట్టి జూలై అనే పదం గుర్తుపెట్టుకోవచ్చు. జూలై 20 అనేది ఈజీగానే గుర్తొస్తుంది ఫ్రెండ్స్. మరి ఆగస్టు 4వ తారీఖున లోక్సభ అని గుర్తుపెట్టుకోండి. లోక్సభ అంటే 4 లెటర్లు, లోక్సభ 4 లెటర్లు ఉన్నాయి కాబట్టి నేను అలా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆగస్టు 4 అని గుర్తుపెట్టుకున్నాను. ఆగస్టు 4. జూలైలో అంటేనేమో జూలైలో వచ్చింది కాబట్టి రాజ్యసభలో వచ్చింది కాబట్టి అలా మీరు రకరకాలుగా మీరు లింక్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇలాగా ఆర్టీఈ 2009కి సంబంధించి ఏముండదు ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, ఏముండదు. అయినా మీకు ఆల్రెడీ ఆర్టీఈ 2009 మీద ప్రత్యేకంగా ఉంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని లేదు, టాపిక్కే ఉంది. ఉదాహరణ పద్ధతి అని, ఇక ఖండ పద్ధతి, పఠన పద్ధతి. ఖండ పద్ధతి అంటే తెలుసుగా ఫ్రెండ్స్, అన్నింటిని కూడా ముక్కలుగా భాగాలుగా విడగొట్టుకుంటూ చెప్పాలి. అంటే ఫస్ట్ భాగాలుగా చెప్పి విడదీసి, అంటే చిన్న మీనింగ్స్ పదాలకు అర్థాలు చెప్పి తర్వాత మొత్తం చెప్పాలి, ఖండ పద్ధతి. అదే మరి మొత్తం చెప్పాలి పూర్ణ పద్ధతి అంటేనేమో ఫ్రెండ్స్ పద్యం మొత్తం ఒకేసారి బోధించి తర్వాత చిన్న పదాలకు అర్థాలు చెప్పడం పూర్ణ పద్ధతి. సైకలాజికల్గా అద్భుతమైన పద్ధతి ఏంది అని ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, పూర్ణ పద్ధతి పెట్టేసాను అంతే. అదేమో హోల్స్ టు పార్ట్, ఇదేమో పార్ట్స్ టు హోల్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు తెలుసు. పఠన పద్ధతి, ప్రతి పదార్థ పద్ధతి అంటే ముందు ప్రతి పదార్థాలు చెప్పడం, తాత్పర్యాలు చెప్పడం, ప్రశంసిస్తూ, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఇండక్టివ్, డిడక్టివ్ అట్లా అనమాట. తర్వాత మీకు ఇక్కడ ఒక విషయం అది కూడా చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ ఇంగ్లీష్లో, ఇది ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా దీని మీద అడుగుతున్నాడు. ఇండక్టివ్ మెథడ్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండక్టివ్లో ఐ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఒక ఇట్లా గీత కొట్టామనుకోండి ఈ వస్తుంది కదా, అంటే ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అనేది ఇండక్టివ్ మెథడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక డిడక్టివ్ మెథడ్లో డి ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇట్లని ఇలా అన్నాం అనుకోండి రూల్స్ టు ఎగ్జాంపుల్స్ అని ఈజీగా అనమాట. ఇండక్టివ్ మెథడ్లో ఐ ఉంది, ఐని జస్ట్ ఇలా అన్నాం అనుకోండి కింద ఆప్షనల్స్లో ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అని ఇస్తాడు. ఈని మనం ఐని ఈగా రాసుకుంటే విత్ ఇన్ సెకండ్లో మనం ఇంగ్లీష్ మెథడాలజీలో ఇండక్టివ్, డిడక్టివ్. తెలుగు మీడియం వాళ్ళు ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బరాబర్ వాళ్ళు పెడతారులే కానీ తెలుగు మీడియం వాళ్ళు ఇలాంటి కన్ఫ్యూజ్ అవుతారని ఇట్లాంటి లాజిక్లు నేనైతే చాలా ఫాలో అయ్యా ఫ్రెండ్స్. అలా ఫాలో అవ్వబట్టి నాకు మంచి స్కోర్ వచ్చింది, జాబ్ని గెయిన్ చేశానంటే ఇట్లాంటి టెక్నిక్స్ని చాలా యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇటువంటి టెక్నిక్ లేకుండా బండగా చదివి జాబ్ కొట్టాలన్నా కూడా చాలా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. కొన్ని లాజిక్గానే చదవాలి, కృత్యాధార పద్ధతి ఇవన్నీ ఏం అవసరం లేదు. నాటకీకరణ పద్ధతి, సంభాషణ పద్ధతి, తర్వాత కథాకథన పద్ధతి, ఇవన్నీ ప్రయోగాల పద్ధతి, ప్రయత్న పద్ధతి జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని కిండర్ గార్డెన్ అని, మాంటిసోరీ అని, ప్రాజెక్ట్ అని, డాల్టన్ మెథడ్ అని, తర్వాత కార్యక్రమిత బోధన అని, ఇవన్నీ ఏముండవు ఫ్రెండ్స్. ఇందులో ఏముండవు. జనరల్గా చదువుకుంటే ఎవరికైనా వస్తే కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను ఒక ఏమన్నా ట్రిక్స్ లాగా ఏమన్నా ఉంటే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. తర్వాత సిమ్యులేషన్ ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రణాళికలు, ప్లాన్స్ అనమాట. ప్రణాళికలకు సంబంధించి గతంలో ఒక వీడియో చేశా ఫ్రెండ్స్. ఆ వీడియో ఉంది మీకు, మళ్ళీ కింద
డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మరలా ఎందుకు ఫ్రెండ్స్ ఆ నిర్వచనాలు మళ్ళీ చెప్పడం ఇక్కడ జాన్ అర్జెంటీ అంటే నేను అక్కడ వీడియోలో చేశాను. అర్జెంటీ అంటేనేమో అర్జెంటుగా అని చెప్పాను నేను. అర్జెంటుగా అంటేనేమో మనం అర్జెంటుగా ఏం చేయాలంటే లక్షలు సంపాదించాలి డిఎస్సి జాబ్ కొట్టి, లేకపోతే ఏదైనా ఒక వరుస క్రమంలో ఉంటే అర్జెంటుగా మనం ఒక వరుస క్రమంలో ఉంటే ఏదైనా సాధించవచ్చని. తర్వాత కూడా జాన్ కన్ఫ్యూజ్ అంటే మన భవిష్యత్తే ఒక కన్ఫ్యూజు, మన భవిత అనేది ఒక కన్ఫ్యూజు, బెంజ్ కార్ అనేది, ఇవన్నీ మీకు ఒక వీడియో చేసా ఫ్రెండ్స్. అది చూడండి, కింద నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ ఉంచుతా. ఇప్పటికే వీడియో అనేది చాలా టైం పట్టింది. అలా లైక్ అని అందరూ నాకు లైక్ చేయండి. అందరూ నన్ను లైక్ చేయండి. అంటే భవిష్యత్తులో భవిష్యత్తు అయినా వర్తమానమైనా మనం ఎవరికైనా సరే లైక్ చేయాలి. ఒక ఏదో అట్లా హాస్యంగా అలా లైక్ అంటే అందరూ లైక్ చేయాలి. భవిష్యత్తులో కానీ వర్తమానం కానీ భవిష్యత్తు కానీ చాలా ఇవన్నీ మీకు వీడియో చేసే ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా ఇవన్నీ ఉన్న చైనీస్ సామెత ఒకటి, చార్లీ చాప్లిన్ చారు అంటాం కదా ఫ్రెండ్స్. చారు అనేది మన పెదాలకు చారు టేస్ట్ తెలుస్తుంది కదా, అట్లా చాలా నేను మీకు ఆల్రెడీ ఇక్కడ రాశాను. నమూనా పాఠ్య ప్రణాళిక మోడల్ ప్లాన్స్. ఇక్కడ దీని మీద బిట్టు పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. టెట్లో పక్కా బిట్టు వచ్చేటటువంటి ఏరియా. ఎగ్జామినర్ ఖచ్చితంగా కూర్చుంటాడు ఇక్కడ. అడిగాడు ఫ్రెండ్స్ చాలాసార్లు. ఈ అంకాత్మక పాఠ్యపథకాన్ని ఇంగ్లీష్లో డిజిటల్ లెసన్ ప్లాన్ అంటారు. అంకాత్మక పాఠ్యపథకం అందరికీ తెలుసు. తెలియనటువంటి డిఎస్సి మెయిన్ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంకాత్మక పాఠ్యపథకం చదవాల్సిందే. కొన్ని ఉన్నాయి, ఒక 3-4. దీంతో ఈ వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్, పార్ట్ 2. అంకాత్మక పాఠ్యపథకాన్ని ఇంగ్లీష్లో డిజిటల్ లెసన్ ప్లాన్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే, అంటే డిజిటల్ లెసన్ ప్లాన్ అనగానే మనకు వెంటనే ఏం గుర్తు రావాలి? డిజిటల్కి సంబంధించి. అంటే ఇప్పుడు జనరల్ చూడండి, ఏదైనా మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ మనం ఏదైనా ఒక కంప్యూటర్ ద్వారా పిల్లలకు మనం టీచ్ చేసినట్లయితే దాని అంకాత్మక పాఠ్యపథకము దాని ద్వారా మనం ఒక ప్లాన్ తయారు చేసుకుంటే, అంటే ఎంఎస్ పవర్ పాయింట్ ఉంది, దాని ద్వారా మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. అలాంటి దాన్ని ఏమంటారంటే అంకాత్మక పాఠ్యపథకం అంటారు. దాని అలా లాజిక్గా మీరు చదువుకొని ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. దాన్ని చదువుతూ పర్ఫెక్ట్గా దాన్ని చదువుకుంటే బిట్టుపోయేటటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత లలిత కళాత్మక పాఠ్యపథకం అందులోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లలిత కళాత్మక పాఠ్యపథకం అంటే మనకున్నటువంటి కళలన్నింటినీ కూడా ప్రదర్శించాలి. లలిత కళలను ప్రదర్శించాలి పిల్లలకి. అంటే బుర్రకథను చెప్పడము, కథలు చెప్పడము, డ్యాన్స్లు వేయటము, పిల్లల్లో లేనవయ్యి పిల్లల్లాగానే డీల్ చేస్తూ రకరకాలైనటువంటి కథలు కానీ లలిత కళలు కానీ మనకున్న కళలన్నింటిని ప్రదర్శిస్తూ బోధించేది లలిత కళాత్మక. అదంతే ఫ్రెండ్స్, ఏముండదు. నవప్రవర్తక పాఠ్యపథకం అంటే నవప్రవర్తక పాఠ్యపథకం అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అన్వేషణల ఆధారంగా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో క్లియర్గా బాలికల గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్. బాలికలు ఇళ్ళ దగ్గర బాలికలు అసలు పాఠశాలకు ఎందుకు రావట్లేదు, పాఠశాలకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ కష్టాలను, వీటన్నింటిని గురించి క్లియర్గా కొంచెం ఇచ్చాడు. దాన్ని నవప్రవర్తక పాఠ్యపథకం. వాటి గురించి ఒక ప్లాన్ తయారు చేయాలి. అట్లాంటి దాని గురించి పాఠాన్ని బోధించడానికి ఒక ప్లాన్ తయారు చేయడం దాన్ని నవప్రవర్తక పాఠ్యపథకం. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. కృత్యాధార పాఠ్యపథకం మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. తర్వాత వివరణాత్మక పాఠ్యపథకం ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్. టెట్ వివరణాత్మక పాఠ్యపథకం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది అంటే వివరణంగా చెప్పాలి. అంటే దీని ఎగ్జామ్లో ఎలా అడిగాడంటే గతంలో ఏ పాఠ్యపథకంలో ఉపాధ్యాయుల పాత్ర అధికంగా ఉంటుంది అంటాడు. అంకాత్మక అని వివరణాత్మక అని కన్ఫ్యూజ్ చేస్తారు. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం చూడకపోతే. కనీసం ఉలుక్కన్న వేయాలి. వివరణాత్మక అంటే వివరంగా చెప్పేది ఎవరు? ఉపాధ్యాయుడే కదా. అందుకని ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉండేది వివరణాత్మక పాఠ్యపథకం. ఫినిష్ అంతే. ఇది టీచర్ల పాత్ర అధికంగా ఉంటుంది, పిల్లవాళ్ళ పాత్ర అధికంగా ఉండదు. ఇదంత సమర్థనీయమైంది కాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను అంతగా రాసుకొని నోట్ చేశాను, చాలా ఇంపార్టెంట్ అది. సో అవన్నీ గతంలో అడిగాడు ఫ్రెండ్స్. మీరు చాలామంది చూడరు కాబట్టి వాళ్ళ కోసం నేను మంచిగా రాశాను. ఇది డిఎడ్ ఫస్ట్ ఇయర్ అనమాట. ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన అని ఉంటుంది. దీనికి సంబంధించి ఇది డిఎడ్ బుక్కి సంబంధించి నేను పీడిఎఫ్ని ఇట్లా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇది భాష, దానికి సంబంధించి సమాజం. దీంట్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలిసినటువంటివి అన్నింటిని మీకు స్టార్టింగ్ నుంచి అన్ని చాప్టర్స్ని మీకు చాలా అంటే ఎక్కడైతే హార్డ్గా ఉంటుందో ఆ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఫ్రెండ్స్, జనరల్గా ఉన్న టాపిక్స్ ఎవరైనా చదువుతారు, చిన్నవి ఈజీగానే ఉంటాయి, వాటిని నేను స్కిప్ చేసుకుంటూ హార్డ్గా ఉన్న వాటిని ఒక ఆర్డర్లో నేను కంటిన్యూషన్లో వెళ్తాను. మీరు ఈ వీడియోని కనుక ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో కనుక మీరు చూసినట్లయితే ఈజీగా మీకు టాపిక్ అనేది ఈజీగా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను చూద్దాం ఫస్ట్ టాపిక్ ఏందో చూద్దాం. భాష సమాజం. గతంలో చూసుకున్నట్లయితే ఈ టాపిక్ మీద, అంటే ఈ చిన్న టాపిక్ మీద ఒక బిట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకటి లేదా 2 బిట్లు ఖచ్చితంగా మరి టెట్ అదేవిధంగా డిఎస్సిలో వచ్చింది. కాబట్టి ఈ టాపిక్ని మీరు అకాడమీ బుక్ను ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ చదివే ఉంటారు. చూద్దాం ఫ్రెండ్స్, చూద్దాం. భాష అదేవిధంగా సమాజం. దీంట్లో ఫస్ట్ ఒక డెఫినేషన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బులక్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీ వారు ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది, ఒక డెఫినేషన్. ఏంటి బులక్ కమిటీ వారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే జీవితం కోసం భాష అనేటటువంటి ఒక మాటని ఇవ్వడం జరిగింది. రేపు ఎగ్జామ్లో ఇదే పదాన్ని ఇచ్చి ఇది ఎవరు చెప్పినటువంటి కమిటీ అంటే మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ ఇక్కడే మనం క్లారిటీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. మరి బులక్ కమిటీ వారు ఏం చెప్పారంటే జీవితం కోసం భాష. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నారంటే ఫ్రెండ్స్, ఇక్కడ బులక్లో లక్ అనే పదం ఉంది కదా. మనకి లక్ అనేది మన జీవితం అనేటటువంటిది ఒక లక్ మీద ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకోండి. లక్ అంటే ఇట్లా మీరు ఈజీగా లక్ అనే పదంతో మీరు ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మనం మర్చిపోయేటటువంటి అవకాశం లేదు. జీవితం కోసం భాష అన్నాడు అనుకోండి ఎప్పుడన్నా. జీవితం అనగానే మన జీవితం ఒక లక్ అనేటటువంటి పదంతో మీరు జస్ట్ అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు బులక్ కమిటీ అనేటటువంటిది చాలా ఈజీగా గుర్తుంటుంది. చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్కి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉంది అకాడమీ బుక్లో. తర్వాత
కంటిన్యూషన్లో చూసినట్లయితే భాష మరియు స్వభావం ఇది ఆల్రెడీ జనరల్ టాపిక్గా మీరు చదువుకోవచ్చు, సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది పెద్ద కష్టమైందని నేను అనుకోవట్లేదు, చాలా ఈజీ. తర్వాత ఇక్కడ ఖచ్చితంగా టెట్లో ఏపీ వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. గతంలో ప్రతి సెషన్లో ఒక 1 or 2 బిట్స్, ఒకటి కాదు ఫ్రెండ్స్, రెండు నిర్వచనాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ భాషా నిర్వచనాన్ని మీరు వదలరు నాకు తెలుసు. ఇంకా ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోతో ఆ కన్ఫ్యూజ్ అనేది పోతుంది ఫ్రెండ్స్. భాషా నిర్వచనాలు ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే సెఫైర్. ఈ సెఫైర్ మరి ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే అందరికీ తెలిసినటువంటి డెఫినేషన్ ఫ్రెండ్స్. ఇది సెఫైర్ అనగానే మనకు చూడండి చాలా ఈజీగా ఒక 3 కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే ఈ సెఫైర్ అనేటటువంటి పదాన్ని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సెఫైర్ అంటే ఫైర్ అని గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ ఫైర్ అంటే ఒక మనిషిలో ఫైర్ ఎప్పుడు కలుగుతుందంటే ఉద్వేగాలకి ఎప్పుడైనా లోనైనప్పుడు ఖచ్చితంగా మన ఎవరిలోనైనా ఒక ఫైర్ అనేది కలుగుతుంది. ఏదైనా థింకింగ్ ఆలోచించేటప్పుడు కూడా ఒక ఫైర్ లాగా థింక్ చేయాలని గుర్తుపెట్టుకోండి. తమ భావాలను అంటేనేమో మన ఫీలింగ్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏదైనా సరే మనం బయట వాళ్ళతో షేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అదొక ఫైర్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఆకాంక్షలు ఇవన్నీ కూడా ఫైర్తో లింక్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. ఫైర్ అనగానే మీరు ఫైర్ అనేటటువంటిది, ఫైర్ అంటేనేమో ఒక మంటలాగా ఒక ఆవేశంతో కూడినటువంటి పదజాలంలా గుర్తుపెట్టుకుంటే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆకాంక్షలు, భావాలు, ఫీలింగ్స్ ఇట్లాంటి పదాలు వస్తే ఫైర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్ కదా. ఇది మనం ఆల్రెడీ అందరికీ నోట్ అయినటువంటి పదం, మరొకసారి ర్యాపిడ్గా రివిజన్గా ఉంటుందని ఆల్రెడీ చదువుతాం ఫ్రెండ్స్. బట్ ఇట్లా వీడియోలు వినటం వల్ల, నేను చెప్పడం వల్ల అలా వింటూ ఉంటారు కాబట్టి మీ మైండ్లో ఇంకొంచెం ఫిక్స్ అయిపోతుంది అనమాట అంతే. ఎందుకంటే ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాకపోతే ఒక ర్యాపిడ్గా వింటే ఎక్కువగా గుర్తుంటుంది, రేపు ఎగ్జామ్లో వెంటనే పెట్టేయచ్చు అనమాట. ఇది సెఫైర్కి సంబంధించినటువంటి సెఫైర్ అనేటటువంటి భాషావేత్త. కొంచెం ఫాస్ట్గా వెళ్తా ఫ్రెండ్స్, ఎందుకంటే మరి బుక్ మొత్తాన్ని మనం ఒక 40 minutes లోపే కంప్లీట్ చేయాలంటే కొంచెం ఫాస్ట్ పెంచుకోవాల్సింది. తర్వాత రెండవ భాషా శాస్త్రవేత్త ఎవరంటే సైమన్ పాటర్. సైమన్ పాటర్ అనగానే అందులోనే ఉంది చూడండి. పాటర్ అనగానే మనకు ఒక పాట అంటే సాంగ్లా గుర్తుపెట్టుకుని పాట. ఎప్పుడైనా చూడండి మనం సాంగ్స్ పాడేటప్పుడు కానివ్వండి, ఒక పాటలు పాడేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చూడండి, ఆ పాడేటటువంటి వ్యక్తులు మనుషులు తమ మనోభిప్రాయాలను ఎదుటి వాళ్ళకి తెలియజేసే విధంగా వాళ్ళు పాడతారని గుర్తుపెట్టుకోండి. అంటే సైమన్ పాటర్ అనేటటువంటి పదంలో పాట అనేటటువంటిది సాంగ్ అనే పదంతో గుర్తుపెట్టుకుంటే, సాంగ్ పాడుతున్నటువంటి సమయంలో చూడండి వాళ్ళు దేనైనా ఒక ఎయిమ్ అనమాట. మనుషులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలియజేయడం కోసం అనమాట. అంటే మనకు అర్థం కావడం కోసం, మనకి తెలియజేయడం కోసం వాళ్ళు పాటలు పాడతారని గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సాంగ్స్ పాడతారని గుర్తుపెట్టుకోండి. ఈజీగా అలా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇక మన లైఫ్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో సైమన్ పాటర్ కూడా అయిపోయింది. ఇక సైమన్ పాటర్ అనేది జనరల్గా అందులో నుంచి ఒక వక్తకు శ్రోతకు మధ్య జరిగేటటువంటి ఆ భావ వినిమయమే, అంతే కదా ఫ్రెండ్స్. దాన్ని ఈజీగా మనం ఒక సాంగ్తో లింక్ పెట్టుకోవచ్చు ఈజీగా. తర్వాత హాకెట్, ఎన్నోసార్లు అడిగినటువంటి టెట్ బిట్. హాకెట్ అంటే మీకు చాలాసార్లు నా వీడియోలో చాలాసార్లు చెప్పా ఫ్రెండ్స్. రాకెట్ ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించి డెఫినేషన్ల మీద ఒక వీడియో చేశా ఫ్రెండ్స్. ఆ వీడియో నా ప్లే లిస్ట్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. మరొకసారి రివిజన్ లాగా ఉంటుందని మీకు ఈ వీడియోలో కూడా కంటిన్యూషన్ చేస్తాను. హాకెట్ అంటే రాకెట్ని తయారు చేయాలన్నా, రాకెట్ని పైకి పంపించాలన్నా చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ కదా ఫ్రెండ్స్. హాకెట్ అంటే రాకెట్లా గుర్తుపెట్టుకుంటే, దాన్ని తయారు చేయాలన్నా, ఆ రాకెట్ని అంతరిక్షంలోకి పంపించాలన్నా అది సంక్లిష్టమైనటువంటి వ్యవస్థగా మనం గుర్తుపెట్టుకుంటే, రేపు సంక్లిష్ట వ్యవస్థ అనగానే మీరు హాకెట్ అనుకోండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎంఎస్ బాక్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎంఎస్ బాక్ అనగానే మీకు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. బాక్ అంటే బాకీ అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి బాకీ చేశాడనుకోండి, బాకీగా మరి ఎవరి దగ్గర బాకీ తీసుకున్నాం అనుకోండి, మరి అతను వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేస్తామంటే అనంత దూరంలో ఉంటామని గుర్తుపెట్టుకోండి. లేదా ఎవరైనా బాకీ చేసిన వాళ్ళు అనంతపురం పోయి ఉంటారని గుర్తుపెట్టుకోండి. అనంత దూరం, ఇన్ఫినిట్, ఎక్కడో దూరంలో ఉంటారనమాట. ఎందుకని బాకీ అడుగుతాడేమో అనేటటువంటి ఉద్దేశంతో అట్లా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే. రేపు ఎంఎస్ బాక్ అనగానే మీకు అనంతము అనే పదం 100% ఇస్తాడు మనకి ఇచ్చేటటువంటి ఆ డెఫినేషన్లో మార్చడు ఫ్రెండ్స్. వేరే ఏమన్నా పదాలు వేరే చోట తెలుగు మెథడాలజీలో మార్చొచ్చు, కానీ డెఫినేషన్లో ఏమి మార్చడు. తెలుగు అకాడమీలో ఏదైతే డెఫినేషన్ ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా రేపు ఎగ్జామ్లో ఉంటుంది. కాబట్టి చిన్న వాక్యాన్ని మనం కీవర్డ్గా గుర్తుపెట్టుకున్నా చాలు, మొత్తం చదవాల్సినటువంటి పని లేదు ఫ్రెండ్స్. ఎంఎస్ బాక్ అంటే బాకీ అని గుర్తుపెట్టుకోండి. బాకీ చేసినటువంటి వ్యక్తి అనంత దూరంలో ఉంటాడు, అనంతపురంలో ఉంటాడు. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకేమైనా ట్రిక్స్ లాగా ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి ఎట్లయినా సరే. నాకు ఇది కొంచెం ఈజీగా అనిపించి నేను గుర్తుపెట్టుకున్నాను. సరే, దీనికి సంబంధించి ఇంకా కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డెఫినేషన్ అయిన తర్వాత మళ్ళీ గ్రంథాల గురించి నేను చెప్పుకుంటూ వస్తాను. తర్వాత జాన్ పి హ్యూక్స్ అంటే మీరు హగ్ అని గుర్తుపెట్టుకోండి. హగ్ అంటే చూడండి, ఇప్పుడు జనరల్గా చూడండి, హగ్ అనగానే మనకు ఒక కూతురు తల్లిని హగ్ చేసుకున్నా, తండ్రిని హగ్ చేసుకున్నా కూడా మనం హగ్ చేసుకున్నప్పుడు చిన్నతనంలో ఏముంటుంది చూడండి, మానవుడు పరస్పరం తమ ఆలోచన అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి. లేదా యాదృచ్ఛికమైనటువంటి వాగ్రూప సంకేతాలు అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ హగ్ అనేటటువంటి పదంతో మనం లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్, అంటే హగ్ అంటే మనం మన తల్లిదండ్రులు ఎవరినైనా, మన బ్రదర్స్ని కానీ మన సిస్టర్స్ని కానీ ఏదైనా సంతోషం వచ్చినా బాధ కలిగినప్పుడు కానీ మనం హగ్ చేసుకున్నప్పుడు మన ఆలోచన చూడండి, మన ఆలోచన చాలా మంచి ఆలోచన అనమాట.
అంటే మనకున్నటువంటి బాధ మొత్తం పోతుందని గుర్తుపెట్టుకోండి. వాగ్రూప సంకేతం అనమాట. హగ్ చేసుకోవడం అనేది ఒక సంకేతంగా గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు మీరు హగ్తో కనుక లింక్ చేసుకుంటే చాలామంది చాలా రకాలుగా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. నేను హ్యూక్స్ అనేటటువంటి పదాన్ని హగ్లాగా గుర్తుపెట్టుకున్నాను. కొంతమంది జాన్ అనేటటువంటి పదంతో కూడా గుర్తుపెట్టుకుంటారు. జాన్ అంటే హిందీలో ప్రాణాన్ని మరి ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే చాలా చోట్ల జాన్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ జాన్ అనేటటువంటి పదంతో కాకుండా హ్యూగ్ అంటే హగ్లాగా గుర్తుపెట్టు. హగ్ అనగానే మన ఆలోచన అదొక వాగ్రూప సంకేతంగా నేను గుర్తుపెట్టుకున్నా. ఇప్పటికీ నాకు ఈజీగా గుర్తుందంటే అట్లా హగ్తో గుర్తుపెట్టుకున్నా కాబట్టి ఈజీగా గుర్తుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ చూద్దాము స్టట్ వాట్ అనేటటువంటి ఆయన రీసెంట్గా తెలంగాణలో మరి డిఎస్సి జరిగింది. ఆ డిఎస్సిలో ప్రతి సెషన్లో ఇది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏపీలో ఇక చెప్పనక్కర్లేదు, ఇది ఎప్పుడూ వస్తూనే ఉంది. స్టట్ వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్టట్ వర్డ్ అనగానే మీరు వాటిని వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. వర్డ్ ఫ్రెండ్స్ అంటే ఒక 3 వర్డ్స్ లాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఒక 3 వర్డ్స్ ఇస్తే అంటే 3 పదాలు ఇస్తే అది వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. స్టట్ వర్డ్ని మీరు వర్డ్ అనే పదంతో గుర్తుపెట్టుకోండి. ఎన్ని పదాలు అంటే 3 వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా 3 పదాలు ఇచ్చి తీరుతాడు ఫ్రెండ్స్. ఎట్లా? నెంబర్ 1 చూడండి, ఇక్కడ భావ వినిమయం ఇది ఒకటి, రెండవది పరస్పర సహకారానికి, మూడవది సంస్కృతి పరివ్యాప్తికి. ఈ 3 పదాలు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా 3 పదాలు ఇచ్చి మీరు అసలు దీన్ని బైహార్ట్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు వాటి మీనింగ్ కూడా మనకేం అవసరం లేదు. ఎందుకంటే డెఫినేషన్ లాగా మన లాజిక్గా గుర్తు పట్టడమే అక్కడంతే. దాని లాజిక్గా చదువుకునే టైం అంతా వేస్ట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే అందులో ఏపీ వాళ్ళకి నెక్స్ట్ మంత్లో టెట్ అది మరి వాయిదా అంటున్నారు, వాయిదా లేదంటున్నారు, కన్ఫ్యూజ్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి టైంలో మీరు ఏది చేసినా సరే ర్యాపిడ్గా చదివేయండి అంతే ఫ్రెండ్స్. ముందు ఫస్ట్ మనం చదువుకొని ఉంటే సరే వాయిదా పడుతుందా పడదా అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా చదువుకొని ఉందాం ఫ్రెండ్స్. టైం లేని సందర్భంలో ర్యాపిడ్గా లాజికల్గా ట్రిక్స్గా మనం చదువుకుంటే ఈజీగా మనం మరి మార్క్స్ని గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ స్టట్ వర్డ్ అనగానే మీరు 3 వర్డ్స్ అది ఏవైనా కావచ్చు. భావ వినిమయమా మీకు అక్కడ 3 పదాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీరు స్టట్ వర్డ్ అనేటటువంటి లాజిక్తో గుర్తుపెట్టుకోండి. జనరల్ మీరు అందరూ చదివే ఉంటారు. భావ వినిమయమో అని, పరస్పర సహకారమో అని, సంస్కృతి పరివ్యాప్తి అని, ఇట్లాంటి పదాలు మీకు తెలుసు. ఇట్లా 3 పదాలు ఇస్తే మాత్రం స్టట్ వర్డ్ లాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత మరొక భాషావేత్త ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది జనరల్గా అనమాట. మరొక భాషావేత్త అంటే ఎవరు అనేది మనకు తెలియదు, అట్లా ఇచ్చాడు కాబట్టి. పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేదే భాష. పరిమితంగా ఉన్నదాన్ని అపరిమితంగా మనం వాడతామనేది భాష అనేటటువంటి విషయాన్ని మరొక భాషావేత్త చెప్పడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంట్ డెస్క్రేట్స్. ఈ డెస్క్రేట్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే డ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. డ్రెస్ కోడ్ లాగా అనమాట. డ్రెస్ క్రేట్స్ అంటేనేమో డ్రెస్ కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్గా చూడండి, మన డ్రెస్ వేసుకుంటున్నామంటే అది మన డైలీ మన డ్రెస్ వాడుతున్నామంటే అది మన అలవాట్లను తెలియజేస్తుంది. రేపు ఎగ్జామ్లో ఈ డెఫినేషన్ అంతా ఇచ్చి అందులో అలవాట్లు అనేటటువంటి హ్యాబిట్ అనమాట. ప్రతిరోజు మన డ్రెస్ రకరకాలైనటువంటి డ్రెస్ని ఫాలో అవుతూ ఉంటారు చాలామంది. అంటే అదొక హ్యాబిట్గా అలవాటు అయిపోయింది మనకి చిన్నప్పటి నుంచి అనుకోండి ఫ్రెండ్స్. అంతే డెస్క్రేట్స్ అనగానే మీకు ఒక డెఫినేషన్ ఇచ్చి అందులో అలవాట్లు అనే పదం తగిలితే మీరు మరో మాట ఆలోచించకుండా కాంట్ డెస్క్రేట్ అని పెట్టండి సరిపోతుంది. ఒకవేళ 3 వర్డ్స్ ఇచ్చాడు అనుకోండి, స్టట్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. సంక్లిష్ట వ్యవస్థ అన్నాడు అనుకోండి, సంక్లిష్టంగా అంటే చాలా కష్టంగా తయారయ్యేది రాకెట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా కీవర్డ్స్ని ఈ భాషా శాస్త్రవేత్తలతో మీరు లింక్ పెట్టి చదువుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చదివేసుకోవచ్చు. ఇది ఒక తెలుగు మెథడాలజీ అనే కాదు ఫ్రెండ్స్, ఏదైనా సరే లాజికల్గా చదువుకున్న వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తూ ఉన్నారు. టెట్ కానీ డిఎస్సి కానీ అది అందరికీ తెలిసినటువంటి విషయం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి. ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి ఎస్కే వర్మ అనగానే రామ్ గోపాల్ వర్మ అన్నట్టు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎస్కే వర్మ అదేవిధంగా ఎన్ కృష్ణస్వామి వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఒక గ్రంథంలో మోడర్న్ లింగ్విస్టిక్ అనేటటువంటి గ్రంథం, ఈ గ్రంథం కూడా ఇంపార్టెంటే. రేపు ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి ఇద్దరు కలిసి రాసినటువంటి గ్రంథం ఏంటి, ఆ గ్రంథంలో ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫ్రెండ్స్ మోడర్న్ లింగ్విస్టిక్స్. మోడర్న్ అనే పదాన్ని వీళ్ళతో లింక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి రామ్ గోపాల్ వర్మ ఏదైనా ఒక మోడర్న్గానే డిఫరెంట్గా ఉంటాడు. అందరికంటే కూడా డిఫరెంట్గా ఉండేటటువంటి వ్యక్తి ఎవరంటే మరి రామ్ గోపాల్ వర్మ. అలా అనుకోండి ఫ్రెండ్స్, అంతే మోడర్న్ లింగ్విస్టిక్ అనమాట. అదొక మోడర్న్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఈ రామ్ గోపాల్ వర్మకి సంబంధించి మీరు లింక్ ఎలా అందరికీ తెలిసినటువంటి అందరూ చూడండి డెఫినేషన్ చదువుతుంటేనే మనకు రామ్ గోపాల్ వర్మ ఇందులో గుర్తొస్తారు. చూడండి సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ దృగ్విషయమైనది. అంటే చూడండి, అంటే మానవ సంబంధాల గురించి మాట్లాడాలి అంటే రామ్ గోపాల్ వర్మే. రామ్ గోపాల్ వర్మ మూవీ చూడండి, తనకు సంబంధించినటువంటి ఎక్కడైనా డిబేట్ కానివ్వండి, తనతో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా సరే మానవ సంబంధాలతోనే లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈజీ ఫ్రెండ్స్, ఇది పెద్ద కష్టమైంది కాదు. దీని దగ్గర టైం వేస్ట్ కానివ్వకూడదు. నోమ్ చామ్స్కీ. ఇక సైకాలజీ పరంగా నోమ్ చామ్స్కీ అంటే భాషా శాస్త్రవేత్త, ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్. అంటే దీన్ని నేటివిస్ట్ దృక్పథము అని సైకాలజీలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కీ అనగానే భాషా శాస్త్రవేత్త మనందరికీ తెలుసు. మరి ఈ నోమ్ చామ్స్కీని 2 రకాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి సైకాలజీతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని.
జనరల్గా అయితేనేమో సైకాలజీ పరంగా కాకుండా జనరల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నోము అంటే నోములు అని గుర్తుపెట్టుకోండి. ఆడవారు చూడండి ఫ్రెండ్స్, సహజంగా నోములు చేసేటటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలు, ఒక కండిషన్స్ అంటే ప్రత్యేకమైన నియమాల ద్వారా వాళ్ళు నోములు చేస్తారని గుర్తుపెట్టుకోండి. అట్లా ఒకవేళ మీరు సైకాలజీ పరంగా ఆలోచిస్తే నోమ్ చామ్స్కీ అనగానే సైకాలజీ పరంగా మనకు మనందరికీ తెలిసినటువంటిది నేటివిస్ట్ దృక్పథము అని అంటారు, ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని అంటారు. కాబట్టి భాషా శాస్త్రవేత్త అయిన వ్యాకరణ గ్రంథానికి పితామహుడు ఎవరంటే నోమ్ చామ్స్కీని. మరి దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రత్యేకమైనటువంటి నియమాల ద్వారా, ఒక ప్రత్యేకమైనటువంటి నియమాల ద్వారా కనుక మనం ఫాలో అయ్యి మంచిగా చదువుకుంటే ఆ తెలుగు గ్రామర్ వస్తుంది, లేకపోతే మనకు భాష అనేది తెలుగు భాష అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందని అట్లా సైకాలజీతోనైనా మీరు లింక్ చేసుకోవచ్చు. లేదా జనరల్గా అయితేనేమో నాకైతే జనరల్గా సైకాలజీ పరంగా మనం పర్ఫెక్ట్గా చదువుకుంటాం. నోమ్ చామ్స్కీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? డిఎస్సీ రాసేట ప్రతి ఒక్కరికి తెలుసు. జనరల్గా వెంటనే గుర్తు రావాలంటే నోములను గుర్తుపెట్టుకుని, నోములు చూడండి ఆడవాళ్ళు ప్రత్యేకమైనటువంటి నియమాలతో ఫాలో అవుతారని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. దాని గురించి ఎక్కువ టైం మనం స్పెండ్ చేయొద్దు. ఇక మరి హిందీ శాస్త్రవేత్త, మన హిందీ భాషావేత్త ఒక ఆయన అన్నాడు, ఆయన రామచంద్ర వర్మ. మనం ఒక శ్రీరామదాసు మూవీ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అందులో రామచంద్ర అనేటటువంటి ఒక సాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆ రామచంద్ర అనేటటువంటి సాంగ్ అందరికీ తెలిసింది. తన మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేస్తున్నాడు అందులో శ్రీరామదాసు మూవీలో. మరి అందులో ఆ సాంగ్ చూడగానే మనకు అర్థమవుతుంది. రామచంద్ర వర్మ అనేటటువంటి సాంగ్ మన మైండ్లో అందరికీ తెలిసినటువంటి సాంగ్. అది తన మనసులో ఉన్నటువంటి భావ పరంపరను వ్యక్తం చేస్తుంది. కాబట్టి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తెలుగు మెథడాలజీలో ఉన్నటువంటి ఈ డెఫినేషన్లు అన్నీ చూడండి. ఇది క్లియర్గా డిఎడ్ ఫస్ట్ ఇయర్లో క్లియర్గా ఇచ్చాడు. అదేవిధంగా బీఈడీలో కూడా సేమ్ ఇవే నిర్వచనాలు వీళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చదివారంటే బీఈడీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా సరే వాళ్ళకి సరిపోతుంది. ఇక డిఎడ్ వాళ్ళకి మాత్రం ఇది క్లియర్. బీఎడ్ వాళ్ళకి కూడా డిఎడ్ వాళ్ళకి సేమ్ ఉంది. ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఈ నిర్వచనాలు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతే. ఏపీ వాళ్ళకి ఒక డెఫినేషన్, తెలంగాణ వాళ్ళకి ఒక డెఫినేషన్ అంటూ ఉంటుందా ఫ్రెండ్స్? ఉండవు. మెథడాలజీకి సంబంధించి ఒక తెలుగే కాదు, ఏ మెథడాలజీ యూట్యూబ్లో ఎవరు చెప్పినా సరే ఫ్రెండ్స్, తెలుగు మెథడాలజీకి సంబంధించి ఎవరు చెప్పినా ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరి యూట్యూబ్ క్లాస్ అయినా చక్కగా వినేయండి. ఎందుకంటే మెథడాలజీ అనేది ఎటువంటి చేంజెస్ లేవు. ఏపీ తెలంగాణ రెండు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో. మీకు అయినా ఇదంతా మీకు క్లారిటీ తెలుసు ఫ్రెండ్స్. ఇవి డెఫినేషన్లు. తర్వాత మనం కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఇక్కడ సజీవ చైతన్య రూపం భాష, దీని మీద గతంలో ఒక జనరల్గా ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను అందుకని ఇక్కడ టెట్ 2018 అని రాశాను. ఒక సెషన్లో అడిగాడు అనమాట. ఏపీలో జరిగినటువంటి సెషన్లలో జనరల్గా అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. నేను అందుకని నోట్ చేసి ఇక్కడ పెట్టాను, సజీవ చైతన్య రూపం భాష. ఇప్పుడు తర్వాత ఇక భాషకు సంబంధించి ఇక వాదాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. వాదాలు క్లియర్గా నోటిఫికేషన్లో మనకి ఇచ్చాడు. ఈ వాదాలకు సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో లేదు కానీ ఫ్రెండ్స్, డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉంది. వాదం అని, యోహుహో వాదం అని, దాని గురించి క్లారిటీగా ఫస్ట్ ఇయర్లో లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. సెకండ్ ఇయర్లో క్లియర్గా ఉంది, అదేవిధంగా బిఎడ్లో ఉంది. నేను రెండింటిని కలిపి సో ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే సంస్కృతి జ్ఞానం, ఇది జనరల్ టాపిక్ ఫ్రెండ్స్. దీని మీద అయితే గతంలో ఎటువంటి బిట్ ఏమి రాలేదు. జనరల్గా మీరు చదువుకుంటూ పోండి, ఇవన్నీ జనరల్గా ఉండేటటువంటి ఏరియా కాబట్టి దీని మీద గతంలో కూడా ఏమి ఎగ్జామినర్ ఫోకస్ చేయలేదు. తర్వాత ఈ భాష మరియు సమాజం మీద కూడా ఏమీ లేదు. చూద్దాం కంటిన్యూషన్. ఇక్కడ మళ్ళీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది భారతదేశంలో బహుభాషీయత, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఈ ఏరియా మీద ఎప్పుడు అడుగుతూ ఉన్నటువంటి బిటే. ఎందుకంటే మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి భాషలు ఉన్నాయి. మరి అలానే భాషా కుటుంబాలు మనకు క్లియర్గా ఉంది కాబట్టి మరి భాషా కుటుంబాల మీద గతంలో ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి రెండిట్లో వస్తుంది కాబట్టి, కంటిన్యూషన్లో వస్తుంది కాబట్టి మరి ఈ బహుభాషీయత అంటేనేమో భాషా సిద్ధాంతాలు వీటి మీద చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మనం లాజిక్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. మరి చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది భారతదేశంలో బహుభాషీయత. అసలు ఇది మొత్తం ఈ భాషా కుటుంబాల మీద మొట్టమొదటిసారిగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి గతంలో 2 times అడిగాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. ఆయనే గ్రియర్సన్ అనమాట. ఈ గ్రియర్సన్ అనేటటువంటి వ్యక్తి మన భారతదేశం యొక్క భాషా కుటుంబాల మీద పరిశోధన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. రేపు అడుగుతాడు ఎగ్జామ్లో. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? గ్రియర్సన్లో సన్ అనే పదం ఉందిగా ఫ్రెండ్స్, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి. అసలు ఇవన్నీ మనం చూడండి, మన మెథడాలజీ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ఫిలాసఫీ కానివ్వండి, ఏది చదివినా సరే అది ఎవరి గురించి అంటే సన్ అంటే పిల్లల గురించే కదా ఫ్రెండ్స్. అంటే పిల్లలు చూడండి, ఇప్పుడు రకరకాలైనటువంటి భాషలు మాట్లాడేది కూడా పిల్లలే ఫ్రెండ్స్. మనం మహా అనుకుంటే 1-2 భాషలలో మాట్లాడుతాం, 3. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చూడండి రకరకాలైనటువంటి లాంగ్వేజ్లో మరి మాట్లాడుతున్నారు కాబట్టి మనం గ్రియర్ అంటే గ్రేట్ అని గుర్తుపెట్టుకోండి. గ్రేట్ సన్ ఎందుకు? బహుభాష అంటే అనేక భాషా కుటుంబాల మీద పరిశోధన చేశాడు కాబట్టి గ్రేట్ సన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక మనం మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. తర్వాత అసలు మన ఇండియాలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయంటే ఫ్రెండ్స్ 175 భాషలు ఉన్నాయి. ఎగ్జామ్లో అడగలేదు, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. 175 లాంగ్వేజెస్ ఉన్నాయి. మొత్తం 544 మాండలికాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 544 544 మాండలికాలు. అదే మొత్తం లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయంటే భాష, మన తెలుగు మెథడాలజీ పరంగా చూసుకున్నట్లయితే 175 భాషలు ఉన్నాయి, 544 మాండలికాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా వీటి మీద అడగలేదులే కానీ ఎక్కువగా అడిగింది మాత్రం భాషా కుటుంబాలు ఆర్డర్లో ఉంచడం,
లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు మొత్తం ఎన్ని 4 అడిగాడు ఫ్రెండ్స్. భారతదేశంలో మొత్తం భాషా కుటుంబాలు ఎన్నంటే 4 ఫ్రెండ్స్. మరి డిఎడ్లో ఉంది, బిఎడ్లో ఉంది, రెండిట్లో ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఏరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. మరి ఇది గతంలో ఎలా అడిగాడంటే దీని మీద అడిగినటువంటి బిట్స్ ఏంటి? సో ఫ్రెండ్స్, నేను ఈ భాషా కుటుంబాల మీద ఒక అద్భుతమైనటువంటి వీడియోని ఆల్రెడీ గతంలో చేశా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఇది మొత్తం కూడా అంటే ఈ ప్రత్యేకంగా భాషా కుటుంబాల మీద ఒక 20 minutesతో ఒక చిన్న వీడియో చేశాను నేను. అద్భుతంగా చేశాను ఫ్రెండ్స్. అది లాజిక్స్తో చూడనటువంటి డిఎస్సి టెట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది, అయినా కింద నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మరి బిట్లు ఎలా అడుగుతాడు కొత్త వాళ్ళకి కోసం ఫ్రెండ్స్. ఇది బిట్స్ ఎలా అడుగుతాడు, గతంలో ఎలా అడిగాడంటే భాషా కుటుంబాలు మొత్తం ఎన్ని 4. భాషా కుటుంబాల మీద ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి గ్రేట్ సన్ కాబట్టి గ్రేట్ సన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ భాషా కుటుంబాలు మొత్తం ఈ 4టిని ఒక ఆర్డర్లో ఉంచండి. ఆర్డర్లో ఉంచమన్నప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఆర్డర్లో ఉంచండి, అసెండింగ్ ఆర్డర్లో ఉంచండి, డిసెండింగ్ ఆర్డర్లో ఉంచండి. కన్ఫ్యూజ్లో ఎగ్జామ్లో బిట్లు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. బిట్స్ ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఫ్రెండ్స్. మరి అలాంటి సందర్భంలో మనం రకరకాలైనటువంటి మనం యాంగిల్లో మనం చదవాలి కాబట్టి మనమే క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది 4 భాషా కుటుంబాలు ఆర్డర్లో ఎలా ఉంచాలి. ఆర్డర్లో ఉంచాలి అంటే జస్ట్ ఓవరాల్గా చెప్తా ఫ్రెండ్స్. గతంలో వీడియో ఉంది, మీరు దాన్ని చూసినా సరిపోతుంది. ఈ ఆర్డర్లో ఎలా ఉంచాలంటే ఫస్ట్ మనం ఇండియా కాబట్టి మనం ఇండియన్స్ కాబట్టి ఫస్ట్ భాషా కుటుంబం ఇండియా. అత్యధిక భాషలో ఉన్నటువంటి భాషా కుటుంబం ఏంటంటే ఫ్రెండ్స్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. మన ఇండియాలో చూడండి రకరకాలైనటువంటి భాషలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈజీగా రెండవది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సినో టిబెటన్ భాషా కుటుంబం. పక్కన కొన్ని నేమ్స్ రాశాను ఫ్రెండ్స్. ఎందుకు రాశానంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అనేది ఫస్ట్. దీనికి బిఎడ్ బుక్లో ఏముందంటే ఫ్రెండ్స్ ఆర్య అని ఉంది ఫ్రెండ్స్. అంటే ఆర్య భాషా కుటుంబం అన్న ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అన్న ఒకటే. మన ఇండియన్స్ అనమాట, ఆర్యులు మనమే కాబట్టి. రెండవది ఏంటంటే ఫ్రెండ్స్, రెండవది సినో టిబెటన్ భాషా కుటుంబం. దీనికి బిఎడ్ బుక్లో క్లియర్గా ఇక్కడ రాశాను. బిఎడ్ బుక్లో సైనో టిబెటన్ ఉంది. ఇదేమో డిఎడ్, ఇది డిఎడ్ బుక్లో ఉన్నటువంటిది అని మీకు పీడిఎఫ్గా చేశాను ఫ్రెండ్స్. ఇదేమో బీఈడి బుక్. ఇక 2 బుక్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి కొంచెం చేంజ్ అయినటువంటి వాటిని ఇక్కడ మీకు రాసేసాను నేను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైనా పండిట్స్ కానీ అలాంటి వాళ్ళ కోసం అనమాట రాశాను నేను ఇక్కడ. ఇది సెకండ్ ఫ్రెండ్స్. దీన్ని అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇండియన్స్ కాబట్టి ఇది ఫస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. రేపు ఆర్డర్లో ఉంచమంటే ఇది ఫస్ట్. సెకండ్ అంటాం కదా, సెకండ్ అంటేనేమో ఇంగ్లీష్లో మనం ఇలా రాస్తాం కదా ఫ్రెండ్స్ సెకండ్. సినోలో కూడా ఉంది, సినోలో ఎస్ అనేది వస్తుంది కదా. సినో టిబెటన్ కుటుంబం అనగానే సినో అంటే లేదా సినోలో 2 letters ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 1, 2. సైనో అన్నా కూడా 2 letters వచ్చింది, సినో అన్నా కూడా 2 letters ఉంది కదా ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆప్షన్స్లో వాడే ఇస్తాడు, మనం గుర్తుపెట్టడమే. నెక్స్ట్ మూడవది అంటే 3 letters గుర్తుపెట్టుకోండి. ద్రావిడాలో 3 letters ఉన్నాయి కాబట్టి ద్రావిడ. 3 కాబట్టి అది 3వ భాషా కుటుంబం అని గుర్తుపెట్టుకోండి. ఇక 4వది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. 4వది ఆస్ట్రో ఏషియా. ఇక 4వది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం. ఇది బిఎడ్ బుక్లో ఆస్ట్రిక్ నిషాద భాషా కుటుంబం అనేది క్లియర్గా రాశారు ఫ్రెండ్స్. మరి దీన్ని 4వదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆస్ట్రోలో ఫస్ట్ లెటర్ ఏ కదా ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఫస్ట్ లెటర్ ఏ కదా. ఏని మనం చూడండి ఒక 4 లాగా ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్. ఏని 4 లాగా రాయొచ్చు కదా. ఏ అంటే ఇది మనకు 4 లాగా ఉంది ఫ్రెండ్స్. ఏ అంటే ఇట్లా రాస్తే మనం 4 లాగా ఉంది కాబట్టి ఆస్ట్రో అనగానే మనకు ఏ అనే పదాన్ని ఇలా రాసుకుంటే అది ఇలా అన్నాం అనుకుంటే 4 కాబట్టి 4th. ఏం లేదు ఫ్రెండ్స్, ఆప్షనల్స్ ఇస్తాడు, మనం సీక్వెన్స్లో పెట్టుకోవాలి అంతే. అంటే భాషలో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం దీని అసెండింగ్ డిసెండింగ్. ఒకవేళ అసెండింగ్ అంటేనేమో ఇలా రాయాలి, డిసెండింగ్ అంటేనేమో రివర్స్లో రాయాలి. అసెండింగ్ అంటేనేమో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈజీగా ఉంది, మన ఇండియన్స్ కాబట్టి ఇది ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి 2 అంటే సినోలో 2 letters ఉన్నాయి, సైనోలో 2 letters ఉన్నాయి కాబట్టి సెకండ్. ద్రావిడాలో 3 letters ఉన్నాయి కాబట్టి థర్డ్. ఆస్ట్రోలో ఏ అని రాస్తాం. ఏ అంటేనే ఇట్లా 4 లాగా ఉంది కాబట్టి అది 4th అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే లాంగ్వేజెస్ ఉన్నటువంటి దాన్ని బట్టి మనకు భాషా కుటుంబాలు 4 ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక దీని మీద గతంలో ఇంకా ఎలా అడిగాడు బిట్స్. ఇక ఫస్ట్ ఇది సినో టిబెటన్ భాషా కుటుంబం అనేది 2వది ఫ్రెండ్స్. ఇది సెకండ్ వన్. టెక్స్ట్ బుక్లో ఒక ఆర్డర్లో ఇవ్వలేదు కానీ మనం ఒక ఆర్డర్లో పెట్టుకున్నాము ఎగ్జామ్ పరంగా. సరే ఫస్ట్ది వచ్చేసి మనం ఫస్ట్దే చూద్దాం అనుకోండి. ఫస్ట్ది ఏంటంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం గతంలో ఎలా అడిగాడు? దీన్నే ఆర్యుల భాషా కుటుంబం అని కూడా అంటారు. ఇట్లా కూడా బిఎడ్ బుక్లో ఉంది. గతంలో ఈ భాషా కుటుంబాల మీద ఎలా అడిగాడంటే ఒక భాష ఇస్తాడు, ఒక లాంగ్వేజ్ ఇస్తాడు. ఏదైనా ఒక లాంగ్వేజ్ ఇచ్చి ఈ క్రింది వారిలో ఏ భాషా కుటుంబానికి చెందిందని చాలాసార్లు అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పోలీస్ అనేటటువంటి ఒక లాంగ్వేజ్ ఉంది. అదొక లాంగ్వేజ్ అనమాట, పోలీస్ అనే లాంగ్వేజ్. ఈ పోలీస్ అనేటటువంటి లాంగ్వేజ్ ఏ భాషా కుటుంబానికి చెందిందంటే మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనం కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. మన ఇండియాలో ఉన్నటువంటి పోలీసులు ఇంకెక్కడా లేరని గుర్తుపెట్టుకోండి. పోలీస్ అనే పదం వస్తే మాత్రం ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఎన్నో రకాల మూవీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సూర్య మూవీస్ ఎన్నో ఉన్నాయి పోలీస్ అనే డైలాగ్తో. కాబట్టి పోలీస్ అనే పదం వచ్చిందంటే మాత్రం అది మన ఇండియాకి సంబంధించింది అన్నట్టు. ఇట్లా మీకు వీటి మీద గతంలో ఒక మంచి వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతా. ఇవన్నీ కూడా ఉన్నాయి, మరలా ఇక్కడ కంటిన్యూషన్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీడియో ఉంది. ఇవన్నీ ఈ భాషలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, బోడో, నాగా, తర్వాత మణిపురి అంటే గతంలో నేనేం చెప్పాను, మణి అంటే డబ్బులు అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకోవాలని, తర్వాత నైవారి అని, కుకీ, చిన్నని, ఇవన్నీ మీకు వీటన్నింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక మంచి వీడియోని మీకు ఆల్రెడీ వీడియో చేసా ఫ్రెండ్స్. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముఖ్యంగా ఏపీ వాళ్ళు ఆ వీడియోని చూడండి, బిట్టు మిస్ అవ్వకుండా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇది సరే, భాషా కుటుంబాలకు సంబంధించి ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి ఆ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు మరొకసారి చూసుకోవడానికి మీకు ఇస్తున్నా. ఈ ద్రావిడ భాషా కుటుంబాలు మరలా 3 typesగా విడగొట్టాడు ఫ్రెండ్స్, సబ్ టాపిక్గా 3.
ఈ 3 సబ్ టాపిక్ మీద గతంలో ఎక్కువసార్లు అడిగినటువంటి లాంగ్వేజ్, ఎందుకంటే మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు అనేటటువంటి లాంగ్వేజ్ అనేది భాషా కుటుంబాలలో ఏ భాషా కుటుంబానికి చెందిందంటే ద్రావిడ భాషా కుటుంబం అందరికీ తెలుసు. మరి ద్రావిడ భాషా కుటుంబంలో మరలా 3 టైప్స్గా విడగొట్టాడు. ఒకటేమో దక్షిణం, ఇంకోటేమో మధ్య, మూడోదేమో ఉత్తర ద్రావిడ. ఉత్తర ద్రావిడ కాదు, దక్షిణ ద్రావిడ కాదు, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. మధ్య ద్రావిడ భాష కుటుంబానికి చెందింది ఏంటంటే తెలుగు అని గుర్తుపెట్టి, నేను ఏదో మధ్యం అని గుర్తుపెట్టుకుని, ఎందుకంటే అంటే మన తెలుగు వారు ఎక్కువగా మధ్యాన్ని తీసుకుంటారన్నట్టు ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఏదో కొన్ని కోడ్స్ కూడా రాశాను ఫ్రెండ్స్. మీకు వీలుంటే చిన్నగా చూడండి. అయినా సరే మీకు పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. పీడిఎఫ్ మొత్తాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఇంకా ఏమున్నాయో ఈ డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి దీని మీద కూడా గతంలో టెట్లో అడిగాడు ఫ్రెండ్స్. మనం ఏదో సింపుల్గా ఉందనుకుంటాం కానీ గతంలో టెట్లో అడిగింది కాబట్టి నీకు టెట్ అని రాశాను నేను. ఏపీ ముఖ్యంగా తెలంగాణ కాదు ఫ్రెండ్స్, ఏపీలో ప్రత్యేకంగా దీని మీద బిట్ అడిగాడు. ఇక్కడ ఈ ఏరియా మీద అనమాట. ఏంటి ఇక్కడ అంటే జనరల్గా మన మాతృభాష మన తెలుగుని మనం తెలుగు వేరే చోట వేరేది ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏ రాష్ట్రానికి సంబంధించిన మాతృభాష వాళ్ళ ప్రథమ భాష అవుతుంది. ఆ భాషని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారనే దాని మీద బిట్లు పడ్డాయి గతంలో. అంటే ఒకవేళ భాషోపాధ్యాయుడు ఉన్నాడు, తెలుగును బోధించేటటువంటి టీచర్ ఉన్నాడు, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాడు ఈ భాషని అనేది ఇక్కడ ఒక ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈజీ జనరల్ టాపిక్స్ అనమాట. ఇక విద్యార్థి జనరల్గా తెలుగుని ఎలా యూజ్ చేసుకుంటాడో, తరగతి గదిలో ఏం చేస్తాడంటే 4 గోడల మధ్య ఉపాధ్యాయులు ఎవరైతే చక్కగా తెలుగును బోధిస్తారో దాన్ని మంచిగా ఉపయోగించుకుంటాడు అంతే. అదే సాహిత్యవేత్తలు తెలుగుని ఎలా యూజ్ చేసుకుంటారు, తర్వాత మనస్తత్వ శాస్త్రవేత్తలు, తర్వాత మత ప్రచారకుడు, వీళ్ళందరూ మన భాషని ఏ రాష్ట్రమైన ఆ భాషని ఎలా యూజ్ చేసుకుంటారనే దాని మీద గతంలో అడిగాడు. కాబట్టి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ అట్లా వేదాంతి, సాంకేతిక శాస్త్రవేత్త, తర్వాత ఈ చూడండి మధువైన, ఈ జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ జనరల్ టాపిక్స్ దీని మీద గతంలో అడిగినటువంటి సందర్భాలు ఏం లేవు. దీని ఏం అవసరం లేదు, జనరల్గా మనం పైకి వెళ్ళిపోదాం. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్. మరి గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు ఏపీలో ప్రత్యేకంగా మరి టెట్ పరంగా చూసుకుంటే ప్రతి సెషన్లో కూడా ఇక్కడ నుంచి ఎక్కువ బిట్లు వస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని మరి ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా నేను లాగిస్తాను, ర్యాపిడ్గా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రతిదాన్ని మీకు ఒక లాజిక్గా ఒక ట్రిక్తో మీకు గుర్తుపెట్టుకునే విధంగా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మాతృభాష ప్రథమ భాష అంటే ఏ రాష్ట్ర పరంగా చూసుకున్నా వాళ్ళ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే వాళ్ళ మాతృభాష, వాళ్ళు మాట్లాడేది ఏదైనా అది మాతృభాష, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ టెట్లో అడిగినటువంటి బిట్ కాబట్టి నేను ఇక్కడ టెట్ అని రాశాను ఫ్రెండ్స్. చూడండి, టెట్ అని రాశానంటే గతంలో అడిగిన బిట్టు ఏదో ఒక చోట అడిగాడు కాబట్టి నేను అట్లా గుర్తు చేయడం అట్లా రాశాను ఫ్రెండ్స్. కొంచెం చూస్తూ ఉండండి. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఏరియాలో మరి అకాడమీ బుక్లు చూడండి. ఇక్కడ మరి గొడవర్తి సూర్యనారాయణ గారు, గొడపర్తి అని కొన్ని పుస్తకాల్లో ఉంది, గొడవర్తి సూర్యనారాయణ గారు అని కొన్ని పుస్తకాల్లో ఉంది. మన మాతృభాష మీద కొంతమంది నిర్వచనాలు ఇచ్చారు. ఈ నిర్వచనాల మీద మీరు గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ టెట్లో ఖచ్చితంగా బిట్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. తెలంగాణ వాళ్ళకైతే కాదు, ఏపీ వాళ్ళకి మాత్రం ఈ ఏరియా మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అకాడమీ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. మన మాతృభాష మీద కూడా డెఫినేషన్లు ఇచ్చాడు. మరి ఇవి మనం వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా చదవాల్సిందే. మరి గొడపర్తి అన్నాడు, గొడవర్తి అన్నాడు, 2 రకాలుగా ఇచ్చాడు. కొన్ని పుస్తకాలు అలా ఉంది. ఆయన ఏదైనా గొడపర్తి సూర్యనారాయణ గారు మనం అట్లా. దీన్ని నేను హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే కోడ్గా కీవర్డ్గా గొడవ అని గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, ఎవరింట్లో ఎక్కడైనా సరే గొడవ జరుగుతుంది అనుకోండి, గొడవ జరుగుతుందంటే దాని అర్థం ఏంటి ఇక్కడే ఉందో చూడండి, క్రోధానురాగాలను అని చూడండి. హాస క్రోధానురాగాలు, క్రోధము అంటే కోపం కదా ఫ్రెండ్స్. వాడు ఇచ్చేటటువంటి డెఫినేషన్లో ఈ పదం ఖచ్చితంగా ఇస్తాడు. క్రోధం అనే పదం ఇచ్చిండు అంటే మాత్రం అది ఖచ్చితంగా గొడవ అనేటటువంటి పదంతో లింక్ చేసుకోండి. ఒకవేళ హావభావాలు, గొడవలు జరిగేటప్పుడు వాళ్ళ హావభావాలు చూడండి, తర్వాత వాళ్ళ ఆలోచన చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, ఇక్కడ ఆలోచన అనే పదం ఇచ్చిండు. క్రోధానురాగాలు కానీ, తన హావభావాలు కానీ, ఇట్లాంటి పదాల్లో మీకు ఏది తెలియకపోయినా క్రోధం అనగానే దాన్ని గొడవతో లింక్ చేసుకోండి. గొడపర్తి సూర్యనారాయణ గారు ఆ డెఫినేషన్ ఇచ్చి గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించిన డెఫినేషన్ అంటే ఫ్రెండ్స్ ఇది మాతృభాషకు సంబంధించినటువంటి నిర్వచనం అన్నమాట. మాతృభాష ఇక్కడ క్లియర్గా ఇచ్చిన మాతృభాష గురించి నిర్వచించారు. నెక్స్ట్గా గాంధీజీ అనగానే గాంధీజీ కూడా ఒక నిర్వచనం. అసలు జనరల్గా గాంధీజీ అనే పదం వాడాడు అంటే మాత్రం మనం ఖచ్చితంగా సౌందర్యము, అసలు గాంధీజీకి సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి ఫ్రెండ్స్. సౌందర్యము అన్న గాంధీజీనే, బేసిక్ ఎడ్యుకేషన్ అన్న గాంధీజీనే, సంపూర్ణ మూర్తిమత్వము అన్నా కూడా గాంధీజీనే. కొన్ని పదాలు హైలైట్ ఉంటాయి. అట్లాంటి హైలైట్ పదాలు వస్తే మాత్రం గాంధీజీకి మీరు మరి లింక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతేగా. గాంధీజీ అనుకున్న సౌందర్య. తర్వాత ఇంకా చూద్దాము, ఇక్కడ బల్లాడ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది గతంలో అడిగాడు టెట్లో. అంటే మనం ఏమనుకుంటామంటే మాతృభాష మీద కూడా డెఫినేషన్ ఉన్నాయా అనేది మనకు తెలియదు ఒక్కొక్కసారి. మాతృభాషకు సంబంధించి నిర్వచనాలు చెప్పారు, మన బుక్లో క్లియర్గా ఉంది. బల్లాడ్ అనగానే మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బల్లాడ్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నారంటే బల్లా అని గుర్తుపెట్టుకోండి. చాలామంది చూడండి కొన్ని సందర్భాలలో ఎక్కడైనా మనం బల్లాడ్ కంటే ఫ్రెండ్స్ ఇక్కడ రైబర్న్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. అది చెప్పుకున్న తర్వాత బల్లాడ్ దగ్గరికి వద్దాం. బర్న్ అంటేనేమో ఆల్రెడీ మనందరికీ తెలుసు, మంట అంటే కాలిపోవడం, దాన్ని అలా లింక్ చేసుకున్నాను అనమాట. ఎవరైనా జనరల్గా బర్న్ అంటే కాలిపోవటము, కాల్చడం కానివ్వండి, కాలిపోవడం కానీ అలా జరిగితే వాళ్ళు ఏమవుతారంటే ఆత్మ అని గుర్తుపెట్టుకుని. ఆత్మ రేపు ఎగ్జామ్లో క్లియర్గా ఏమంటాడని ఫ్రెండ్స్ ఈ డెఫినేషన్ అంతా ఇస్తాడు. ఎక్కడ దాకా మాతృభాష అని ఇస్తాడు. దీంట్లో ఆత్మ అనేటటువంటి పదం ఇస్తాడు ఫ్రెండ్స్. ఆత్మ అనగానే మీకు బర్న్ అని గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి బర్న్ అయ్యాడు అనుకోండి, ఖచ్చితంగా ఆత్మ అవుతాడని గుర్తుపెట్టుకోండి అంతే.
ఇక దాని అంతా చదవాలి ఫ్రెండ్స్. అదంతా చదువుకుంటూ పోతే మనకు నెక్స్ట్ మంత్లోనే టెట్ అంటున్నప్పుడు ఇలాంటి టైంలో జస్ట్ హాస్యంగా చదువుకుంటూ పోవటం, అది ఏ టాపిక్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా ఫ్రెండ్స్ లాజికల్గా చదువుకుంటే చాలా ఎక్కువ మ్యాటర్ని తక్కువ సమయంలో మనం చదువుకోవచ్చు. అట్లా తర్వాత బల్లాడ్ అనగా జనరల్గా చూడండి చాలామంది బల్లా మీదనే నిద్రపోతారని గుర్తుపెట్టుకోండి. వాడు ఒక నిర్వచనం ఇచ్చి ఇక్కడ నుంచి ఇస్తాడు ఫ్రెండ్స్. ఆ నిర్వచనంలో నిద్రావస్థ అంటాడు. నిద్రపోతూ ఉంటారు అప్పుడప్పుడు. ఎక్కడ బల్లా మీద నిద్రపోతారని గుర్తుపెట్టుకుని అంతేగా. మనం మర్చిపోతామా? ఆత్మ ఎప్పుడు అవుతాం? బర్న్. నిద్రపోతాం. ఎప్పుడు నిద్రపోతాం? ఒక్కొక్క సందర్భంలో బల్లా మీద నిద్రపోతాం. అట్లా గుర్తుపెట్టుకుని అంతే. ఇక తర్వాత విశ్వకవి రవీంద్రుడు. ఇక రవీంద్రుడు అనేటటువంటి పదం వాడగానే మనందరికీ చాలామంది సోషల్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. జనరల్గా అందరికీ తెలిసిందే, అది ఏ గ్రూప్ వాళ్ళైనా సరే. మరి ఇక్కడ మన విశ్వకవి రవీంద్రులు ఏమన్నారంటే పరభాష ద్వారా నేర్పేటటువంటి విద్య సోపానాలు లేనటువంటి, అసలు పరభాష అనేటటువంటి పదం వాడాడు అంటే మాత్రం రవీంద్రులను గుర్తుపెట్టుకోండి. తనకి ఇష్టం లేదు మన భాష మనకు అవసరము, పరభాష అనేది మనకు వద్దు అనేటటువంటిది రవీంద్రులకు సంబంధించినటువంటి డెఫినేషన్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మన మాతృభాషకు సంబంధించినటువంటి నిర్వచనాలు. ఆంధ్రాలో చాలా ఇంపార్టెంట్, ఏపీలో జరిగేటటువంటి టెట్ డిఎస్సీలో. సో ఫ్రెండ్స్ వాటిని కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత త్రిభాష సూత్రం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. త్రిభాష సూత్రం అనగానే కొఠారి కమిషన్ మనందరికీ తెలుసు. ఫటాఫట్ మనం మరి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం 1964-66 కొఠారి కమిషన్. త్రిభాష అంటే మన మాతృభాష ఫస్ట్ తీసుకుంటాం, ద్వితీయ భాష హిందీ. అట్లా మనందరికీ తెలిసినటువంటిది. దీని మీద గతంలో అడిగాడు, జనరల్గా చదువుకున్న అర్థమవుతుంది. దీంట్లో లాజిక్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదంతా కేవీ1 జనరల్గా బేసిక్ ఎడ్యుకేషన్ గాంధీజీ అవన్నీ ఈజీ కాబట్టి వాటి జోలికి నేను ఏం పోవట్లేదు. ఇక్కడ వీటి మీద ఏం అడగలేదు ఫ్రెండ్స్, అవసరం లేదు ఆ డెఫినేషన్లు. తర్వాత చూద్దాం. మరి బోధనా మాధ్యమంగా భాష అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ టెట్ అని రాశాను నేను. టెట్ అని రాశానంటే నేను అన్ని సెషన్లలో ఫ్రెండ్స్ ఇక్కడ ఏపీలో, ముఖ్యంగా ఏపీలో జరిగినటువంటి గతంలో అన్ని సెషన్లలో తెలుగు మెథడాలజీలు ఎక్కడెక్కడ బిట్లు అడుగుతున్నాడని చూసి వాటిని నేను ఏం చేశాడని కొంచెం హైలైట్ చేసి టెట్ అని రాశాను. అంటే ఆ ఏరియాలో నేను టెట్ అని రాశానంటే ఆ ఏరియాలో నుంచి ఖచ్చితంగా బిట్ అడిగాడు గతంలో. మీరు కావాలంటే చూసుకోండి ప్రీవియస్ పేపర్లు వీటి మీద బిట్ అడిగాడు కాబట్టి నేను రాశాను ఫ్రెండ్స్. వాటి మీద కూడా నేను ప్రీవియస్ బిట్స్ అన్నింటి మీద ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ఈ కొద్ది రోజుల్లోనే. చూద్దాం బోధనా మాధ్యమంగా భాష ఏంటో చూద్దాం. మరి ఆల్రెడీ గతంలో అడిగాడు కాబట్టి లార్డ్ మెకాలే అనగానే ఇది పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో వెళ్ళుతుంది అనమాట. 1835 లార్డ్ మెకాలే. ఇది ఇయర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. తెలుగు మెథడాలజీలో లార్డ్ మెకాలే అనేటటువంటి పదం ఇక్కడ వాడాడు కాబట్టి ఇది గతంలో టెట్లో అడిగింది కాబట్టి ఫ్రెండ్స్. అంటే పిఐలో అడిగినా ఇక్కడ అడిగినా 1835 అని గుర్తుపెట్టుకోండి. 1835 మెకాలే అని గుర్తుపెట్టుకోండి. ఇక మెకాలే అనగానే మీకు అధోముఖ వడపోత సిద్ధాంతం అని మీకు పిఐలో వస్తుంది. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? లార్డ్ మెకాలేకి సంబంధించి వాటన్నింటిని అసలు మీకు డిఎస్సీలో తర్వాత చూసుకుంది కానీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టెట్టే కాబట్టి పిఐకి సంబంధించి అద్భుతంగా వీడియోలు మన దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒక వీడియోని, ఒక 2 గంటల వీడియోని పిఐకి సంబంధించిన టోటల్ బుక్ ఒక 2 గంటలు అద్భుతంగా చేయడం జరిగింది. చాలామంది మరి డిఎస్సీ యాస్పిరెంట్స్ కానీ టెట్కి సంబంధించిన వాళ్ళు కానీ డిఎస్సీకి సంబంధించి చాలామంది చూడడం జరిగింది ఫ్రెండ్స్. అది మీకు తర్వాత యూజ్ అవుతుంది. లార్డ్ మెకాలే అంటే 1835 అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీని ఇయర్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మెకాలేలో మా ఉంది, మా అంటేనేమో ఇక్కడ 3 ఉంది కదా ఫ్రెండ్స్. 3 అంటేనేమో 3 అని గుర్తుపెట్టుకోండి. 3 అంటే మెకాలే అని గుర్తుపెట్టుకోండి. మరి 5 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మెకాలే అంటే మోకాలు అని గుర్తుపెట్టుకోండి. మోకాలు అంటే కాలుకి వేలు 5 ఉంటాయి కాబట్టి 5 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే మనం మర్చిపో 1835. తర్వాత ఇక్కడ కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరంటే మరి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మరి బోధనా భాషలుగా మన భారతీయ భాషలకే ప్రాధాన్యతనివ్వాలని సిఫార్సు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంపార్టెంట్ ఇది. చాలామంది ఇది చదవరు. ఏముంది అని వదిలేస్తాం. రేపు ఎగ్జామ్లో ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, అన్నది ఎవరు, అన్నని వాళ్ళు ఎవరు అని ఈ మధ్యకాలంలో ప్రతి బిట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మరి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మన భారతీయ లాంగ్వేజెస్కే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని మన వాళ్ళు కొంతమంది చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరు? నెంబర్ 1 ఎవరంటే ఫ్రెండ్స్ ఒకళ్ళు గురురాజ్ బెనర్జీ. ఇక్కడ కొంచెం మిస్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ బెనర్జీ నేను రాస్తాను చూడండి. బెనర్జీ అనగానే మీకు జనరల్గా అందరికీ గుర్తుంటుంది ఫ్రెండ్స్. 1885 డిసెంబర్లో జరిగినటువంటి మొట్టమొదటి ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది బెనర్జీ. కానీ ఇక్కడ గురురాజ్ బెనర్జీ ఫ్రెండ్స్. ఆయన డబ్ల్యూసీ బెనర్జీ, ఆయన వేరు. కానీ అలా లింక్ చేసుకోండి మీరు ఇక్కడ. ఇది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి. వీళ్ళంతా కూడా ఇంకో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దానికి లింక్ అయిందే. కానీ ఈయనేమో గురురాజ్ బెనర్జీ, ఆయనేమో డబ్ల్యూసీ బెనర్జీ. సో అలా బెనర్జీతో లింక్ చేసుకోండి. సో మొట్టమొదటి ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి బెనర్జీ గారు ఏమన్నారంటే మన భారతీయ భాషకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండోది రాస్ బిహారీ బోస్ అని గుర్తుపెట్టుకోండి. రెండోది రవీంద్రనాథ్ ఠాగూర్. అందరికీ తెలిసిందే రవీంద్రనాథ్ ఠాగూర్ కన్ఫామ్ ఏం అంటాడు, నో డౌట్ ఏనా మన లాంగ్వేజ్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమంటాడు. బిపిన్ చంద్ర పాల్, లాల్ బాల్ పాల్. అతివాదుల్లో ఆ పాల్ మనకి ఒక పాల్ అంటేనేమో ఒక మంచిది కాబట్టి ఆయన కూడా చెప్పండి. చిత్తరంజన్ దాస్. ఇవన్నీ మీకు ఈ చిత్తరంజన్ దాస్ కూడా ఐఎన్సీ సమావేశంలో మరి అధ్యక్షత వహించినటువంటి ఒక వ్యక్తి కాబట్టి వీళ్ళందరినీ మీరు లాజికల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. గతంలో అడిగాడు ఫ్రెండ్స్. నేను టెట్ అని రాశాను ఫ్రెండ్స్. టెట్ అని రాశానంటే ఎగ్జామ్లో వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి వాటిని ఇది మెయిన్గా నేను అకాడమీ బుక్ నుంచి చెప్తున్నా కాబట్టి ఫ్రెండ్స్ ఆల్రెడీ చదువుంటారు కాబట్టి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూస్లో ఇక్కడ ఇక గాంధీ గారు అనంగంలోనే మనకు బేసిక్ ఎడ్యుకేషను. మరి హరిజన పత్రిక అనగానే మీకు గాంధీ గారే గుర్తుకొస్తారు, నో డౌట్. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో మన మాతృభాష గురించి ముఖ్యంగా
చాలా అద్భుతంగా మాట్లాడింది ఎందులో అంటేనేమో హరిజన పత్రికలు ఎవరంటేనేమో మన జాతిపిత మహాత్మా గాంధీ అని గుర్తుపెట్టుకోండి, ఇది అందరికీ తెలుసు. సో దాని మీద బిట్ అడగలే కానీ ఇది మాత్రం అడిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది చదవరు ఇలాంటి వాటిని. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూద్దాం, కంటిన్యూషన్లో మనం వెళ్తే ఫ్రెండ్స్ చూద్దాం కంటిన్యూషన్లో కొంచెం ఫాస్ట్గా వెళ్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇంకా ఈ ఫస్ట్ ఇయర్ బుక్ మొత్తాన్ని ర్యాపిడ్గా ఫాస్ట్గా లాగిస్తే అధికార భాష ఇక్కడ చూడండి, మళ్ళీ టెట్ అని రాశానంటే ఏదో ఒక సెషన్లో బిట్ అడిగాడు కాబట్టి నేను అక్కడ నోట్ చేశాను. కాబట్టి ఈ ఏరియా కూడా ఇంపార్టెంట్. జనరల్గా ఉన్న ఏరియాని మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది జనరల్గా ఉందిలే కానీ మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, అది అంత కష్టమైంది ఏం కాదు, జనరల్గా చిన్నవి రైట్ ఫ్రెండ్స్. ఆ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, శైశవ దశలో భాషా సముపార్జన చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే దీని మీద 1 or 2 బిట్స్ ఎప్పుడు అడుగుతానే ఉన్నాడు టెట్ డిఎస్సిలో. నేను అందుకని ఇక్కడ క్లియర్గా టెట్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. చూద్దాం మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇక భాషకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, జంతువుల భాష, మానవుల భాష, ఇక జనరల్గా ఉన్న టాపిక్స్ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. అది అంత ఏమీ కాదు. ఇక్కడ చూడండి చాలాసార్లు అడిగాడు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, అసలు ఇవి ఉన్నాయా లేవా అనేది కూడా చాలామంది డౌట్. ఉన్నాయి, అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ భాషాభ్యాసనం మీద ఒక ఇద్దరు, మళ్ళీ భాషకు సంబంధించి ఒక ఇద్దరు స్టట్వర్ట్, అదేవిధంగా బ్లాచ్ అండ్ ట్రాగర్ వీళ్ళిద్దరు 2 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒక ఆయన స్టట్వర్డ్, ఆల్రెడీ ఇంతకుముందు మీకు స్టార్టింగ్ లెసన్లోనే స్టట్వర్డ్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వట్ అంటే వాడు అని గుర్తుపెట్టుకోన్నా, వాడు అంటే ఏదైనా ఒక నిర్వచనంలో 3 వర్డ్స్ ఇచ్చినప్పుడు అది స్టట్వర్డే. మరి ఇక్కడ ఏంటి, సభ్యులు అన్నాడు కదా ఫ్రెండ్స్. ఒక సమాజమునందల సభ్యులు అంటేనేమో సభ్యులు అంటే ఇక్కడ 3 సభ్యులు అని గుర్తుపెట్టుకోండి. సభ్యులని మీరు స్టట్వర్డ్తో గుర్తుపెట్టుకోండి సరిపోయింది. సభ్యులు అనే పదం ఇచ్చాడు అంటే ఫ్రెండ్స్ మీరు స్టట్వర్డ్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ బ్లాచ్ అండ్ ట్రాగర్ ఉంది, ఇది కూడా గతంలో దీని మీద కూడా బిట్ అడిగాడు ఫ్రెండ్స్, అందుకని క్లియర్గా టెట్లో ఇచ్చాడని రాశా. ఈ బ్లాచ్ అండ్ ట్రాగర్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బ్లాచ్ అంటే బ్యాచ్ అని గుర్తుపెట్టుకోండి. బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ ఎవరైనా చూడండి, ఒక గుంపులాగా ఉంటారు, ఒక సముదాయంలాగా ఉంటారు. ఒక బ్యాచ్ ఏదైనా ఒక ఇంటర్మీడియట్ బ్యాచ్, డిగ్రీ బ్యాచ్ ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లా ఒక సముదాయంగా ఒక గ్రూప్ లాగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. లేదా ట్రాగర్ అంటే టైగర్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక టైగర్ వచ్చిందనుకోండి, వాళ్ళందరూ కలిసి ఒక గుంపులాగా ఒక సముదాయంలాగా మరి దాన్ని ఎదుర్కొంటారని గుర్తుపెట్టుకోండి. ఈజీ ఫ్రెండ్స్. ఎట్లయినా మీకు ఇంకా వేరే ఇంకేదైనా ఏమైనా ట్రిక్స్ లాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించి ఈ డెఫినేషన్ ఇలానే గుర్తుపెట్టుకోవాలి, అంతేగాని బై హార్ట్ లాగా చదివారనుకోండి ఇట్స్ ఇంపాసిబుల్. ఇక అన్ని గుర్తురావు మీకు. ఒకవేళ గుర్తున్నా కూడా టైం ఎక్కువగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది, రోజు రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్కడైనా సముదాయం అనే పదం గుర్తొచ్చింది అనుకోండి, నేను ఇట్లా రౌండ్ చేసినటువంటి పదం మీ మైండ్ సెట్లోకి వస్తుంది. బ్లాచ్ అంటేనేమో బ్యాచ్ అని, ఇంటర్మీడియట్ బ్యాచ్ అని అంటే ఒక గుంపులాగా, ఒక గ్రూప్ లాగా. ట్రాగర్ అంటేనేమో టైగర్ వచ్చినప్పుడు ఒక సముదాయం అందరూ కలిసి ఇట్లా ఈ పదం ఇస్తాడు క్లియర్గా. సభ్యులు అనే పదం ఇస్తేనేమో స్టట్వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. సభ్యులు అంటేనేమో ఒక 3 సభ్యులు, 3 పదాలు అట్లా లింక్ చేసుకుంటే ఈజీ ఫ్రెండ్స్ అంతే. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం. డెఫినేషన్ ఏదో రాశాను నేను, గతంలో అడిగాడని, ఇవన్నీ అవసరం లేదు, జనరల్గా ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా కూడా. ఇక్కడ ఒక ఐక్యరాజ్య సమితి ఒక డెఫినేషన్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది, ఇది ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి అంటేనేమో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు 1945 అక్టోబర్ 24 మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. మరి యుఎన్ఓ అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. జస్ట్ ఈ డెఫినేషన్ చెప్పడానికి ముందు యుఎన్ఓ గురించి ఒక చిన్న మాట. యుఎన్ఓ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మధ్య గొడవలు రాకుండా శాంతియుతంగా ఆ గొడవల్ని పరిష్కరించడానికి, ఆ దేశాల మధ్య గొడవలు రాకుండా చూసుకుంటుంది. అంటే అన్ని దేశాలు, ఆ ఒక్క పదం గుర్తుంటే చాలు. ఇక్కడ చూడండి, ఎవరికైతే శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, సైకాలజీలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ, సాంఘిక ఇట్లాంటి పదాలు వస్తాయి కదా, ఇవన్నీ కంట్రీస్ అనుకోండి. ఇట్లా అన్ని రకాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మధ్య శాంతిని నెలకొల్పడమే ఐక్యరాజ్య సమితి. ఎవరికైతే ఇవన్నీ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అనుకోండి, శారీరక, మానసిక, తర్వాత రకరకాల దేశాలు అన్నట్టు రకరకాల మీరు ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీరు ఐక్యరాజ్య సమితి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రేపు ఎగ్జామ్లో ఎప్పుడైనా శారీరక, మానసిక, ఉద్వేగం అన్నాడు అనుకో, రకరకాల కంట్రీస్ అనమాట, ఇండియా అని, తర్వాత ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ అని, పాకిస్తాన్ అని, ఇంకో కంట్రీ ఇట్లా అన్ని కంట్రీస్ లాగా మీకు గుర్తొస్తే ఐక్యరాజ్య సమితి ఈజీ. ఇలా జస్ట్ ఒక హాస్యంగా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో మీరు ఈజీగా మార్క్ కొట్టేయచ్చు, అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం కంటిన్యూషన్లో. తర్వాత 3rd చాప్టర్ వచ్చేసి భాషా నైపుణ్యాల అభివృద్ధి, వెరీ ఇంపార్టెంట్. ఈ భాషా నైపుణ్యాల అనగానే మనందరికీ గుర్తు వస్తాయి. ఇంగ్లీష్లో కూడా ఉంది ఈ టాపిక్, సేమ్ వస్తుంది ఫ్రెండ్స్, LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అని సేమ్ అదే ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్ని తెలుగులో దీన్ని ఎలా ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసే శ్రవణం అని ఇట్లా రకరకాలుగా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ బిట్స్ గతంలో వచ్చినాయి, మళ్ళీ వస్తాయి. చూద్దాం అదేందో చూద్దాం. ఈ భాషా నైపుణ్యాలకు సంబంధించి ముందు LSRWలో లిజనింగ్ అంటే శ్రవణం ఫ్రెండ్స్. దీంట్లో జనరల్గా మీరు ఏం బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, లాజికల్గా కొన్ని జనరల్గా చదువుకుంటే సరిపోతుంది. ఇందులో పెద్ద క్రిటికల్గా ఏముండవు, ఈజీగా ఉంటుందిలే కానీ కన్ఫ్యూజ్లో పోగొట్టేటటువంటి సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రయోజనాలు, పరిమితులు కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. వాటిని కొంచెం గట్టిగా మీరు పట్టుకుంటే ఈజీగా మార్క్ కొట్టేయచ్చు. శ్రవణం మీద ఏముంటుంది, జనరల్గా మనం ఏం చేస్తాం, శ్రవణానికి సంబంధించి అంటే శ్రవణం అంటే వినడం, లిజనింగ్. ఈ లిజనింగ్కి సంబంధించి ఇవన్నీ జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు జనరల్గా చూడండి. ఈ తర్వాత శ్రవణం గురించి ఏమి ఉండదు. తర్వాత భాషణం అంటే స్పీకింగ్కి సంబంధించి భాషణం, ఇదే టాపిక్ డిఎడ్ సెకండ్ ఇయర్లో కూడా ఉంది ఫ్రెండ్స్, అక్కడ కూడా వస్తుంది. అక్కడ ఇంకా క్లారిటీగా ఉంది. ఇక్కడ ఏంటంటే లైట్గా ఫస్ట్ ఇయర్లో లైట్గా టచ్ చేసిండు. మీరు చూడండి, మీ దగ్గర 2 బుక్స్ ఆల్రెడీ చదివే ఉంటారు డిఎస్సి మిత్రులు.
ఫస్ట్ ఇయర్లో జస్ట్ అట్లా టచ్ చేసింది కానీ సెకండ్ ఇయర్లో మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. ఆ పార్ట్ 2లో దీని గురించి కొంచెం ఇంపార్టెంట్ ఉంది. అది ఆ ఇంపార్టెంట్ ఏరియాని కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. వాటిని కూడా మీకు లాజికల్గా అక్కడ చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఏముండవు, జస్ట్ భాషను, దీని యొక్క ప్రాధాన్యత అంటే స్పీకింగ్, తర్వాత ఉన్న పఠనము, లేఖనం, రీడింగ్ అండ్ రైటింగ్. ఈ రీడింగ్కి సంబంధించిన దాంట్లోనే ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇంగ్లీష్లో అయితేనేమో రీడింగ్లో ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్ అని ఇప్పుడు పట్టణంలో రకాలు అవి చూడండి ఇక్కడ వస్తున్నాయి. పట్టణంలో రకాలు ఒకటేమో ప్రకాశ పఠనం. ప్రకాశ పఠనం అంటే మన అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, ప్రకాశవంతంగా ఒక ట్యూబ్ లైట్ ప్రకాశవంతంగా ఉంది అంటే ఏంది, ఒక ప్రకాశవంతంగా గట్టిగా మాట్లాడటం, అందరికి వినపడేటట్టు, ట్యూబ్ లైట్ అందరికీ కనపడేటట్టు, అట్లా అంటే గట్టిగా అందరికి వినపడేటట్టు గట్టిగా చిన్నపిల్లలు బైహార్ట్ చేస్తూ ఉంటారు. అది ప్రకాశ పఠనం. ఇందులో ఏముంది ఫ్రెండ్స్, జస్ట్ మనం మామూలుగా ఓవరాల్గా చదువుకున్నా కూడా 4 ఆప్షన్లో ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు, ఇది పెద్ద కష్టమేం కాదు. ఇక ఇందులో మౌన పఠనం. మౌన పఠనం అంటే మనం మౌనంగా ఐస్ రీడింగ్ అంటారు ఫ్రెండ్స్, అది మౌనంగా చదువుకోవాలి. దీని మీద కూడా బిట్ అడగడు, కానీ మౌన పఠనం వల్ల ప్రయోజనాలు మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఏముండదు, జనరల్గా చదువుకుంటే ఈజీనే. వాగేంద్రాలకు ఎలాంటి శ్రమ ఉండదు. జస్ట్ ఏంటంటే మనం ఆలోచిస్తాం కాబట్టి. గ్రంథాలయాలు ఎక్కువగా యూజ్ చేసేటటువంటిది ఏం పఠనం అంటే మౌన పఠనం. అట్లా ఈ మౌన పఠనంలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాల గురించి క్లారిటీ ఉంది, మీరు చూసుకోండి. క్షుణ్ణ పఠనం ఒకటి, తర్వాత విస్తార పఠనం ఒకటి. క్షుణ్ణ పఠనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు క్షుణ్ణ పఠనాన్ని. మరి ఈ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే క్షుణ్ణ పఠనం అంటే కన్ఫ్యూజ్గా అనవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటెన్సివ్ అంటేనేమో ఇన్నర్గా అనమాట, అంటే చాలా లోతుగా మనం చదవటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెట్ ప్రిపేర్ అవుతున్నాం, అది ఇంటెన్సివ్ క్షుణ్ణ పఠనం. అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతాం, టెట్లో మంచి స్కోర్ వచ్చిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అవుతాం, గ్రూప్స్ ప్రిపేర్ అవుతాం, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం. ఏదైనా ఒక కాంపిటేటివ్ స్పిరిట్కి ప్రిపేర్ అయ్యేది ప్రతిదీ కూడా క్షుణ్ణ పఠనం. క్షుణ్ణంగా చాలా పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా చదివేదానికి క్షుణ్ణ పఠనం, అట్లా గుర్తుపెట్టుకోండి. దీంట్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. విస్తార పఠనం అంటే ఏమో నావెల్స్ చదువుతూ ఉంటారు కదా చాలామందిగా, ఖాళీగా ఉండకుండా ఖాళీ విరామ సమయాలు ఏం చేస్తారంటే నావెల్స్ కానివ్వండి, తర్వాత ఇంకా నాన్ డీటెయిల్ చదివే వాళ్ళు కానివ్వండి, ఏదైనా గ్రంథాలు కానీ, గాంధీజీ చరిత్ర కానీ ఇట్లాంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి వాటిని విస్తార పఠనం అని అంటారు. క్షుణ్ణ పఠనానికి విస్తార పఠనానికి తేడా అది. క్షుణ్ణ పఠనం అంటేనేమో అన్నింటి దాని అర్థం, భావం, టెట్ డిఎస్ ఎట్ట చదువుతాం లైన్ టు లైన్, అసలు 360 డిగ్రీలు పర్ఫెక్ట్గా చదివేది క్షుణ్ణ పఠనం. విస్తార పఠనం ఏంటంటే మన ఆనందం కోసం ఒక నావెల్స్ అలాంటి చదివేది విస్తార పఠనం. అట్లా గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ కూడా బిట్లు పోగొట్టుకునే సందర్భాలు చాలా ఉంటాయి, అట్లా మీరు మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రయోజనాలు పరిమితులు కొన్ని ఉంటే చూసుకోండి. ఇక ఆదర్శ పఠనం అంటే ఏం లేదు ఫ్రెండ్స్. క్లాసులో ఒక టీచర్ చెప్తున్నప్పుడు పిల్లవాడు ఆ టీచర్ని ఫాలో అవుతూ, ఆ టీచర్ ఏదైతే చెప్పమంటాడో చెప్తూ, ఏదైతే రాయమంటాడో రాస్తూ ఆదర్శంగా పిల్లవాడు చేసేదాన్ని ఆదర్శ పఠనం అంటారు కదా. పెద్ద కష్టమేం కదా, ఒకసారి చూడండి సరిపోతుంది. వైయక్తిక పఠనం ఎప్పుడు ఎవరు చేయొద్దు, మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పా ఫ్రెండ్స్. ఒంటరిగా మీరు ఎవరైతే టెట్ డిఎస్సి చదువుతారో వైయక్తికంగా పఠనం చేసేవి కొన్ని ఉంటాయి, ఇండివిజువల్గా చదువుతాం అవి కొన్ని ఉంటాయి, పర్సనల్ అవి. కానీ ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో మాత్రం వైయక్తిక పఠనం అనేది మంచిది కాదు. మరి కాంపిటేటివ్ స్పిరిట్లో మాత్రం సామూహిక పఠనమే నాకు తెలిసి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటంటే సామూహిక పఠనం. ఇక పఠన పూర్వ పఠనానంతరం ఇవన్నీ జనరల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా మనం ఒక చదవడానికి ముందు, క్లాస్ చెప్పడానికి ముందు మనం ఏం చేస్తామంటే ఫ్లాష్ కార్డ్స్ అంట, వీటిని తెలుగులో మెరుపు పట్టాలి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఫ్లాష్ కార్డ్స్ అనేది మనం డిఎడ్ బిఎడ్ వాళ్ళు చూడండి, జనరల్గా బిఎడ్ కంటే కూడా డిఎడ్ వాళ్ళు ఎక్కువగా ఫ్లాష్ కార్డ్స్ లేకుండా కూడా వాళ్ళు టీపీ చేయరు. లెసన్ ప్లాన్లో టీపీ వెళ్ళాలి అంటే మాత్రం ఫ్లాష్ కార్డ్స్, తర్వాత చార్ట్స్ ఎన్నో తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి మరి ఇప్పుడు బిఎడ్ కూడా మరి అంతకుముందులాగా 1 ఇయర్ కాదు, వాళ్ళకు కూడా ఎక్స్ట్రాడినరీ టైం పెంచారు. కాబట్టి బిఎడ్ వాళ్ళు కూడా భయంకరంగా సిలబస్ రాస్తూ ఉన్నారు. వాళ్ళకి మరి బిఎడ్ వాళ్ళకి ఒకే ఒక మైనస్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి స్కూల్ అసిస్టెంట్ ఒకటే ఉంది. మరి డిఎడ్ వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ నెక్స్ట్ ఏపీ అయినా తెలంగాణ అయినా మిస్ అవ్వకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా నేను చెప్పినవనే కాదు ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నోటెడే కాబట్టి అలా ఫాలో అవుతూ ముందుకెళ్ళండి. చూద్దాం మెరుపాటలు. తర్వాత ఇంకేముంది ఫ్రెండ్స్, ఇక్కడ అక్షర చిత్రాలు చూపించడం, కథా చిత్రాలు చదివించడం జనరల్గా ఉంటాయి ఫ్రెండ్స్. చదువుకోండి కదా. కథ మరి పూరణాలు పూరించడం, సన్నివేశ వర్ణాలు ఇవన్నీ జనరల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మామూలు చదువుకుని నియోజనాలు, కథా చిత్రాలు ఇవన్నీ జనరల్గా ఉంటుంది కాబట్టి కొంచెం నేను ఫాస్ట్గా వెళ్తాను ఫ్రెండ్స్. ఇందులో ఏముండవు. ఉక్త లేఖనం అంటే ఇందులో ఎవరికి తెలియదు ఏముంది ఫ్రెండ్స్, డిక్టేషన్ అంటారు ఇంగ్లీష్లో. డిక్టేషన్ అంటే ఉక్త లేఖనం అంటే అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఒక పిల్లవాడు కానీ ఒక టీచర్ కానీ కొన్ని పదాలు చెప్తున్నప్పుడు రాయటం, దానివల్ల ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అనేవి సరి చేసుకోవచ్చు, మంచిగా ముందుకెళ్ళొచ్చు. తర్వాత ఈ ఉక్త లేఖనం తర్వాత ఇంకొకటి ఉంటుంది, దీనికి సంబంధించిన ప్రయోజనాలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత దృష్ట లేఖనం అంటే ఏమో చూసి రాత, కాపీ రైటింగ్ రాస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. దీని యొక్క ప్రయోజనాలు, లక్షణాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఏముంటే జనరల్గా ఈ లేఖన దోషాలు, నివారణ చర్యలు చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇందులో మంచిగా చదువుకుంటే కష్టమైన వాటిని లాజిక్గా మనం ట్రిక్స్తో చదువుకుంటూ జనరల్గా ఉన్న వాటిని చదువుకుంటూ పోతే ఈజీ. ఇక భాషా పాఠ్యపుస్తకాలు, బోధనా శాస్త్ర అవగాహన, దీని మీద గతంలో ఏం అడిగాడు ఫ్రెండ్స్, జస్ట్ దీని మీద అడిగింది ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్స్ మీద గతంలో నేను చాలా వీడియోలు చేశాను. మరి విద్యా ప్రమాణాల మీద ఖచ్చితంగా బిట్టు లేకుండా మనందరికీ తెలిసినటువంటి విషయము ఎగ్జామ్ పేపర్ ఉండదు, మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. కాకపోతే రీసెంట్గా వాడు ఏం చేస్తాడు, భలే గమ్మత్తిస్తున్నాడు ఫ్రెండ్స్. విద్యా ప్రమాణాలకు సంబంధించి అంత ఈజీగా ఏమి ఇవ్వట్లా. గతంలో 2వ తేదీ 3వ తేదీ విద్యా ప్రమాణంలో కానిది ఏంటి అయింది, ఇప్పుడు అట్లా కాదు. విద్యా ప్రమాణానికి సంబంధించి ఏదో ఒక మ్యాటర్ ఇచ్చి దేనికి సంబంధించింది అంటాడు, చిన్న వేరియేషన్తో ఇస్తాడు ఫ్రెండ్స్. మన తెలంగాణలో ఇచ్చాడు, చాలామంది మరి మిస్ అయ్యారు. అట్లాంటిది పోకుండా ఉండాలంటే మీరు ఏదైనా ఒక మంచిగా పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్.
ఈ విద్యా ప్రమాణాలకు సంబంధించి వినడం ఆలోచన ఇవన్నీ మీకు తర్వాత ఒక మంచి వీడియో చేస్తాను. ఇక్కడ జనరల్గా మెథడాలజీ బుక్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ విద్యా ప్రమాణాలను మీరు మంచిగా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అవసరం లేదు మీకు. ఇంకా ఆ విద్యా ప్రమాణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు చాలా వీడియోలు నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత ఇక ఈ విద్యా ప్రమాణాలు ఇక్కడ ఈ లక్ష్యాల స్పష్టీకరణకు సంబంధించి మళ్ళీ కొంచెం మెథడాలజీకి సంబంధించి జ్ఞానాత్మక రంగం, భావవిశ్వ రంగం, మానసిక చలనాత్మక రంగం, బెంజమిన్ ఎస్ బ్లూమ్స్, ఇవన్నీ మనం చదివిందే ఫ్రెండ్స్. 1948 ఎక్కడ జరిగిందంటే బోస్టన్లో జరిగినటువంటి అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అక్కడ జరిగింది. ఇవన్నీ మీకు జనరల్గా 1948 ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు ఫ్రీడమ్ వచ్చినటువంటి ఒక 1 year తర్వాత అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ. ఇది చదువున్నారు కాబట్టి దీని గురించి ఏం అవసరం లేదు. కనీస అభ్యసన స్థాయిలు అంటేనేమో MLL అంటారు ఫ్రెండ్స్, మినిమం లెవెల్ లెర్నింగ్ అని అంటారు. ఈ కనీస అభ్యసన స్థాయి అనేది 1986 జాతీయ విద్యా విధానం ద్వారా వచ్చింది. అది ఒకటి చూసుకోండి, అది కష్టమైంది ఏం కాదు. దీని మీద అడిగాడు కాబట్టి నేను టెట్ అని రాసే ఫ్రెండ్స్ అక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ విద్యా ప్రమాణాల మీద మళ్ళీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. విద్యా ప్రమాణాలు అంటే ఏమో ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం. ఇవి తెలుగులో విద్యా ప్రమాణాలను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే LSRW ద్వారానే అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఎల్ అంటే ఏమో లిజనింగ్, చూడండి, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం. అంటే ఫస్ట్ ఇది కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, ఇక్కడ విద్యా ప్రమాణాలకు సంబంధించి ఫస్ట్ ఇది లిజనింగ్ అని ఉంటుంది, వినడం అనమాట. ఇక్కడ చూపిస్తా చూడండి మీకు. ఇక వినడం, ఆలోచించి మాట్లాడటం, ఇది ఫస్ట్ విద్యా ప్రమాణం. LSRWలో LSRWని గుర్తుపెట్టుకుంటే ఎల్ ఉంటుంది, ఎస్ ఉంటుంది, ఆర్ ఉంటుంది, W ఉంటుంది. తర్వాత క్రియేటివిటీ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సృజనాత్మకత అనేది ఒకటి వస్తుంది. ఎక్స్ట్రాడినరీ వొకాబులరీ అనేది పదజాలం ఒకటి వస్తుంది. ఈ 2-3 గుర్తుపెట్టుకుంటే ఈ 4 + 7 2 ఇట్లా ఈజీగా మీకు అకాడమిక్ స్టాండర్డ్స్ మీద మంచిగా ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్. ఇది కాకుండా టెక్స్ట్ బుక్ని, తెలుగు టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతూ మీకు ఒక మంచి వీడియో చేస్తాను. ఇదేంటంటే జనరల్గా మెథడాలజీలో ఇచ్చాడు కాబట్టి మీకు ఇక్కడ PDF చూపిస్తున్నా. మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ప్రణాళికల మీద బిట్ రాకుండా ఉంటుందా ఫ్రెండ్స్? మనందరికీ తెలిసినటువంటి విషయమేగా. అది ఏ మెథడాలజీ అయినా సరే ప్రణాళికల మీద బిట్ రావాల్సిందే. ఏంటి ప్రణాళికలకు సంబంధించి ఇయర్ ప్లాన్ అని, యూనిట్ ప్లాన్ అని, పీరియడ్ ప్లాన్ అని వినడానికి మనకి ఈజీగానే ఉన్నాయి, కానీ వాడు బిట్ మాత్రం చాలా అద్భుతంగా తయారు చేస్తాడు. మనం కన్ఫ్యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ కాకూడదుగా జాగ్రత్తగా మీరు డిస్కషన్ చేయండి ఫ్రెండ్స్. ఎంత చదివినా కూడా మనకు అనిపిస్తుంది చదివినంతసేపు ఈజీ అనిపిస్తుంది. కానీ డిస్కషన్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇంకా ఈజీ అవుతుంది. ఒంటరిగా డిస్కషన్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి ఎంత తేడా ఉంటుందంటే ఫ్రెండ్స్, డిస్కషన్ చేయకుండా చదివితే గుర్తుంటుంది, కానీ ఎగ్జామ్లో మనం పెట్టలేం కదంతే. అది ఆశ్చర్యం. డిస్కషన్ చేసిన వాళ్ళు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత 1-2 మిస్ అయినా మ్యాక్సిమం కవర్ చేస్తారు అంతే. చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ డిస్కషన్ చేయడం వల్ల. సో ఫ్రెండ్స్ మీరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ DSE AP వాళ్ళు టెట్ అయిపోతున్నారు త్వరలో. మంచిగా డిస్కషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. టైం తక్కువ ఉన్నా సరే. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి మరలా మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మరి అలా మిస్ కావద్దు. నెక్స్ట్ మీరు జాబ్లో ఉండాలంటే మంచిగా డిస్కషన్ చేస్తూ ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, TLMకి సంబంధించిన టాపిక్. ఈ TLM అంటే అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇందులో ఏ మెథడాలజీలో చూసినా సరే TLM అనేది 3 రకాలుగా శ్రవ్య, దృశ్య శ్రవ్య, ఇవన్నీ మన అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన ఐటమ్స్. శ్రవ్య అంటేనే రేడియో, టేప్ రికార్డర్స్, ఇవన్నీ చూడండి, CD, DVD ఇవన్నీ జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో నేను వీడి జోలికి ఏం పోను. మళ్ళీ 2 రకాలు, ఇండివిజువల్గా గ్రూపు TLM అని, మళ్ళీ దృశ్య శ్రవణ ఉపకరణాలని. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు మనం ఉపయోగించే బోధనాభ్యాసన సామాగ్రి ఫ్రెండ్స్ ఒక 1/2 పేజీ ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా జనరల్గా చదువుకోండి. ఈ ఏరియా మీద కొంచెం బిట్ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్. ఇది TLM అనేది అందరికీ తెలిసిందే. ఇక ఇయర్ ప్లాను, ఇది చూడండి, ఇయర్ ప్లాన్ ఒకటి ఉంది, యూనిట్ ప్లాన్ ఒకటి ఉంది, పీరియడ్ ప్లాన్ ఒకటి ఉంది. ఈ 3 ప్లాన్ల మీద ఖచ్చితంగా బిట్టు. ఏ మెథడాలజీ అయినా బిట్ రాకుండా ఉండదు. క్లియర్గా మన ఫస్ట్ ఇయర్లో ఉంది ఇయర్ ప్లాను. ఇయర్ ప్లాన్ తయారు చేసేది ఎవరు చెప్పండి ఫ్రెండ్స్? టక్కన మన మైండ్లోకి వస్తుంది ఇయర్ ప్లాన్ తయారు చేసేది అంటే మరి HM తయారు చేస్తారు. ఏ స్కూల్ అయినా ఆ స్కూల్లో HM తయారు చేస్తారు. సరే, మరి ఇయర్ ప్లాన్లో వేటిని ఎక్కువగా ప్రాధాన్యత తీసుకుంటారు? గతంలో అడిగాడు ఫ్రెండ్స్. వార్షిక ప్రణాళిక అనేది తయారు చేసేది ఎవరంటే ఆ సంస్థ యొక్క ప్రధాన ఉపాధ్యాయులు HM. మరి ఇయర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే టీచర్లో ఉన్నటువంటి సెలవులను తీసేయాలి. తర్వాత ఫెస్టివల్ యొక్క సెలవులు, ఇవన్నీ రకరకాలైనటువంటి సెలవులన్నింటిని తీసేసి మిగతా రోజులతో మరి ఇక్కడ సంస్థ ప్రధాన ఉపాధ్యాయులు మరి ఇయర్ ప్లాన్ తయారు చేస్తారు. ఇయర్ ప్లాన్ మీద అది ఎలా ఏంటనేది ఇక మనకు తెలియదే ఉంది ఫ్రెండ్స్. DED వాళ్ళు, BEd వాళ్ళు రోజు మన TP లెసన్ ప్లాన్ రాస్తున్నామంటే ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్, ఈ 3 ప్లాన్లు రాకుండా అసలు మనం DED, BEd చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోరు. అట్లా ఫ్రెండ్స్. మరి యూనిట్ ప్రణాళిక మరొక పేరు ఏంటంటే ఫ్రెండ్స్ పాఠ్య ప్రణాళిక. చాలామంది ఇక్కడ పాఠ్య ప్రణాళిక అన్న యూనిట్ ప్రణాళిక అన్న ఒకటి. ఇక్కడ చూడండి, పాఠ్య ప్రణాళిక అన్న యూనిట్ ప్రణాళిక అన్న ఒకటి. కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక పాఠం ఉందనుకోండి ఫ్రెండ్స్, ఆ పాఠాన్ని మనం ఒక యూనిట్గా తీసుకుంటాం కదా. ఆ పాఠంలో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక పాఠం ఒక లెసన్ని ఒక యూనిట్గా తీసుకుంటాం కాబట్టి దాన్ని పాఠ్య ప్రణాళిక లేదా యూనిట్ ప్రణాళిక. యూనిట్ అన్న పాఠ్యము అన్న ఒకటే. ఒక పెద్ద లెసన్ ఉంది ఫ్రెండ్స్, ఏదో ఒక లెసన్ ఉంది, ఒక పాఠం ఉంది, ఆ పాఠాన్ని ఒక యూనిట్గా తీసుకుంటాం. ఆ యూనిట్గా తీసుకున్న ఆ పాఠాన్ని ఎన్ని పీరియడ్లలో దాన్ని బోధించాలి అనేది ఒక ప్లాన్ తీసుకుంటాం, దాన్ని యూనిట్ ప్రణాళిక. మొన్న తెలంగాణలో జరిగినటువంటి DSEలో ప్రతి సెషన్లలో యూనిట్ ప్లాన్ మీదనే అడిగింది. ఇయర్ ప్లాన్ అడగలేదు, పీరియడ్ ప్లాన్ అడగలేదు. అన్ని సెషన్లలో యూనిట్ ప్లాన్. మీరు యూనిట్ ప్లాన్ మీద ప్రెస్టన్ అనేటటువంటి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. మరి యూనిట్ ప్లాన్ మీరు తెలుగు మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, ఏ మెథడాలజీ అయినా యూనిట్ ప్లాన్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి ఫ్రెండ్స్.
అట్లా పాఠ్య ప్రణాళిక అంటారు. దాన్ని మీరు కన్ఫ్యూజ్ కామాకండి. ఇవి చూడండి, ఇవన్నీ మీరు రాస్తారు కాబట్టి డైలీ. తర్వాత యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ పీరియడ్ ప్లాన్. పీరియడ్ ప్లాన్కి మరో పేరు ఏంటంటే కాలాంశ ప్రణాళిక అని అంటారు. ఏంటి కాలాంశ ప్రణాళికకి మరొక పేరు పీరియడ్ ప్లాన్ అంటే, ఇది చూడండి, మన కాలము అంటే ఏదైనా ఒక పీరియడ్ మనం బోధించాలంటే 45 minutes టైం తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. అంటే 45 నిమిషాలు టైం తీసుకుంటున్నాం అంటే ఈ 45 నిమిషాలు అంటే ఒక కాలం. కాలాంశ ప్రణాళిక అన్న పీరియడ్ ప్రణాళిక అన్న ఒకటే ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదంతా కూడా చాలా ఈజీ. ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ మనకు అంత ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఖచ్చితంగా ఎగ్జామ్లో మళ్ళీ ఇదొక ఏంటది, మూల్యాంకనానికి సంబంధించింది ఎవాల్యుయేషన్ అంటారు. రకరకాలైనటువంటి మెథడాలజీలో రకరకాల ఈ టాపిక్ చదవకుండా మనం ఉండవు. మదింపు, ఇంగ్లీష్లో అసెస్మెంట్ అంటాము, మూల్యాంకనము ఎవాల్యుయేషన్ అంటారు. ఇందులోనే సీసీ ఉంటుంది, కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఈ సీసీలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఎఫ్ఏ, రెండోదేమో ఎస్ఏ. ఎఫ్ఏ అంటేనేమో ఫార్మేటివ్ అసెస్మెంట్, ఇది 4 times నిర్వహిస్తారు. FA1, FA2, FA3, FA4. ఇది ఎస్ఏ అనేదేమో సమ్మేటివ్ అసెస్మెంట్, ఇదేమో 2 times అనమాట. SA1, SA2 ఏ నెలలో వీటిని బోధిస్తారు, వీటిని కండక్ట్ చేస్తారు. ఇట్లా అనమాట. మూల్యాంకనాలు మళ్ళీ 2 రకాల మూల్యాంకనాలు. నిర్మాణాత్మక మూల్యాంకనం, దీన్ని రోపణ మూల్యాంకనం అంటారు. రెండోది సంగ్రహణాత్మక మూల్యాంకనం, దీన్నే సంకలన మూల్యాంకనం అంటారు. దాన్ని రోపణ మూల్యాంకనం అంటే ఏమో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, క్లాసుని బోధిస్తున్నప్పుడే మనం చేసేటటువంటి మూల్యాంకనాన్ని రోపణ మూల్యాంకనము లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. వీటన్నింటికి లాజిక్స్తో మనం చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని మెథడాలజీలో కొన్ని మూల్యాంకనాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకున్నటువంటి తెలుగు మెథడాలజీలో మనకున్నటువంటి వాటిని ఇప్పుడు మనం తీసుకుందాం. వేరే మెథడాలజీలో వేరే రకాలైనటువంటి కొన్ని మూల్యాంకనాలు ఒక 2-3 ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. ఇక్కడ చూద్దాం, అవన్నీ మనం కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ మూల్యాంకనం, మదింపు. మదింపు అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడే మీకు చెప్పే కదా. మదింపు అంటే ఏమో అసెస్మెంట్ అంటారు. ఏంటి అసెస్మెంట్? క్లాసులో ఒక పిల్లవాడు టీచర్ చెప్పే క్లాస్ని వింటున్నాడా లేదా, మదింపు మనం చేస్తూనే ఉంటాం. క్లాస్లో ఒక పిల్లవాడు మన మాట మంచిగా విన్నాడు అనుకోండి, మనం చెప్పేటప్పుడు వింటాం, కానీ వాడి బిహేవియర్ ఎలా ఉంది, క్లాస్లో ఉంటున్నాడా లేకపోతే బయట తిరుగుతున్నాడా, ఇట్లా వాళ్ళని అసెస్మెంట్ చేస్తాం. వాడు మంచిగా ఉన్నాడు అనుకో, పర్ఫెక్ట్గా మనం 10కి 10/10 మార్క్స్ ఇస్తాం. ఇదే మనం ఎగ్జామ్ కండక్ట్ చేయం. మదింపు అంటే ఫ్రెండ్స్, అసెస్మెంట్ అంటే జనరల్గా వాడుకున్నటువంటి లెక్కలు బాగా చేస్తున్నాడా, జట్టులో ఉంటుండా, ఒంటరిగా ఉంటుండా, పర్ఫెక్ట్గా ఉంటుండా, చదివేటప్పుడు మనంతా గమనిస్తుండా, టీచర్ని ఫాలో అవుతుండా అనేది చూస్తాం. దాన్ని అసెస్మెంట్ అంటాం. దాన్ని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక అసెస్మెంట్ యొక్క ఎయిమ్స్ అనమాట, మదింపు ప్రయోజనాలు అట్లా మూల్యాంకనం అంటే ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు కదా, ఎవాల్యుయేషన్ అని అంటారు. ఎవాల్యుయేషన్ అంటే ఒక పిల్లవాడు పాఠం మొత్తం విన్న తర్వాత ఆ పిల్లవాళ్ళలో కనుక మంచి మార్పు, ఎలాంటి మార్పు వచ్చింది, ఒక పర్ఫెక్ట్గా పిల్లవాడు ఆ క్లాస్ని మంచిగా విన్నాడు అనుకో, వెరీ గుడ్ అంటాం, లేకపోతే గుడ్ అంటాం, ఎక్సలెంట్ అంటాం. మనం కొన్ని పదాలను వాడతాం, వెరీ గుడ్, ఎక్సలెంట్. అలా వాడుతున్నామంటే ఎవాల్యుయేషన్ చేస్తామని అర్థం అనమాట. పర్ఫెక్ట్గా పిల్లవాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లయితే మనం గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అన్నప్పుడు దాన్ని మూల్యాంకనము అని అంటాం. ఈ మూల్యాంకనం అనేది ఒక తరగతిలోనే కాదు ఫ్రెండ్స్, తరగతిలో నిర్వహించవచ్చు, బయట ఉన్నప్పుడు కూడా ఈ మూల్యాంకనాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లా మూల్యాంకనము. తర్వాత ఈ మూల్యాంకనాల రకాలు ఇవన్నీ మనం చెప్పుకుందాం. మూల్యాంకనం యొక్క ప్రయోజనాలు ఇవన్నీ జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మదింపుకి మూల్యాంకనాలకి తేడా అవన్నీ ఏం అవసరం లేదు. ఇక ఈ మూల్యాంకనాలు ఫ్రెండ్స్, మూల్యాంకనం అనగానే మనకు CCE ఖచ్చితంగా దీని మీద బిట్ రావాల్సిందే. టెట్లో CCE దీని మీద అబ్జర్వేషన్ ఏమి అడగదు ఫ్రెండ్స్. CCE అంటే ఏంది, తర్వాత ఏదైనా ఒకటి ఇచ్చి దీన్ని ఏమంటారు, నిరంతర, అట్లా అడగట్లా. ఈ మధ్యకాలంలో నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిరంతరం అంటే ఏంది, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రం అంటే ఏంది, ఈ CCEలో మొత్తం ఎన్ని రకాల ఉన్నాయి, మళ్ళీ అందులో ఈ మన నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొత్తం ఎన్ని రకాల మన చేస్తాం, పిల్లవాడిని టెస్ట్ చేస్తే ఇట్లా అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ CCEలో ఒక చిన్న మాట, RTE రైట్ టు ఇన్ ఎడ్యుకేషన్లో 2009లో ఒక చిన్న మాట ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. 2009 RTE 2009 ఇది ఎప్పుడు వచ్చిందంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు 2010 April 1 ఫ్రెండ్స్. ఇక్కడ April 1 అంటే ఏప్రిల్ ఫూల్ చేసింది మనల్ని అనుకోండి, ఏప్రిల్ ఫూల్ చేసింది అనుకోండి. 2010లో వచ్చింది ఇది. RTE 2009 అనేది 2010 April 1న ఫూల్ చేయడానికి వచ్చింది అనుకోండి, హాస్యంగా అంతే ఫ్రెండ్స్. ఇందులో సెక్షన్ 29 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, 29 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఈ RTEకి సంబంధించి సెక్షన్లు అన్నింటి మీద ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అది మీకు చాలా యూజ్ అవుతుంది. నా ప్లేలిస్ట్లో ఉంది. అన్ని సెక్షన్లో అవసరం లేదు. మనకు ఉన్నటువంటి 38 సెక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. 38 సెక్షన్లు 7 అధ్యాయాలు ఉంటాయి. ఈ 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అన్నీ చదవని అవసరం లేదు. ఈ 38 సెక్షన్లలో కొన్ని మేజర్గా ఉంటాయి. 17 అంటే ఏంది, పిల్లలను కొట్టరాదు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇట్లాంటి అన్ని మేజర్గా ఉన్న సెషన్ల మీద నేను ఒక మంచి అద్భుతమైనటువంటి వీడియో చేశాను. నా ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్. వీలుంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అది కూడా చూడండి. వీటి గురించి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నిరంతరం అంటే ఏంది మీకు చెప్పాక ఫ్రెండ్స్, నిరంతరం అంటే ఏంది ఇది కొంచెం చదువుకోండి ఫ్రెండ్స్. జనరల్ టాపిక్. సమగ్రం అంటే ఏంది బిట్స్ అడుగుతారు మళ్ళీ. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో మళ్ళీ దాని యొక్క ప్రయోజనాలు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇక నిరంతర సమగ్ర మూల్యాంకనం CCEలో మరలా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఇవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్రెండ్స్ నిర్మాణాత్మక మూల్యాంకనం, రెండోది వచ్చేసి సంగ్రహణాత్మక మూల్యాంకనం. మరి నిర్మాణాత్మక మూల్యాంకనానికి మరొక పేరు ఏంటంటే రోపణ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, నిర్మాణాత్మకంలో రా ఉంది కదా, రా అంటే రాతో స్టార్ట్ చేయండి. రోపణ మూల్యాంకనం. రోపణ మూల్యాంకనంలో రా ఉంది కాబట్టి నిర్మాణాత్మక, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సంగ్రహణాత్మక మూల్యాంకనం దాన్ని ఏమంటారంటే ఇంకొక పేరు ఫ్రెండ్స్. సంగ్రహణాత్మక మూల్యాంకనం మరో పేరు ఏంటంటే సంకలన మూల్యాంకనము అని అంటారు. అంటే ఈ ఎగ్జామ్ అనేది ఫ్రెండ్స్ మనం ఎస్ఏ అంటారు కాబట్టి SA1 SA2 అంటే ఏదైనా కొంత టైం కేటాయించి కొన్ని చాప్టర్లు కంప్లీట్ అయిన తర్వాత, కొన్ని FAలు కంప్లీట్ అయిన తర్వాత మనం కంటిన్యూ చేసేది సంగ్రహణాత్మక మూల్యాంకనం. వాటి గురించి మీ అందరికీ తెలుసు. జస్ట్ ఒకసారి ఏదో రెఫర్గా ర్యాపిడ్గా మనం చదువుకుంటున్నాం అంతే ఫ్రెండ్స్. ఈ రోపణ మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే FA1 ఇప్పుడే చెప్పాక ఫ్రెండ్స్. క్లాసులో మనం పాఠం చెప్తూ ఉన్నప్పుడు
మనం చేసేటటువంటి అన్నీ కూడా ఫ్రెండ్స్ ఏంటి, మనం పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఏమేమి చేస్తాం, నెంబర్ 1 ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఇవి అడిగాడు గతంలో ఎన్నోసార్లు అడిగాడు, మీ అందరికీ తెలిసి వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఒకటి ఏం చేస్తామంటే నిర్మాణాత్మక మూల్యాంకనం, రూపణ మూల్యాంకనంలో ఫస్ట్ మనం పాఠం చెప్తూ ఉన్నప్పుడే పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన అంటే ఏంది, వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తున్నారు, వాళ్ళు గ్రూప్గా ఉంటున్నారా, మన పాఠం మంచిగా వింటున్నారా, వాళ్ళు మనం అడగగానే రెస్పాండ్ అవుతున్నారా, ఇట్లా దాన్ని బట్టి మనం వాళ్ళకి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన, ఇది దేని కిందకు వచ్చింది అన్నాడు గతంలో. పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా రూపణ మూల్యాంకనము లేదా నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అని ఇందులో ఒక 3 ఇచ్చి ఇంకోటి వేరేది ఇస్తాడు ఫ్రెండ్స్. సరి అయినదని ఇందులో 1 ఇచ్చి వేరే 3 ఇస్తాడు. ఎట్లా ఇచ్చినా ఈ 4ని మీరు రూపణ మూల్యాంకనానికి లింక్ చేసుకోవాల్సిందే. రెండోది పిల్లలు రాసినటువంటి అంశాలు, అది నోట్బుక్లు కావచ్చు, అసైన్మెంట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రాజెక్ట్ వర్క్లు కావచ్చు. ప్రాజెక్ట్ వర్క్లు అంటే ఇక్కడికి లాస్ట్కి వస్తుంది రండి ఫ్రెండ్స్. అసైన్మెంట్లు కానీ నోట్బుక్లు కానీ ఇవన్నీ కూడా పిల్లలు రాసిన అంశాల కిందకు వస్తుంది. ఇక మూడోది లఘు పరీక్ష, ఇది మనం 20 మార్క్స్ కండక్ట్ చేస్తాం, మిగిలినవన్నీ 10 మార్క్స్తో కండక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రాజెక్టు పనులు ఇవన్నీ కూడా రూపణ మూల్యాంకనం కిందకు వస్తాయి. సో ఫ్రెండ్స్ వీటిని మీరు మిస్ కావద్దు, చదివే ఉంటారు కాబట్టి మరొకసారి ర్యాపిడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చూడండి మళ్ళీ 4 క్లియర్గా ఇచ్చాడు ఎన్ని మార్కులు అనేది. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన అంటే నెంబర్ 10, ఒక లఘు పరీక్ష మాత్రమే 20 ఫ్రెండ్స్, అన్ని 10 టోటల్గా 50 అని గుర్తుపెట్టుకోండి. రూపణ మూల్యాంకనం FA1 FA2 FA3 FA4, FAలు మొత్తం 4 ఉంటాయి ఫ్రెండ్స్, 1 2 3 FA1 FA2 FA3 FA4 అని గుర్తుపెట్టుకోండి. కానీ ఎగ్జామ్లో ఈ మధ్యకాలంలో పిల్లలు రాసిన అంశాలు ఏదో ఒక లైన్ ఇచ్చి రూపణ మూల్యాంకనానికి సంబంధించి క్రింది వాళ్ళు దేనికి చెందింది అంటాడు. పిల్లలు రాసిన అంశాలని, ప్రాజెక్టు పనులని, ప్రతిస్పందనలని, లఘు పరీక్ష అని ఇట్లా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. అందుకని లోపల ఉన్నటువంటి మ్యాటర్ కూడా దాని లఘు పరీక్ష, తర్వాత ప్రాజెక్టు పనులు వాటిని కూడా మీరు ఫాలో అప్ చేయండి. ఇక సంగ్రహణాత్మక మూల్యాంకనం, దీన్నే మనం సమ్మేటివ్ అసెస్మెంట్ అని అంటాం. SA1 ఉంటుంది ఫ్రెండ్స్, SA2 ఉంటుంది. జనరల్గా మేము SA1 SA2 అనేది రేపు మీరు స్కూళ్ళలో ఆల్రెడీ చాలామంది స్కూళ్ళలో చెప్పినటువంటి అనుభవం ఉంటుంది కాబట్టి వీటి గురించి మీకు తెలుసు ఫ్రెండ్స్. తర్వాత ఈ సమ్మేటివ్ 1 అయితే మాత్రం నవంబర్ డిసెంబర్ ఫ్రెండ్స్, ఇయర్ ఎండింగ్లో చేస్తాము. తర్వాత మరలా మార్చి ఏప్రిల్లో సమ్మేటివ్ 2ని మనం కండక్ట్ చేస్తాము. ఆ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇక D.Ed ఫస్ట్ ఇయర్లో క్లైమాక్స్కి వచ్చినట్లయితే అభ్యాసనం కొరకు మదింపు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. దీని గురించి ఒక జస్ట్ జనరల్గా చదువుకోండి, వేరే మెథడాలజీలో కూడా ఇది వస్తుంది కాబట్టి దీన్ని అంతగా నేను ఫాలో అప్ చేయను. జనరల్గా ఇది ఫ్రెండ్స్. తర్వాత బ్లూ ప్రింట్ గురించి ఈ ఫస్ట్ ఇయర్లో చాలా తక్కువ ఉంది, సెకండ్ ఇయర్లో ఉంది, నేను అక్కడ చెప్తాను. బ్లూ ప్రింట్ అని అంటారు, నీలి చిత్రాలు అని అంటారు. బ్లూ ప్రింట్ అంటే ఈ బ్లూ ప్రింట్కి సంబంధించి బిట్లు కూడా చాలాసార్లు అడిగాడు. ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం D.Ed B.Ed అనగానే మనం ఏది చేసినా కూడా బ్లూ ప్రింట్ ద్వారానే మనం అన్నీ రాస్తాం కాబట్టి మనం ఈజీగా రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఓకే, బాయ్ ఫ్రెండ్స్.